రాలేదా బాబురావు గారు? అయితే నెక్స్ట్ స్పీకర్ ఎవరు? వాయిస్ సార్. సార్ నమస్తే సార్. వాయిస్ పెద్ద రావడం లేదు అబ్బాయి. రెండవ రోజు బహిరంగ విచారణ మొదలవుతుంది. మా వెబ్సైట్లో కమ్యూనికేట్ చేసిన విధంగా ఈరోజు శ్రీ బాబురావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గుడ్ మార్నింగ్ సార్, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాం సార్. బాబురావు గారు వచ్చారు సార్, ఒక 2 నిమిషాలు కిందకి వెళ్ళి ఉన్నారు సార్, ఒక 2 నిమిషాల్లో వస్తున్నాం. నెక్స్ట్ స్పీకర్ శ్రీ తిమ్మారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. లేరా? నెక్స్ట్ శ్రీ పి నరేంద్రనాథ్ చౌదరి, ఆంధ్ర షుగర్స్, ఆయన కూడా లేరు. మీసాల బసవ పున్నయ్య, రేపల్లె ఉన్నాడా? మనోడు నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ బి తులసీదాస్, తాడేపల్లి. సార్ ఇంకా రాలేదు సార్, విజయవాడ నుంచి సార్. తులసీదాస్ ఎవరైనా కింద పెట్టు. నెక్స్ట్ స్పీకర్ సిక్స్త్. ఎస్సీ గారు చెప్తున్నారు. ఇక్కడ మీ రూమ్ లో కూర్చున్నారు, ఎక్కడ కూర్చున్నారు? బాబురావు గారు మీ అభిప్రాయాల్ని కమిషన్ వరకు, గౌరవ కమిషన్ వరకు తెలియవలసిందిగా కోరుతున్నాం. సార్ గుడ్ మార్నింగ్ సార్, ఎస్సీ విజయవాడ సార్. బాబురావు గారు వచ్చారు సార్, మాట్లాడుతాను సార్. మాట్లాడమని చెప్పండి. అలాగే సార్, థ్యాంక్ యూ సార్. గౌరవ చైర్మన్ గారికి, అలాగే ఈఆర్సి సభ్యులకి, ఆన్లైన్లో పాల్గొంటున్న అందరికీ సిపిఎం పార్టీ తరఫున ముందుగా నమస్కారం. నా పేరు సిహెచ్ బాబురావు. సిపిఎం భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఆంధ్రప్రదేశ్ కమిటీ తరఫున మా అభ్యంతరాలని 3 దఫాలుగా 50 పేజీల నోట్ని ముందుగానే మేము అందజేశాం. వాటన్నిటిని ఇక్కడ వివరించలేకపోయినా దాంట్లో ముఖ్యమైనటువంటి అంశాలని మీ దృష్టికి తీసుకురావాలనుకున్నాను. మా అభిప్రాయాలు తెలియజేయటం అంటే మీ ద్వారా ప్రభుత్వాలకి,
అలాగే వివిధ సంస్థలకి మీ ద్వారా తెలియజేయదలుచుకున్నాం. ఇందులో అనేక సమస్యలు ఉన్నప్పటికీ రోజువారీ అంశాలని కాకుండా విధానపరమైన అంశాలని, అలాగే ఏఆర్ఆర్ మీద, ఎంవైటీ విషయాల మీద కీలకమైన అంశాలు మాత్రమే మీ దృష్టికి తీసుకొస్తాం. ఇందులో 2024-29కి సంబంధించినటువంటి ఎంవైటీ 5th కంట్రోల్ పీరియడ్కి సంబంధించిన విచారణ విడిగా ముందుగానే జరపటం సమంజసంగా ఉండేది. కానీ దానికి భిన్నంగా రెండింటినీ కలిపి నిర్వహించడం సరైన పద్ధతి కాదు. ఈ అభ్యంతరాన్ని ఇప్పటికే మేము తెలియజేశాం. కాబట్టి దీన్ని ఈఆర్సీ గమనిస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. తర్వాత విషయం, ఈఆర్సీ ఏర్పాటు చేసినప్పుడు వినియోగదారుల యొక్క, ప్రజల యొక్క ప్రయోజనాలని పరిరక్షించటం ప్రధాన లక్ష్యంతో ఏర్పాటు చేశారు. కానీ ఈ రోజున మా అభ్యంతరాలు అనేక సందర్భాల్లో తెలియచేసిన ప్రభుత్వాల విధానాలు సక్రమంగా లేనప్పుడు ప్రజలకు రక్షణ కల్పించాల్సింది ఈఆర్సీ లాంటి వ్యవస్థలే. కానీ దురదృష్టం, ప్రజలు ఆశించిన మేరకు స్వతంత్రమైన సంస్థల్ని ప్రభుత్వాలు సరిగా నడవనివ్వట్లా, వాటిని నిర్వీర్యం చేస్తూ ఉన్నారంటేది మా ఆక్షేపణ, మా అభిప్రాయం, ప్రజల ఉద్దేశం కూడా అదే. ఇక తర్వాత చూస్తే మేము చెప్పే విషయాలు వ్యక్తులను దృష్టిలో పెట్టుకుని కాదు, వ్యవస్థలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాం. కాబట్టి మా అభిప్రాయాలతో ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. కానీ వ్యవస్థలు, వ్యవస్థాపరమైనటువంటి లోపాలు, ప్రభుత్వాలకు సంబంధించిన విధానాలు, ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని మేము మాట్లాడుతున్నాం. కాబట్టి దాన్ని గమనిస్తారని చెప్పేసి అనుకున్నా. ఇక ఇందులో చూస్తే ఎన్నికలకి ముందు రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఆ పార్టీ ఎన్నికల్లో విద్యుత్తుకు సంబంధించిన హామీలు ఇచ్చారు. ఒకటి, భారాలు ఉండవు, ఉన్న భారాలు తగ్గిస్తాం, అలాగే 200 యూనిట్ల వరకు అందరికీ ఉచితంగా విద్యుత్ అందిస్తాం అని కొన్ని వర్గాలకి రాయితీలు కూడా ఇస్తామనే పద్ధతిలో హామీలు ఇచ్చారు. అలాగే విద్యుత్ రంగంలో ఇప్పటి వరకు జరిగినటువంటి కంపెనీల దోపిడీని, పీపీఏలని పునఃసమీక్షిస్తాం, వాటిని సరిదిద్దుతాం అని హామీ ఇచ్చారు. కానీ ఎందుకంటే ఈఆర్సీకి విద్యుత్ పంపిణీ సంస్థలు పంపినా, ట్రాన్స్కో పంపినా, ఇంకా ఇతర సంస్థలు పంపినా ప్రభుత్వ అభిప్రాయంగానే భావించాలి. కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన హామీలని నెరవేర్చటంలో ఈ దాదాపు 5 ఏళ్ల కాలంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. రెండవది, రాష్ట్రమే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా మేము సంస్కరణలు తెస్తాం, భారాలు తగ్గిస్తాం, అన్ని గ్రామాలకి విద్యుత్ అందిస్తాం అని ఇలా వారు రకరకాల పంపిణీ సంస్థల యొక్క ఆర్థిక స్థితిని మెరుగుదల చేస్తాం అని రకరకాల పథకాలు, అది ఆర్డిఎస్ఎస్ లేకపోతే దీనదయాళ్ పేరుతో పెట్టిన పథకాల, ఏ పథకాలని చెప్పండి, ఆ కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలు కూడా వైఫల్యం చెందినవి. దీనికి ముందు మన రాష్ట్రంలో సుమారుగా 1990 సంవత్సరంలో విద్యుత్ సంస్కరణలు ఆనాటి ప్రభుత్వాలు ప్రారంభించినప్పుడు సంస్కరణ వలన ప్రైవేటు సంస్థలు వచ్చి పోటీ పెరిగి 3 అంశాలు కీలకంగా హామీ ఇచ్చారు. 1, చౌకైన విద్యుత్, 2, నాణ్యమైన విద్యుత్, 3, నిరంతరాయమైన విద్యుత్. ఈ 3 హామీలు ఇచ్చారు. కానీ ఈ గత సుమారు 33 ఏళ్ల కాలంలో పరిశీలన చేస్తే ఈ చెప్పిన 3 లక్ష్యాలు ఈ రిఫార్మ్స్ వలన
జరగకపోగా భిన్నమైనటువంటి ఫలితాలు వచ్చినాయి. ఇప్పుడు విద్యుత్ రంగం యొక్క విద్యుత్ సంస్థల యొక్క అస్తిత్వానికే ముప్పు తెచ్చే పరిస్థితి ఈ రిఫార్మ్స్ దారితీసినాయి. దీన్ని మరింతగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కేంద్ర విద్యుత్ చట్టానికి సవరణల పేరుతో మెడ మీద కత్తిలా వేలాడుతూ ఉంది. చట్ట సవరణలు ఆమోదించకముందే వాటినన్నిటినీ రకరకాల రూపాల్లో దొడ్డిదారిని అమలు చేసేస్తా ఉన్నారు. ఇది నేను చెప్పదలుచుకున్నటువంటి మొదట నేపథ్యం. ఇక తరువాత ఏఆర్ఆర్ గురించి వీటి గురించి మాట్లాడితే 3 డిస్కాంలు కలిపి సుమారు 13,887 కోట్ల రూపాయల లోటు చూపించారు. వీటిని ఎలా భర్తీ చేస్తారు? ప్రభుత్వం భరిస్తుందా లేకపోతే ఏమిటి అనేటువంటిది 161 జీవో ప్రకారం లోటు లేకుండా మిగులు లేకుండా చూపించే పద్ధతి అన్నారు. వాటిల్లో స్పష్టత లేదు. తర్వాత ఆశ్చర్యం ఏమిటంటే మాకెవ్వరికీ ఇంకా నోటిఫికేషన్ రాకముందే డిస్కమ్లు నివేదికలు సమర్పిస్తే దాని మీద ఈఆర్సీ నుండి ప్రకటనలు ఈ సంవత్సరం విద్యుత్ ఛార్జీలు పెరగవు, భారాలు ఉండవు అని ఒక స్వతంత్ర సంస్థ నుంచి ప్రకటనలు రావటం మాకు ఆశ్చర్యం కలిగించింది. ప్రభుత్వాలు ప్రకటించవచ్చు, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పచ్చు. దీన్ని పరిశీలన పూర్తిగా ప్రజల ముందు ఉంచకుండా భారాలు ఉన్నాయి లేదు అనేటువంటి విషయం ఈరోజు ఎలా చెప్పగలుగుతారు? అందుకే ఈరోజు చూస్తే భారాలు లేవు, భారాలు పడబోవు అనే మాట గత 4 ఏళ్లలో భారాలు లేవని కూడా కొంతమంది అంటారు ప్రభుత్వాలు. ఇది పచ్చి అబద్ధం. ప్రజలని మోసం చేయడం తప్ప ఇంకోటి కాదు. మేము చెప్పదలుచుకున్నాం 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో సుమారుగా 30,000 కోట్ల రూపాయలు దొడ్డిదారిన ప్రజల మీద భారాలు వేశారు. గత 4 ఏళ్ల కాలంలో కూడా రకరకాల భారాలు వేశారు. అంతకుముందు రాష్ట్రంలో బాగా ప్రచారమైంది. మన ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షం ఉన్నప్పుడు చెప్పిన మాట బాధుడే బాధుడు. ఇప్పుడు బాధుడు ఆగిందా? బాధుడు రూటు మారింది, బాధుడు ఆగలా. ఎందుకంటే వారి భాషలో చెప్పాలంటే దొడ్డిదారిన బాధుడు ప్రారంభమైంది, అడ్డదారిలో ఈ బాధుడు అయింది. ఇది మేము మీ దృష్టికి తీసుకురావాల్సిన మొదటి విషయం. పోనీ 2024-25 సంవత్సరంలో ఎన్నికలు ముందున్నాయి కాబట్టి పోనీ ఇప్పుడైనా ప్రజలకేమన్నా రాయితీలు ఉంటాయా, తగ్గింపులు ఉంటాయా అంటే అదేమీ లేదు. 2024-25 సంవత్సరంలో కూడా ఇంతకంటే ఎక్కువ భారాలు కొనసాగే అవకాశమే కాదు. ఇప్పుడు వాయిదా పడినవి కూడా 2000 ఎన్నికలు అయిన తర్వాత మరిన్ని రూపాల్లో ప్రజల మీద భారాలు పడే అవకాశం ఉంది. ఈ విషయంలో మీ దృష్టికి తీసుకురావాల్సిన ఒక విషయం, నెల నెల FPPCA పేరుతో సర్దుబాటు ఛార్జీలు యూనిట్కి 40 పైసలు విద్యుత్ రంగ చరిత్రలో ఎప్పుడూ లేదు. ప్రతి నెల ప్రజల అభ్యంతరాలతో సంబంధం లేదు, అభిప్రాయాలతో సంబంధం లేదు, విచారణ లేదు, ఎందుకు వసూలు చేస్తారో తెలియదు లేకుండా నెల నెల సుమారుగా 180 కోట్ల యూనిట్లు విద్యుత్ ప్రతి నెల వాడతారు. వారందరికీ 40 పైసలు పెంచే అధికారం పంపిణీ సంస్థలకు ఎవరిచ్చారు? రెగ్యులేటరీ కమిషన్ ఎందుకు మౌనం వహిస్తుంది? ఇది విచారణ లేకుండా వేసే అధికారం ఎవరికీ లేదు. ఈ 2024-25లో ఈ 40 పైసలు వసూలు చేస్తారా, రద్దు చేస్తున్నారా? క్లారిటీ లేదు. అంటే దీని ప్రకారం 2024-25లో కూడా 40 పైసలు చొప్పున ప్రతి యూనిట్కి పేదవాడు మొదలుకొని మిగతా వాళ్ళందరికీ కొనసాగుతూ ఉంటాయి. ఇది భారం కాదా అని అడుగుతున్నాం మేము. అదే కాదు, గత 4 ఏళ్లలో చూస్తే 1,400 కోట్ల రూపాయలు
టారిఫ్ పెంపుదల ద్వారా 2022-23లో పెట్టారు. అదే ఇప్పుడు 2023-24లో కంటిన్యూ అయినాయి. అంటే సుమారుగా 2,900 కోట్ల రూపాయలు 2 ఆర్థిక సంవత్సరాల్లో డైరెక్ట్గా టారిఫ్ పెంచడం ద్వారా జరిగింది. గతంలో ఆ రోజున కోవిడ్ సమయంలో స్లాబుల మార్పిడి పేరుతో ఆ రోజు చేసినటువంటిది ఏమిటి? స్లాబుల మార్పిడి పేరుతో సుమారు ఆ రోజు కూడా ప్రజల మీద దాదాపు 2,000 కోట్ల రూపాయలు భారం వేశారు. అలాగే 4th కంట్రోల్ పీరియడ్కి సంబంధించిన ట్రూ అప్ ఛార్జీలు 2014-19 సంవత్సరానికి సుమారు 2,900 కోట్ల రూపాయలు ప్రతి నెల అవి కంటిన్యూ అవుతున్నాయి. మరి ఈరోజు అది భారం కాదా? ఎవరు కడుతున్నారు? ప్రతి వినియోగదారుడు కడుతున్నారు. ఇది కాకుండా 2022-23 సంవత్సరానికి సంబంధించిన FPPCA అది ఇవాళ యూనిట్కి 65 పైసలు, అదొక 3,083 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. మళ్ళీ అదనంగా ఈ రెండు కాకుండా 40 పైసలు ప్రతి నెల కలుపుతున్నారు. దీన్ని ఎవరు కట్టాలి? మీరు భారం లేదని ఎలా చెప్పగలిగారు? ఇది భారం కాదా? బిల్లు కట్టే వాళ్ళని అడగండి, చదువు లేని వాళ్ళని అడగండి, కరెంటు ఛార్జీలు బిల్లులు తగ్గినాయా లేదా సాధారణ మానవుడిని అడగండి. రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తారు, పార్టీలకు అతీతంగా చెప్తారు. దీన్ని కప్పిపుచ్చి రాజకీయ నాయకులు ప్రయత్నం చేయొచ్చు, కానీ అధికారులు వ్యవస్థలో అటువంటి పని చేయటం సమంజసం కాదు. మీకు ఇంకా ఉదాహరణలు కావాలంటే ఈరోజు డెవలప్మెంట్ ఛార్జీల పేరుతో అడిషనల్ డెవలప్మెంట్ ఛార్జీలు ప్రతి నెల కోటాలు ఇచ్చి ఇళ్ళకి తిప్పి ఇంట్లో ఏమున్నాయో చూసి అది ఉన్నా లేకపోయినా వాళ్ళకి 3,000, 6,000 కట్టండి అని మీరు ఇచ్చేది ఏమంటారు దాన్ని? అలాగే అడిషనల్ కన్స్యూమర్ డిపాజిట్ పేరుతో ఛార్జీలు పెరగనప్పుడు బిల్లులు ఎలా పెరుగుతాయి? ఛార్జీలు పెంచుతారు దొడ్డిదారిన, మళ్ళీ బిల్లులు పెరిగినని అడిషనల్ కన్స్యూమర్ డిపాజిట్. ఇది జనం కట్టట్లేదా? ఎవరినైనా అడగండి. ప్రతి నెల అధికారులు డ్యూటీ ఏంటి? కోటాలు. పోలీసు వాళ్ళకి అంతకుముందు కేసులు రాయటం టార్గెట్. ఇప్పుడు ఎలక్ట్రిసిటీలో కూడా టార్గెట్ ఏమిటి? ఆదాయం. అంటే ముక్కలుగా విడివిడిగా కళ్ళకి కనపడకుండా జనాన్ని బాధుడు. అందుకే ఒకప్పుడు 1,000 కోట్ల రూపాయలు పెంచితే ఆంధ్రప్రదేశ్లో పెద్ద తిరుగుబాటు వచ్చింది, ప్రభుత్వాలు కూలిపోయినాయి. ఇవాళ కళ్ళకు కనపడకుండా ఈ రకమైన దొడ్డిదారం చేస్తూ ఉంటే రెగ్యులేటరీ కమిషన్ లాంటి వ్యవస్థలు మరి దీని మీద స్పందించాలి, ప్రజలను రక్షించాలి, వినియోగదారులను కాపాడాలి, విద్యుత్ సంస్థలను కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా మాట్లాడాలంటే ఇంకా రాబోయే కాలంలో ఇప్పుడు విద్యుత్ సుంకం 6 పైసలు ఉన్న విద్యుత్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ రూపాయికి నాన్ రెసిడెన్షియల్ వాటిని పెంచే నాన్ డొమెస్టిక్. దీనివల్ల పడిన భారం 5,000 కోట్లు. తర్వాత కోర్టుకి వెళ్ళారు, కోర్టు ఆదేశాలు ఇచ్చినాయి. ఇప్పుడు అసలు కేంద్ర ప్రభుత్వం అయితే ఈరోజు అసలు ఈ డ్యూటీ ఇవన్నీ ఎందుకు, GST పరిధిలో కూడా ఎలక్ట్రిసిటీ బిల్లులు తెద్దామని ఆలోచన చేస్తూ ఉంది. దీనికి ఒక కమిటీని వేశారు, ఆ కమిటీ వాళ్ళు విచారిస్తున్నారు. అంటే కేంద్రము రాష్ట్రము కలిపి విద్యుత్ మీద రేపు GST పరిధిలోకి తెచ్చి దేశమంతా కొల్లగొట్టడానికి కేంద్రం పూనుకుంటూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం లొంగిపోయి మౌనం వహించి మాట్లాడకుండా ప్రజలని పణంగా పెడతా ఉన్నారు. ఇది నిజం కాదా? మీకు ఇంకా ఇటువంటివి ఎన్ని కావాలంటే ఇంకా మెడ మీద కత్తి వేలాడుతూ ఉంది. 2022-23 సంవత్సరానికి ట్రూ అప్ ఛార్జీలకి 7,200 కోట్ల రూపాయల ప్రతిపాదన మీ ముందుందా లేదా? నేను చెప్పేది అబద్ధం అయితే చెప్పండి. అంటే 7,200 కోట్ల రూపాయల పైన ప్రభుత్వం రద్దు చేస్తారంటే అది చెప్పండి. అంటే రేపు ఏమవుతుంది? ఎన్నికల వరకు ఆగి ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజల మీద వేస్తారా? ఏమిటి ప్రభుత్వ ఆలోచన? ఇది భారం కాదా? మేమేమి ఛార్జీలు పెంచట్లేదని వారు చెప్పటం, మీరు బలపరచడం, జనానికి ఇవన్నీ కనపడుతున్నాయి. అది వాస్తవమైనటువంటి విషయాలు. ఇదే కాదు, వీటన్నిటికంటే కూడా ఇంకా ప్రమాదకరమైనది రాబోతా ఉంది. మామూలుగా టైం బాంబ్ అంటారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రతి వినియోగదారుడి ఇంట్లో
ఒక టైం బాంబ్ పెట్టబోతున్నారు. ఇదే స్మార్ట్ మీటర్. వ్యవసాయ పంపు సెట్లకి స్మార్ట్ మీటర్లు, మిగిలినటువంటి వినియోగదారులకి ఈరోజు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు రాబోతున్నాయి. ఇది నిజంగా చెప్పాలంటే ప్రతి ఇంట్లో పెరిగేటువంటి టైం బాంబు. ఎవరి కోసం ఇది? జనం కోసమా? విద్యుత్ రంగం యొక్క ప్రయోజనాల కోసమా? కాదు. ఇది అదానీ కోసం, కార్పొరేట్ల కోసం, రాష్ట్రంలో మినీ అదానీగా ఉన్న షిరిడీ సాయి కంపెనీ కోసం, దీనికి వెనకాల ఉన్నటువంటి పాలకుల ప్రయోజనాల కోసం ఈ స్మార్ట్ మీటర్లు వస్తున్నాయి. లేకపోతే ఎందుకు? ఎవరి కోసం ఇవి? ఇది రేపు ఇప్పటికి వేసిన అంచనాల ప్రకారం పోనీ రైతులకి ఉచితంగా పెట్టాం అనుకున్నాం, మిగతా వాళ్ళకి 13,000 రూపాయలు ఒక్కొక్కరికి అంటున్నారు. 93 నెలలు ఇన్స్టాల్మెంట్లు చెల్లించాలంటున్నారు. అసలు వినియోగదారుల అభిప్రాయాలు తీసుకోకుండా మీటర్ పెట్టే అధికారం ప్రభుత్వానికి ఎక్కడ ఉంది? ఎందుకు రెగ్యులేటరీ కమిషన్ దీన్ని ఇంత ప్రక్రియ 2 ఏళ్ల నుంచి మేము మొత్తుకుంటా ఉన్నాం, ఎందుకు ఆపలేదు? గవర్నమెంట్ ఏమంటే కేంద్రం చెప్పింది RDSS ప్రాజెక్ట్ ఉంది, సబ్సిడీ వస్తుంది. నాడా దొరికిందని గుర్రం కొంటారా? వాళ్ళు సబ్సిడీ ఇస్తారని చెప్పి మనం మీటర్లు పెట్టాలా? ఎవరి సొమ్ము ఇది? ప్రజల సొమ్ము, మా సొమ్ము. మా సొమ్ముని, మన సొమ్ముని మీరు ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టే అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారు? ఎందుకు స్మార్ట్ మీటర్లు పెట్టాలి? అంటే అదానీ గారు గుజరాత్లో స్మార్ట్ మీటర్ల కంపెనీ పెడితే మోడీ గారు దేశమంతా ఆదర్శం ఇస్తే లొంగిపోవాలా? పక్కనున్న కేరళ రాష్ట్రం మేము స్మార్ట్ మీటర్లు పెట్టాం, మీ RDSS ఇస్తారో ఎవరో మాకు అనవసరం, మేము పెట్టమని నిలబడ్డారు. తెలంగాణలో పెట్టలేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఎందుకు లొంగిపోవాలి? ప్రజలను అడగకుండా స్మార్ట్ మీటర్లు ఎందుకు పెట్టాలి? ఈరోజు దీని విషయంలో గోప్యత పాటించి టెండర్లు పిలుస్తారు, రద్దు చేస్తారు. మంత్రి గారు మేము టెండర్లో 20%, 30% ఎక్సెస్ కాదు, దాన్ని తగ్గించామంటారు, కానీ అంచనాలు పెంచేస్తారు. దీంట్లో ఎంత మోసకారితనం ఉందంటే అదానీ గారు వేసిన టెండర్లో నెగోషియేట్ చేస్తే 47% ఆయన నెగోషియేషన్లో తగ్గించాడు. 47% అంటే ఎంతగా భారీ కుంభకోణం ఇందులో చోటు చేసుకుంది. ఎవరైనా తగ్గిస్తారండి? 100 రూపాయలు సరుకు 50 రూపాయలకి ఇస్తారా? 50 రూపాయలు 100 రూపాయలకి చేసి మేము 47% తగ్గించామంటే దీంట్లో వేరే లెక్కలు అవసరంలా. 47%. ఏంటండి స్మార్ట్ మీటర్లు? జనమందరుడి సమాధానం ఇప్పటి వరకు ఎందుకు రహస్యంగా ఉంచాలి? పారదర్శకత గురించి మాట్లాడతారు అందరూ. పారదర్శకత అంటే ఎలా ఉంది ఇక్కడ చూస్తున్నాం. ఆఖరికి కొన్ని విద్యుత్ సంస్థల కార్యాలయాల్లో వస్తే స్మార్ట్ మీటర్లు బయట పెట్టేయాలి అధికారులు. ఎందుకంత భయం? మీరు నిజంగా పారదర్శకంగా ఉంటే అంత భయపడాల్సిన అవసరమే ఉంది? ఏం రహస్యాలు ఉంటాయి? మనుషులు వెళ్ళకూడదు, సెల్ ఫోన్లు పట్టుకెళ్ళకూడదు. ఏం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, లేకపోతే ఏదైనా ఎస్టేట్ లాగా ఉన్నాయా? అందుకే ఈ రోజున ఈ స్మార్ట్ మీటర్ల పేరుతో భారం ఎవరి మీద పడుతుంది? అది 16,000 కోట్ల, 18,000 కోట్ల మీరు రోజుకో లెక్క చెప్తున్నారు విద్యుత్ పంపిణీ సంస్థలు. అసలు పారదర్శకత ఉండదు, టెండర్లు బయట పెట్టరు, అన్ని వెబ్సైట్లో ఉన్నాయంటారు. ఎందుకు ఇంత గోప్యత? ఇందులో మళ్ళీ వాటాలు, కేంద్రం వాటా, రాష్ట్రం వాటా, మోడీ గారు వాటా, జగన్ గారు వాటా, ఇద్దరు కలిపి అక్కడైనా అదానీ కంపెనీకి, ఇక్కడ షిరిడీ సాయి కంపెనీకి పంచుకుంటారా రాష్ట్రాలని? ఎవరు సొమ్మిది? అందుకే ఇవాళ స్మార్ట్ మీటర్ల పేరుతో జరుగుతున్న దోపిడీ ఇది ఆపాలి. ఇది మాకున్న నమ్మకం. గవర్నమెంట్ ఆపో, నియంత్రణ మండలే ఆపాలి. ప్రజల తరపున ఉండాల్సిన సంస్థ అడ్డగోలుగా చేసుకెళ్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో లేనిది కేంద్రం యొక్క ఆదేశాలు ఇక్కడ ఎందుకు మీరు లొంగిపోవాలి? మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అందుకనే ఈ టైం బాంబ్ మాకు అవసరంలా. దీని గురించి అనేక రకాలైనటువంటి చెప్పచ్చు. ఇవాళ జరుగుతున్న వాటిలో ప్రపంచంలోని అనేక దేశాల్లో ఈ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాలు జరిగినాయి. ఫెయిల్ అయిన స్మార్ట్ మీటర్ల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ అనుభవాలు ఉన్నాయి. కార్పొరేట్ కంపెనీల కోసం స్మార్ట్ మీటర్లు కాదు, జనం కోసం ఉండాలి. ఏ పని చేస్తే విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రభుత్వం
ఆ రీతిలో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. దీనివల్ల ప్రజలకు చాలా నష్టం. ఇవాళ నెల అయిన తర్వాత బిల్లు కడుతున్నారు, ఆలస్యం అయితే నెల 15 రోజులకు కడుతున్నారు, పెనాల్టీతో 2 నెలలకు కడుతున్నారు. వాళ్ళు ముందే డబ్బు కట్టాలంటే పేదవాడికి ఎక్కడ ఉంటాయి? దీనికి రేపు విద్యుత్ పంపిణీ సంస్థల్లో ప్రైవేట్ కంపెనీలు ప్రవేశించడానికి ఇది ఒక ప్రాతిపదిక. రేపు 2 సంస్థలు 3 సంస్థలు ప్రైవేట్ సంస్థలు వస్తే ఇప్పుడు టెలిఫోన్ కంపెనీలు ఉన్నట్టు రేపు ఆ 2 కంపెనీలు కూడా ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీ ఆ ఏరియాలో సప్లై ఇవ్వటానికి వీలుగా ఈ ఉన్న మీటర్లు పనికిరావు కాబట్టి స్మార్ట్ మీటర్లు దానికోసం పెడుతున్నారు. అంటే పంపిణీని ప్రైవేటీకరణ చేయటానికి ఇది ఒక ముందస్తు చర్య. పైపెచ్చు వాళ్ళు వ్యాపారం చేసుకోవటానికి స్మార్ట్ మీటర్లే, దానివల్ల ఉపయోగం అదనపు ఉపయోగం ఏమీ లేదు. ఇక్కడైనా మనకి ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వడానికి డబ్బు లేక 10వ తారీఖు ఇస్తామంటారా? కాంట్రాక్ట్ ఉద్యోగులకి జీతాలు పెంచమంటే మా దగ్గర డబ్బు లేదంటారా? పిఆర్సీ ఇమ్మంటే డబ్బు లేదంటారా? కానీ స్మార్ట్ మీటర్ల పేరుతో, వ్యవసాయ మీటర్ల పేరుతో, ప్రీపెయిడ్ మీటర్ల పేరుతో వేల కోట్ల రూపాయలకు అప్పులు చేయడానికి డబ్బులు ఉన్నాయా? అంటే అటు సంస్థల్ని దెబ్బతీయటం, ఈ వైపు ప్రజల్ని దెబ్బతీయటం, వినియోగదారులు దెబ్బతీయటం. ఏమిటి వాళ్ళ? అందుకే ఇది కేంద్రము రాష్ట్రము, ఇది జాయింట్ వెంచర్, దోపిడీ చేయడంలో జాయింట్ వెంచర్. అందుకే దీన్ని మేము నియంత్రణ మండలి ముందు 2 రకాలుగా ఎంవైటీ, దాంట్లో కూడా 5 ఏళ్ల రాబోయే ప్లాన్ కాబట్టి దశల వారీగా పెడతా ఉన్నారు. కాబట్టి అంతకుముందు ఎప్పుడు మాట్లాడినా అది టైం వస్తుంది మాట్లాడండి అన్నారు, ఈలోపు ప్రక్రియ అంతా పూర్తయిపోతా ఉంది. కాబట్టి ఈ విషయంలో మీరు జోక్యం చేసుకుని వీటిని ఇప్పటికైనా నియంత్రించాలి. టెండర్లు అయిపోయినాయి, మేము మాట్లాడుకోవటమేనా? టెండర్లు వాళ్ళ ప్రక్రియ వాళ్ళు చేసుకెళ్ళిపోతారా? దానికి ఏమి రూల్స్ లేవా? ప్రజాభిప్రాయం లేదా? ఎవరైనా అడిగారా? ప్రజాభిప్రాయ సేకరణ అన్నారు, బహిరంగ మంచిదే. స్మార్ట్ మీటర్ల మీద ప్రజాభిప్రాయాన్ని సేకరించారా? మన ఎలక్ట్రిసిటీ యాక్ట్ ఏం చెప్తా ఉంది? మీటర్ అనేది వినియోగదారుడి యొక్క అభిప్రాయాన్ని వాళ్ళ అనుమతి తీసుకున్నప్పుడే పెట్టాలి. కానీ మీరు ఏమీ లేకుండా మేము మార్చేస్తూ ఉన్నారు. పంపిణీ సంస్థను అడిగితే ఆ చట్టంతో మా పని లేదు, మేము మార్చేయచ్చని వాళ్ళు చెప్తున్నారు. మరి ఇటువంటి సందర్భాల్లో నిబంధనల్ని అమలు చేయించేట్టుగా చూడాలి. దీంట్లోనే రాబోతా ఉంది టైమ్ ఆఫ్ ది డే. ఇప్పుడు భారీ పరిశ్రమలకు ఉంది, రేపు పగలొక రేటు రాత్రి ఒక రేటు. ఆ కరెంట్కి ఇప్పుడున్న రేట్లే కట్టలేకపోతున్నారు. రేపు ఈ స్మార్ట్ మీటర్ ద్వారా జరగబోయేది ఏంటి? ప్రీపెయిడ్ మీటర్ ద్వారా ముందు బిల్లు కట్టాలి, అయిపోతే ఆపేస్తారు, దానికి అయ్యే ఖర్చు మనం పెట్టుకోవాలి. పైపెచ్చు రాత్రి పగలు డిమాండ్ని బట్టి పీక్ టైంలో అధిక రేట్లు పెట్టేటువంటి దాన్ని అమలు చేయడానికి ఇది తీసుకొచ్చి పెడుతున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఆదేశించలేదు. లేదా వాళ్ళకి ఆసక్తి ఏంటి? అందుకే ఇవాళ ఈ విషయాల్లో స్మార్ట్ మీటర్లు అనేది చూడాలి. రెండోది వ్యవసాయానికి మీటర్లు శ్రీకాకుళంలో పెట్టామన్నారు, రిపోర్ట్ బయట పెట్టండి. శ్రీకాకుళంలో పెట్టినటువంటి ఒక సంస్థని ఏర్పాటు చేశారు, దాని ఇంతవరకు బయట పెట్టాల. ప్రయాస అనే సంస్థ నివేదిక ఇచ్చింది, ఫెయిల్యూర్ నివేదిక చెప్పారు, బయట పెట్టలేదు. ఇప్పుడు రాష్ట్రం అంతా పెడతామంటున్నారు. ఎందుకు వ్యవసాయానికి? ఇది కూడా మోడీ గారు చెప్పారు. అంటే వ్యవసాయానికి ఇచ్చే ఉచిత విద్యుత్తుని దశల వారీగా ఎసరు పెట్టడానికని మేము ఆరోపిస్తున్నాం. ఇది నిజం. లేకపోతే ఎవరినైనా అడగండి, మేము మీటర్ పెడతాం 34,000 ఖర్చు పెట్టి మెయింటెనెన్స్తో, ఆ మీటర్లో మేము బిల్లు ఇస్తాం, మళ్ళీ ఆ బిల్లు మాకు వచ్చేస్తుంది, మీకు డబ్బులు వేస్తాం, మీ డబ్బులు మళ్ళీ మాకు వస్తాయి. ఎందుకండి తిక్కమక్క? ఏమి ఉద్దేశం లేకపోతే ఇది మామూలు అడుగుతా అర్థమవుతా ఉంది. రైతులకి నాణ్యమైన విద్యుత్ పెట్టాలంటే మీటర్ పెట్టాలంటారు. అంటే నాణ్యమైన విద్యుత్ పెట్టాలంటే మీటరే ఉండాలా? గవర్నమెంట్ చేత కదా? ఇదొక కుంటి సాకు. గతంలో మీ అందరికీ తెలుసండి, వంట గ్యాస్కి సబ్సిడీ పెట్టినప్పుడు ఏమన్నారు? మీరు ముందు 1000 కట్టండి, 300 వేస్తాం బ్యాంకులో అన్నారు. ఏమైంది వాళ్ళ? ఒక్క నయా పైసా పడుతుంది బ్యాంకులో. ఇదే కేంద్ర ప్రభుత్వం, మళ్ళీ ఇదే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు వ్యవసాయానికి మీటర్లు అన్నారు. ఇదొక పచ్చి దగ. వ్యవసాయంలో రైతుల నోట్లో మట్టి కొట్టడం కోసం తీసుకుంటున్న పని. అందుకే ఇది వంట గ్యాస్ అనుభవం నుంచి చెప్తున్నాం, మీ కళ్ళ ముందు కనబడతా ఉంది. ముందు ప్రజలకు అలవాటు చేయటం, తర్వాత ఎత్తేయటం. అది అప్పుడు మీరు చేయలేరు, నేనేం చేయలేం. అందుకే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఎత్తివేయటం చేసే ఈ కుట్రని
కేంద్ర ప్రభుత్వం చెప్పిన తెలంగాణలో పెట్టలేదు, ఆంధ్రాలో ఎందుకు పెట్టాలి? అందుకే ఈ వ్యవసాయ పంపు సెట్లకి మీటర్లు పెట్టే ప్రక్రియ కూడా ఇందులో కుట్ర దాగి ఉంది. దీన్ని కూడా ఇది కూడా ఒక రకమైనటువంటి భారం కిందే చూడాలి. ఇంకా మీకు భారాలు ఇలా చెప్పుకుంటూ పోతుంటే టైం అంతా దానికే సరిపోతుంది. కాబట్టి నేను చెప్పే సారాంశం ఏంటంటే, విద్యుత్తులో ప్రమాదం జరిగితే ఆ ప్రమాదంలో నష్టపరిహారం ఇమ్మని ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చింది, మంచి చర్య తీసుకున్నారు, అభినందిస్తాం. అది కూడా మళ్ళీ వినియోగదారుల మీద వేస్తున్నారు. రక్షణ లేకపోతే తప్పు మీదైతే జనాన్ని ఎందుకు బలి చేస్తారు? ఇవ్వటం మంచిదే. అలాగే విద్యుత్ పంపిణీ సంస్థలకి మీరు ఆలస్యంగా డబ్బు కడతారు, వడ్డీ పెరుగుతుంది, వడ్డీ జనమే కట్టాలా? మీరు రకరకాల అప్పులు చేస్తే అప్పుల మీద వడ్డీ ఎంత వినియోగదారుల మీద వేస్తున్నారు. ఏమి న్యాయం ఇది? అందుకే ఈ విషయాల్లో అనేక రకాలైనటువంటి భారాలు కళ్ళకి కనపడకుండా ఉన్నాయి. దీన్ని ఈరోజు గమనించాలి. అలాగే మేము చెప్పదలుచుకున్నటువంటి ఈరోజు పోనీ ఇది ఈ సంవత్సరం వరకు జరిగింది, వచ్చే సంవత్సరం ఆగుతుందా? 2024-25లో 2022-23కు సంబంధించిన 7,200 కోట్ల రూపాయల ఎఫ్పిపిసి ట్రూ అప్ ఛార్జీల భారం రద్దు చేశారా? ఉందా? నిజమా కాదా? వేస్తారా? రద్దు చేశారా? రద్దు చేశారని చెప్తే సంతోషిస్తాం, చెప్పకుండా కప్పిపుచ్చితే ఇది తప్పు అంటున్నాం. అలాగే ఇప్పుడు ఆర్థిక సంవత్సరం నడుస్తోంది, 2023-24 నెలకి 40 పైసలు వసూలు చేశారు. మళ్ళీ ట్రూ అప్ ఛార్జీలు మళ్ళీ పడతాయి. డిస్కమ్ల ట్రూ అప్ ఛార్జీలు, ట్రాన్స్కో ట్రూ అప్ ఛార్జీలు మళ్ళీ ఇవి భారం పడతాయి. అలాగే ఇప్పుడు 4th కంట్రోల్ పీరియడ్ పూర్తయింది. 4th కంట్రోల్ పీరియడ్ పూర్తయినటువంటి టైంలో 19 నుండి 24 వరకు ఉండేటువంటి మళ్ళీ ట్రూ అప్ ఛార్జీలు మళ్ళీ వస్తాయి. సంవత్సరం వారీగా ట్రూ అప్పే కాకుండా మల్టీ ఇయర్ ట్రూ అప్ ఛార్జీలు. ఎన్ని రకాల ట్రూ అప్ ఛార్జీలు! అసలు కంటే కొసరు ఎక్కువైంది వాళ్ళు. అసలుగా విద్యుత్ ఛార్జీల కంటే, టారిఫ్ కంటే ఈ ఛార్జీలు ఎక్కువైనాయి. అందుకే మేము కోరుతున్నది, ప్రపంచంలో ఏ వస్తువుకి ఏ సరుకుకి వినియోగించుకున్న 5 ఏళ్ల తర్వాత బిల్లులు వసూలు చేసే పద్ధతి లేదు. ఈ ట్రూ అప్ సర్దుబాటు ఎఫ్పిపిసిఏ నెలవారీగానా, 3 నెలలకా, 6 నెలలకా, సంవత్సరానికి, 5 నెలలకి ఈ విధానమే రద్దు చేయాలి. లేకపోతే ఇష్టారాజ్యంగా ఈ ట్రూ అప్ ఎఫ్పిపిసిఏ ఉందని ఖర్చు పెట్టడం, జనం మీద వేసేయటం, ఈ సిస్టమ్ పోవాలి. అందుకే మా సిపిఎం పార్టీ తరఫున ఈ ట్రూ అప్ ఛార్జీలు ఎఫ్పిపిసిఏ విధానమే చట్టంలోంచి రద్దు చేయాలి. అదనపు ఖర్చు అయితే మీది బాధ్యత. మీరు ఎక్కడైనా ఏదైనా ఒక షాప్కి వెళ్ళి బట్టలు కొనుక్కొని వస్తారు, సంవత్సరం అయిన తర్వాత వెళ్ళి మీరు కింద సంవత్సరం కొనుక్కున్నారు, మా కరెంట్ బిల్లు ఎక్కువైంది కట్టండి అంటే మనం ఎవరైనా కడతామా? కానీ విద్యుత్తులో ఎందుకు ఉండాలా పద్ధతి? కూడా జనానికి ఆఖరికి చెప్పాలంటే, ఓ ఫ్యాక్టరీ చిక్కై మూసేస్తే, ఇల్లు కూలగొట్టేస్తే 5 ఏళ్ల క్రితం ఉన్న అతను ట్రూ అప్ ఛార్జీ ఇప్పుడు ఉన్నతను కట్టాల్సి వస్తుంది, బిల్డింగ్ లేకపోయినా కట్టాల్సి వస్తుంది. ఏమంటే గతంలో వాడుకున్నారు, ఎవరు వాడుకున్నారో తెలియదు. ఇప్పుడు అద్దుకున్న వాళ్ళు కట్టాలి, లేకపోతే బిల్డింగ్ కొనుక్కున్న వాళ్ళు కట్టాలి, ఫ్యాక్టరీ కొనుక్కున్న వాళ్ళు కట్టాలి, కూలగొట్టేస్తే ఖాళీ స్థలం ఉన్నోళ్ళు కట్టాలి. ఇది ఎక్కడ ఏ వస్తువుకి ఎక్కడ ప్రపంచంలో లేదు. కాబట్టి ట్రూ అప్ విధానాన్ని రద్దు చేయాలి మీ ద్వారా కోరుతున్నామండి. అలాగే ఇంకొక రూపంలో భారం ఏమిటంటే, ఇవాళ ఇండైరెక్ట్గా పడుతున్న భారం ఎస్సీ ఎస్టీ తరగతులకి 200 యూనిట్లు ఫ్రీగా ఇచ్చారు, మంచిది. ఒకప్పుడు 100 ఉండేది, తర్వాత 200 చేశారు. ఈ మధ్యకాలంలో ఒక సంవత్సరంన్నర క్రితం దీన్ని రద్దు చేయకుండా నిర్వీర్యం చేశారు. ఏమంటే ఎస్సీ కాలనీల్లోనే ఎస్సీలకు ఇస్తాం అంటే, ఎస్సీ కాలనీలో కాబట్టి ఎస్సీలు కాదా వాళ్ళు? ఇదేనా దళితుల మీద ప్రేమ, గిరిజనుల మీద ప్రేమ? ఎన్నో కాలనీ నేను చెప్పగలను, నేను ప్రత్యక్షంగా చూసా. గుంటూరులో కోబాల్పేట అనే దగ్గర 400 ఇళ్ళు ఎస్సీలు ఉంటే
మా రికార్డులో ఎస్సీ కాలనీ లేదు. అసలు టౌన్స్లో ఎస్సీ కాలనీలు సపరేట్గా ఉన్నాయా? లేవు. మళ్ళీ గొడవ చేసి ఆందోళన చేసి రిప్రజెంట్ చేస్తే ఎప్పటికో ఇవాళకి దాదాపుగా 50% దాకా కొన్ని చోట్ల ఎస్సీలకు ఉండే రాయితీలు రద్దు చేశారు. అదానీకి రాయితీ దొరుకుతోంది, షిరిడి సాయికి రాయితీ దొరుకుతుంది, ఇండోసోల్కి రాయితీ దొరుకుతోంది. దళితులు మాత్రం దొంగలాగా ముద్రేస్తున్నారు పేదల్ని. వాళ్ళకి రాయితీలు రద్దు చేస్తున్నారు. ఏమంటే మీ ఆధార్ కార్డులో పేరు వేరే ఉంది, నువ్వు అద్దెకుంటున్నావు, నీ పేరుతో 2 కనెక్షన్లు ఉన్నాయి అంటే 2 కనెక్షన్లు ఉండడం కూడా నేరమా? దళితుడికి, గిరిజనుడికి, పేదోళ్ళకి ఇది భారం వేయటమా కాదా? ఇటువంటివి ఎన్ని ఉదాహరణలు కావండి. మేము అన్ని ఉదాహరణలు అధికారులకు ఇచ్చాం, పత్రికల్లో వచ్చినాయి, ఆందోళన చేశాం మేము. అలాగే వృత్తిదారులకి, దోబీఖానాలకి రాయితీ అన్నారు, అది లేదు. బార్బర్ షాపులకి, నాయి బ్రాహ్మణులకి షాపులకి అన్నారు, వెళ్ళి అడిగితే వాళ్ళకి నీకు ఒక కుర్చీ ఇవ్వాలి, 2 కుర్చీలు ఉన్నాయి కాబట్టి లేదు. నీకు 10,000 రూపాయలు ఇస్తున్నారు కాబట్టి విద్యుత్ రాయితీ లేదు. వృత్తిదారులకు లేకుండా చేశారు. మరి ఇవన్నీ భారం పట్టమా కాదా? ఎన్నైనా ఉదాహరణలు చెప్పచ్చు. అలాగే చేనేత కార్మికులకి ఇంకా రకరకాలైనటువంటి రాయితీల్ని ఇవాళ రద్దు చేయటం వల్ల భారాలు పడి, కాబట్టి ఈ విషయాన్ని కూడా చూస్తే కనపడుతుంది. అలాగే ఇంకో విధంగా చెప్పాలంటే డైరెక్ట్గా పడే భారాలు ఒక భాగం, ఇండైరెక్ట్గా పడే భారాలు. మున్సిపాలిటీలో వాటర్ సప్లై ఎసెన్షియల్, రెండోది ప్రజోపయోగం. దాన్ని మీరు ఏం చేస్తున్నారు? కమర్షియల్ కింద ట్రీట్ చేస్తున్నారు. వాళ్ళకి టారిఫ్ ఎలా ఉంది? స్ట్రీట్ లైటింగ్ టారిఫ్ ఎలా ఉంది? మళ్ళీ రేపు పంచాయతీనో, మున్సిపాలిటీనో, కార్పొరేషనో మీరు బిల్లులు పెంచితే ఆ బిల్లులన్నీ మళ్ళీ మాకు చాలని వాళ్ళు ఇంటి పన్నులు పెంచుతున్నారు. ఎవరు కడుతున్నారు? ఇండైరెక్ట్గా మళ్ళీ జనం మీదే పడుతున్నాయి. అలాగే రైల్వే, ఇప్పుడు దీంట్లో కూడా రైల్వే ట్రాక్షన్కి కొంత మీరు పావుల పెంచారు. సుమారు అన్నీ కలిపి 250 కోట్ల రూపాయలు మీరే పంపిణీ సంస్థలే సూచించారు. రైల్వే ట్రాక్షన్ పెరిగితే రైల్వే వాళ్ళు ఛార్జీలు పెంచుతారు. డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా కట్టాల్సింది మాత్రం జనమే. కాబట్టి ఈ రూపంలో చూసుకున్నప్పుడు విద్యుత్ రంగం రాబోయే కాలంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటా ఉంది మారిన సాంకేతిక నేపథ్యంలో. కాబట్టి ఇటువంటి భారాలు ఇంకా ఎన్నైనా చెప్పచ్చు. అయితే ఈ సందర్భంలో నేను చెప్పదలుచుకున్న భారాలు ఒక భాగమైతే, రెండో విషయం విద్యుత్ రంగం ఈ మధ్య మనకి ఏ కేటగిరీలో గుర్తించి అవార్డులు ఇచ్చారు. మంచి, చాలా సంతోషం. మన పంపిణీ సంస్థలకు రావటం మన గర్వకారణం. దాదాపు 8 డిస్కమ్లకు వస్తే సుమారు 60 డిస్కమ్ల్లో మనకు 3 సంస్థలకి ఏ కేటగిరీ కింద గుర్తించారు. అంతకుముందు A+ కూడా వచ్చినట్టున్నాయి, మంచిదే. కానీ నేను పత్రికలో చూశాను, ప్రభుత్వం వారు మాకు బాగా సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహించారు, అందుకని మాకు ఈ అవార్డులు వచ్చినాయని చెప్పేసి కొంతమంది అధికారులు మాట్లాడారు. అంటే దీంట్లో కష్టపడి ఇంజనీర్ లేరు, సిబ్బంది లేరు, లేకపోతే దీంట్లో ఉన్న స్టాఫ్ లేరు, ఈ పంపిణీ సంస్థలకి రోజు ప్రతి నెల బిల్లు కడుతున్న జనం లేరు, గవర్నమెంట్ వాళ్ళ వల్ల అవార్డు వచ్చిందంట. ఏమిటండి ఇది? గవర్నమెంట్ కూడా ఉండొచ్చు, మంచిదే, దాన్ని ఏం తప్పట్టాల్సిన అవసరం. పోనీ అవార్డులు వచ్చిన బాగానే ఉంది. అవార్డుల విషయంలో చూస్తే మన నైపుణ్యము, సామర్థ్యం ఓకే, భారాల విషయంలో కూడా మనకే అవార్డు వస్తుంది. స్మార్ట్ మీటర్లు అందరికంటే దేశంలో ఎవరు బాగా ఎక్కువ ముందు పెడుతున్నారంటే మనకే అవార్డు వస్తుంది. ట్రూ ఆఫ్ ఛార్జీల భారం ఎక్కడుందంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి అవార్డు వస్తుంది. అవార్డులో లెక్కేస్తే అప్పుల్లో, నష్టాల్లో ఈ అవార్డులు మనకు అవసరం లేదండి, జనం అవార్డులు కావాలి. నిజంగా చెప్పాలంటే మారిన సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలో ఒకప్పుడు సోలార్ పవర్ 12 రూపాయలు అగ్రిమెంట్లు ఉన్నాయి, ఇవాళ 2 రూపాయలకు దొరుకుతూ ఉంది. సోలార్ పవర్ 12 రూపాయలు, 2 రూపాయలు తగ్గినప్పుడు, విండ్ పవర్ రేటు తగ్గినప్పుడు, నైపుణ్యం పెరిగినప్పుడు కరెంటు ఛార్జీలు పెరుగుతాయా, తగ్గుతాయా? కరెంటు ఛార్జీలు తగ్గిస్తే సామర్థ్యం, ప్రభుత్వ సామర్థ్యం, పంపిణీ సంస్థలు, జనరేషన్ సంస్థల సామర్థ్యం చూసి ప్రజలు మెచ్చుకుంటారు. అంతకుముందు అందుకనే చెప్పారు, ట్రూ అప్, ట్రూ డౌన్.
ట్రూ అప్ ఎన్నిసార్లు జరిగింది, ట్రూ డౌన్ ఎన్నిసార్లు జరిగింది? ఇప్పుడు ట్రూ డౌన్ తీసేశారు. 40 పైసలు ఎకాఎకిన మీరు ముందుగానే అంచనా వేసేసుకుని 40 పైసలు భారం వేస్తున్నారు ట్రూ అప్ ట్రూ డౌన్ లేదని. నిజంగా ట్రూ డౌన్ చేయాలి. దానికి అనేక రకాలైన లెక్కలు చెప్పగలం. అంతకుముందు కూడా చెప్పాం. మీరు ట్రూ డౌన్ చేయకపోగా మేము ఛార్జీలు పెంచలేదు అన్నారు. అది కూడా తప్పే. అందుకే ఇవాళ విద్యుత్ రంగం ఒక రకంగా చెప్పాలంటే ఎంతో మంది యొక్క నార్ల తాతారావు గారు లాంటి వాళ్ళు మొదలుకొని ఎంతో మంది నిపుణత కలిగినటువంటి వాళ్ళు, సిబ్బంది, అధికారులు, కింది స్థాయి నుండి పై స్థాయి వరకు ప్రజల యొక్క మద్దతుతో ఆ రోజు ఉన్నటువంటి రకరకాల ప్రభుత్వాల యొక్క కృషి అన్ని కలిపి ఇవాళ విద్యుత్తో మన సంస్థలు ఇంత 3 ముక్కలు చేసినా ఈ స్థాయికి వచ్చినాయి. మరి దీన్ని ఇవాళ రక్షించుకోవాలి. ఇవాళ అస్తవ్యస్తం అయిపోయింది. దీన్ని ఇవాళే కాదు, రాబోయే కాలంలో మనం పెంచి పోషించిన విద్యుత్ సంస్థల్ని ప్రభుత్వాలే రక్షించాల్సిన వాళ్ళు భక్షిస్తున్నారు. మీరు చూడండి, మీరిచ్చిన లెక్కల ప్రకారమే చూస్తే 24,000 కోట్ల రూపాయలు నష్టాలు, అలాగే 57,000 కోట్ల రూపాయల అప్పులు. ఇవన్నీ అఫీషియల్. మళ్ళీ ఇది కాకుండా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా చేసిన అప్పులు ఇవన్నీ కలుపుకుంటే 1,00,000 కోట్ల రూపాయలకు మించిపోయినాయి అప్పులు. ఇది మన సంస్థల పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చారు ఇది? అలాగే 50,000 రూపాయల పైన బకాయిలు ఉన్నటువంటి వాళ్ళ దాదాపు 9,000 కోట్ల రూపాయల బకాయిలు పెరిగిపోయి ఉన్నాయి. అలాగే ఈరోజు సుమారు 11,000 కోట్ల రూపాయలు వివిధ సంస్థలకి బిల్లులు చెల్లించాల్సినవి పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ మన ఆర్థిక స్థితి మెరుగైనట్ట, ఆర్థిక స్థితి దిగజారుతున్నట్ట? అవార్డులు తెస్తున్నారు, బాగానే ఉంది. ఆర్థిక విషయంలో ప్రజల దగ్గర నుండి ఇన్ని పన్నులు, ఇన్ని ఛార్జీలు వసూలు చేసి కూడా ఏమైనాయి? దీని ఎందుకని దీన్ని మెరుగుదల చేయలేకపోతున్నారు. ఈరోజు దీనికి ఈ సంక్షోభానికి కారణం ఏమిటి? ఈ సంక్షోభం రేపు రాబోయే కాలంలో విద్యుత్ రంగానికే ముప్పు వాటిల్లుతుంది, ప్రభుత్వ రంగానికి. మేము విమర్శలు చేస్తున్నాం, కానీ మా ఉద్దేశం ఒకటే, ప్రభుత్వ రంగంలో లోటుపాట్లు ఉండొచ్చు, ఉంటాయి కూడా, సరి చేసుకోవాలి. దాని మీద విమర్శలు చేస్తాం. కానీ ప్రభుత్వ రంగం, విద్యుత్ ప్రభుత్వ రంగంలో ఉంటేనే ప్రజల ప్రయోజనాలు కాపాడతాయి. ప్రైవేట్ రంగంలో, ప్రభుత్వ రంగంలో ఉంది కాబట్టి మేము అడగగలుగుతున్నాం. ఇవాళ రేపు ప్రైవేటు కార్పొరేట్ చేతిలో ఉంటే మేము అడిగేదేముంది? ఏం అడగగలుగుతాం? కాబట్టి ఈ సంస్థకే ముప్పు ఏర్పడుతూ ఉంది. ఇంకా చాలా లోపాలు ఉన్నాయి. కిందకెళ్తే అవినీతి లేదా, లేకపోతే కంప్లైంట్ లేవా, అవన్నీ కింది స్థాయిలో మేము మాట్లాడతాం, అట్లాగా అవి చెప్తాం. కానీ అసలు విషయం మాత్రం మేము ఏమి చెప్పినా ఈ సంస్థలు ఉండాలి, ప్రభుత్వ రంగంలో ఉండాలి, ప్రజలకి సేవలు అందించాలి, లోపాలు సరి చేసుకోవాలి. ఇంట్లో ఎలుకలున్నాయని ఇల్లు తగలబెట్టాం. అలాగే ఈ సంస్థలో లోపాలుంటే సరి చేసుకోవాలి. కానీ ఇది లోపాలు కంటే బడా కంపెనీల చేతిలోకి వెళ్తే ఇప్పటికి చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. అందుకే ఇవాళ ప్రభుత్వ రంగంలో ఉంది కాబట్టి ఉచిత విద్యుత్ వచ్చినా, ఎస్సీ ఎస్టీలకు రాయితీలు వచ్చినా, రిజర్వేషన్లు అమలు జరిగినా, రకరకాల అంశాలు ఈరోజు మాట్లాడగలుగుతున్నాం. సోషల్ అప్లికేషన్ ఉంది. అదాని లాంటి కంపెనీ సోషల్ అప్లికేషన్ ఉంది, లాభాలు తప్ప ఇంకేమీ లేదు వాళ్ళకి. కాబట్టి ఈ సంస్థల విషయంలో ఈరోజు మా ఆందోళన, మా భయం, ఈ సంస్థలకి క్రమంగా ఈరోజు జరుగుతున్నటువంటి ప్రమాదం ఏర్పడుతూ ఉంది. అయితే ఈ టైంలో దీనికి కారణం ఎవరు? మా ఉద్దేశంలో కేంద్రము, రాష్ట్రము, ప్రభుత్వాల విధానాలే ఈ భారాలకి, అస్తవ్యస్త పరిస్థితికి, సంక్షోభానికి ముఖ్యమైన కారణం. ఏమిటి అన్నప్పుడు ఊరినే మాట్లాడటమే కాదు, రిఫార్మ్స్ గురించి చెప్పినటువంటి ప్రభుత్వాలు 30 ఏళ్ల అనుభవంలో, లేకపోతే దేశంలో, రాష్ట్రంలో చూస్తే ఏమి ఫలితాలు ఇవ్వగలిగారు? మీరన్న ప్రైవేటీకరణ ఫలితాలు ఇచ్చిందా? ఉత్పత్తి రంగంలో జనరేషన్లో ప్రైవేట్ కంపెనీలు వచ్చి ఏం జరిగింది? వాళ్ళు బాగుపడ్డారు, వాళ్ళు కోట్లు సంపాదించారు. కానీ వినియోగదారులు బాగుపడలా, విద్యుత్ సంస్థలు బాగుపడలా. ఇప్పటికైనా ఈ విధానాలని మార్చండి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము పీపీఎల్ని పునఃసమీక్షిస్తామన్నారు. తర్వాత కోర్టుకు వెళ్ళారన్నారు. కోర్టుకు వెళ్ళడం మామూలే.
ఈ గవర్నమెంట్ కూడా మామూలే. అవసరమైతే సుప్రీంకోర్టు కూడా వెళ్ళగలరు చాలా విషయాల మీద. మళ్ళీ ఫుల్ బెంచీలు కూడా వెళ్ళగలరు. ప్రజల డబ్బు కోర్టులు కూడా ఖర్చు పెట్టగలరు. మరి ఈ విషయంలో ఎందుకని వాడ దీంట్లో అందుకనే సెంట్రల్ గవర్నమెంట్ ఇవాళ ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వం కేంద్రంలో వాళ్ళు తీసుకుంటున్న విధానాలు, విద్యుత్ సవరణ చట్టం ఇంకా అమల్లోకి రాలా. అమల్లో కూడా ఆగిందంటే నాయకుల దయాదాక్షిణ్యాలు కాదు, రైతులు ఢిల్లీలో పోరాడితే గవర్నమెంట్ వెనక్కి తగ్గినప్పుడు పోనీ ఏదైనా ఆగింది. కానీ ఈ లోపు అమలు చేసేస్తున్నారు. ఇప్పుడు జనరేషనే కాకుండా డిస్ట్రిబ్యూషన్ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని నిస్సిగ్గుగా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. దానికి ఆమోదించి FRBM నిబంధనలు సడలించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం దాని పేరుతో 3,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చుకుంది. ఈ షరతులను ఆమోదిస్తే అప్పిస్తా ఉన్నారు, అప్పుకి అనుమతిస్తా ఉన్నారు. ఆత్మనిర్భర్ భారత్ స్కీములో పార్ట్గా 4 అంశాల్లో అర్బన్ రిఫార్మ్స్, పవర్ రిఫార్మ్స్ ఉన్నాయి. ఈ పవర్ రిఫార్మ్స్ అనే దానికి యాక్సెప్ట్ చేసి FRBM లిమిట్ 0.25% పెంచుకుని అప్పుల కోసం విద్యుత్ రంగాన్ని పణంగా పెడతా ఉంది ప్రభుత్వం. కేంద్రం చెప్పడం ఏంటి, రాష్ట్రం ఆమోదించడం ఏంటి? ఈరోజు మీరు అటువంటి రిఫార్మ్స్ విషయంలో, అందుకే అటు కేంద్రమో రాష్ట్రము ఇది జాయింట్ వెంచర్, విడివిడిగా చూడటానికి వీల్లేదు. అక్కడ వాళ్ళు చెప్పడం, వీళ్ళు ఆమోదించడం, అందరికంటే ముందు ఆమోదించడం. మన రాష్ట్రం ఏమవుతుందో, రాష్ట్ర ప్రజలు ఏమవుతారు, విద్యుత్ సంస్థలు ఏమవుతాయి, వాళ్ళకి ఏమీ పట్టట్లా. అందుకే మేము ఈ 2 ప్రభుత్వాల విధానాలు ముఖ్యమైన కారణం అంటున్నాం. దాంట్లో మీరు చూస్తే స్మార్ట్ మీటర్లు అదే, వ్యవసాయానికి మీటర్లు అదే, FPPCA గతంలో సంవత్సరం అన్నారు, 3 నెలలు అన్నారు, ఇప్పుడు నెల విచారణ కూడా లేకుండా వేసేస్తున్నారు. ఇది కేంద్రం చెప్పింది అంటున్నారు. అలాగే ఈరోజు మీరు చూడండి ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలు ఎలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థ ఇప్పుడు మన చేతిలో ఉందనుకుంటున్నాం, ఇప్పటికే అదాని చేతిలోకి వెళ్ళిపోయింది. ఎలా అని అనుకోవచ్చు, వెళ్ళబోతా ఉంది. కేంద్ర ప్రభుత్వం మనకు కావాల్సిన థర్మల్ స్టేషన్లో బొగ్గుకి విదేశీ బొగ్గు కొనాలి 10 to 20% అని వాళ్ళు షరతు నిబంధన పెట్టారు. విదేశీ బొగ్గు కొనాలా, స్వదేశీ బొగ్గు కొనాలా, మనం నిర్ణయించుకుంటాం క్వాలిటీ ఎక్కడ ఉంటే అక్కడ, వాళ్ళ కండిషన్. దాన్ని మనం పాటించాం, అమలు చేస్తున్నాం. ఈరోజు మీరు చూడండి, విదేశాల్లో బొగ్గు గనులు అదాని కొన్నాడు. అక్కడి నుంచి పోర్టుల ద్వారా వచ్చే పోర్టులు అదాని చేతిలో ఉన్నాయి. పోర్టుల దగ్గర వచ్చినటువంటి రవాణా కాంట్రాక్టు ఆంధ్రప్రదేశ్లో రవాణా కాంట్రాక్ట్ అదానికి వచ్చింది. తర్వాత సెకీ ద్వారా 7,000 మెగావాట్ల 30 ఏళ్ల విద్యుత్ ఒప్పందం సెకీ ద్వారా అదాని కంపెనీ రాజస్థాన్ నుంచి మనకి ఇవ్వడానికి, అది అదాని. స్మార్ట్ మీటర్లు అదాని. అంటే ఇంకా ఎక్కడ, విదేశాల దగ్గర మీ ఇంటి వరకు ఉన్నటువంటి మొత్తం సప్లై చైన్ మొత్తం చూడండి. అక్కడ బొగ్గు రావటం, పోర్ట్లో రావటం, మళ్ళీ సోలార్ ద్వారా విద్యుత్ తయారు చేయటం, స్మార్ట్ మీటర్ పెట్టడం. అంటే ముడి సరుకు దగ్గర నుంచి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లో కింద గ్రౌండ్ లెవెల్ వరకు ఉన్నటువంటి మొత్తం అన్నింటిలో అదాని చేతిలోకి ఎందుకు అప్పచెప్పారు? కేంద్రం అప్పచెప్పంటే మన రాష్ట్రాన్ని అప్పచెప్పాలా? అదానీనే కాదు అంటారు, రాష్ట్రంలో ఉన్న సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు షిరిడి సాయి కంపెనీ పేరుతో, కంపెనీ ఎవరు వ్యక్తుల గురించి మన సమస్య కాదు. అక్కడ అదాని ఎలాగో రాష్ట్రాన్ని విద్యుత్ రంగంలో ఆఖరికి ఎలా వచ్చిందంటే మీడియాలోనే వస్తున్నాయి. ఉన్నతాధికారులు కూడా విద్యుత్ రంగంలో ఎవరో నిర్ణయించాలో ఎవరు నిర్ణయిస్తారంటే పబ్లిక్ ఎవరిని అడిగినా బయట మాట్లాడితే ఇబ్బంది కాబట్టి మాట్లాడలేరు. ఈ కంపెనీలో నిర్ణయిస్తున్నాయి CMDలు ఎవరు ఉండాలని కూడా చర్చ జరుగుతూ ఉంటే ఇది బాధపడాల్సి వస్తుంది. ఎవరిని నిందించడం కాదు. విద్యుత్ రంగం ఎవరి చేతిలో ఉంది? ప్రభుత్వానికి వీళ్ళు బినామీలా, వీళ్ళకి ప్రభుత్వమా? ఈరోజు అదానికి సంబంధించిన విషయాల్లో చూస్తే అర్థమవుతుంది. అందుకని మా ఉద్దేశంలో సెంట్రల్ గవర్నమెంట్ ప్రత్యేకించి చెప్పాలంటే ఇప్పుడు GST పరిధిలోకి తేబోతా ఉంది అని ఒక డెలాయిట్ అనేది ఒక సంస్థ ద్వారా సర్వే చేశారు. ఆ తర్వాత మనకి ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జీలు మన మీద అదనంగా వేస్తున్నారు, దక్షిణాది రాష్ట్రాలకు అదనంగా వేస్తున్నారు. 10 రకాలైనటువంటి ఛార్జీలు మన దగ్గర నుంచి సెంట్రల్ గవర్నమెంట్ రకరకాల రూపాల్లో వసూలు చేస్తుంది విద్యుత్ రంగంలో చెప్తున్నారు. దాన్ని విద్యుత్
మరి వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ పెత్తనం ఏంటి మన మీద? రేపు ఈ రెగ్యులేటరీ కమిషన్ కూడా లేదు. సెంట్రల్ యాక్ట్ వస్తే సెంట్రల్ గవర్నమెంటే అక్కడ రెగ్యులేటరీ కమిషన్ మొత్తం డిసైడ్ చేస్తారు. రాష్ట్రాల మీద వాళ్ళ పెత్తనం ఏంటి? ఇది ఉమ్మడి జాబితాలో, ఇది రాష్ట్రాల జాబితాలోది. కానీ అది పట్టించుకోవట్లా. అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవి మీరు ఇలా వరుసగా చూసుకుంటూ పోతే వాళ్ళు విదేశీ బొగ్గు వాళ్ళే కొనమంటారు, స్మార్ట్ మీటర్లు పెట్టమంటారు, వ్యవసాయానికి మీటర్లు పెట్టమంటారు. ఇలా రకరకాలైనటువంటి ఆదేశాలు వాళ్ళే ఇచ్చి వాళ్ళే నడిపించే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ విధానాలు కారణం అనేటువంటిది మేము చెప్పదలుచుకుంది. అలాగే మొన్న కోల్ కొరత వచ్చిందన్నారు, అధిక రేటు పెట్టుకున్నారు, మళ్ళీ మాకు సర్దుబాటు ఛార్జీలు పెంచేశారు. తర్వాత పార్లమెంట్లో అడిగితే అసలు కొరతే లేదన్నారు. మరి ఎవరు కొరత సృష్టించారు? ఇవన్నీ ఒక్కళ్ళకి సమాధానం కాకపోయినా ప్రభుత్వ విధానాలతో ముడిపడింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విధానాలు కూడా ప్రైవేటీకరణ ప్రోత్సహించే రీతిలో చూస్తున్నాం మనం. ఆఖరికి ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి దామోదరం సంజీవయ్య థర్మల్ ప్లాంట్ని 30 ఏళ్ళు లీజుకి ఇవ్వడానికి క్యాబినెట్ మేము నడపలేమని తీర్మానం చేసి టెండర్ పిలిస్తే ఎవరు రాక ఆగింది. రేపు అది అయిపోతే ఇక ఎన్టీపీఎస్ఏ మిగిలింది. ఇలా వరుసగా ఒక్కొక్కటి మనం వేల కోట్ల రూపాయల ప్రజల సొమ్ముతో పెట్టినటువంటి థర్మల్ స్టేషన్లను కూడా ప్రైవేట్గా ఎలాగో కొన్ని ఇచ్చారు, ఉన్న వాటిని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. మరి ఈ విధానాల్ని రాష్ట్ర ప్రభుత్వం దీనివల్ల నష్టాలు జరుగుతున్నాయి. అందుకే ఈరోజు భారాలకి ముఖ్యమైన కారణం కార్పొరేట్ కంపెనీల యొక్క దోపిడీనే. వాళ్ళ లాభాల కోసమే విద్యుత్ రంగాన్ని పణంగా పెట్టారు, విద్యుత్ వినియోగదారుల ప్రయోజనాలు పణంగా పెట్టారు. మేము ₹1 ₹1 అదనంగా కడతామంటే ఆ రూపాయి వాళ్ళ జేబుల్లోకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వెళ్తా ఉంది. నేను ఇందులో చెప్పిన ఉదాహరణలు చాలా ఉన్నాయి, ఇంకా ఎన్నైనా కూడా చెప్పొచ్చు. ఇప్పుడు మీకు ఒకటే, మీ దాంట్లో మొన్న ఇచ్చిన నోటిఫికేషన్లో సపరేట్గా ఒక కేటగిరీని సృష్టించారు. ఎవరి కోసం? HP3CB, వర్టికల్లీ ఇంటిగ్రేటెడ్ PV సోలార్ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. రాష్ట్రంలో ఉన్నాయా? లేవు. అయినా కొత్తవి ఎందుకు పెట్టారు? రాబోయే వాటి కోసం ఎంత ముందు చూపుతో పెట్టారండి. ఎవరు పెట్టబోతున్నారు? ఇండోసోల్. ఆ సోల్ ఎవరిదో మాకు తెలియదు. ఇండోసోల్ కంపెనీకి ₹4కే విద్యుత్. చిన్న పరిశ్రమలకు ఇమ్మంటే ఎవరు? ఫెర్రోఎలాయిస్కి ఇమ్మంటే ఎవరు? ఆ ఫెర్రోఎలాయిస్ మూసేసి వేల మంది కార్మికులు రోడ్డును పడ్డారు. కుటీర పరిశ్రమలకు ఎవరు? బార్బర్ షాపులకి ఎవరు? రోడ్డు మీద కిళ్ళీ బంకు పెట్టుకుంటే, బడ్డీ కొట్లు పెట్టుకుంటే చిన్న చిన్న షాపులు, వాళ్ళకి రాయితీలు ఎవరు? కానీ ఈ ఇండోసోల్ అనే కంపెనీకి 15 ఏళ్ల పాటు వాళ్ళకి ఇప్పుడు ₹12 దాదాపుగా అన్నీ కలిపి అవుతున్నటువంటి దాన్ని ₹4 ఇవ్వడానికి స్పెషల్గా మీరు ఒక కేటగిరీని సృష్టించి వాళ్ళకి రాయితీ ఇచ్చారు. ఎవరి కోసం ఇది? జనం కోసమా? ఎస్సీల రాయితీలు రద్దు చేస్తారు, బీసీల రాయితీలు రద్దు చేస్తారు, పేదల రాయితీలు రద్దు చేస్తారు. ఇండోసోల్ కంపెనీ కోసం కేటగిరీ పెట్టి రాయితీ ఇస్తారు. మరి కరెక్టో కాదో మాకు తెలియదు, కానీ సుమారుగా అంచనా వేస్తే 15 ఏళ్లకి ఈ కంపెనీ ఉత్పత్తి చేసేటువంటి వాటికి వినియోగించే విద్యుత్కి 15 ఏళ్లలో సుమారుగా 47,000 కోట్ల రూపాయల రాయితీ ఆ ఇండోసోల్ కంపెనీ పొందుతుంది అని ఒక అంచనా వేశారు. తప్పో ఒప్పో చెప్పాలి. ఒక కంపెనీ కోసం ప్రత్యేక కేటగిరీ సృష్టించి రెగ్యులేటరీ కమిషన్ ముందు పెట్టడం అంటే గవర్నమెంట్ జనం కోసమా, కంపెనీల కోసమా? అందుకే ఆ కంపెనీల లాభాల కోసం ఆ డబ్బు, ఆ రాయితీ ఇస్తే ఆ రాయితీ ఎవరు కట్టాలి? రేపు గవర్నమెంట్ కడుతుందా? ఆ రాయితీ మళ్ళీ వినియోగదారులు మేమే కట్టాలి. ఇప్పుడు ప్రతి కార్పొరేట్ కంపెనీకి వచ్చే లాభమో రాయితీ మొత్తం వినియోగదారుల జేబులు కొట్టి వాళ్ళకి ఇస్తున్నారు. కాబట్టి ఇది ఒక ఉదాహరణ మీ దృష్టికి. మరి ఇటువంటివి ఎన్నైనా చెప్పచ్చు. అలాగే ఇందులో ఉన్నటువంటి విషయాలు చూస్తే ఈ ఇండోసోల్ కంపెనీకి సుమారు ఇప్పటికే దాదాపు 8,348 ఎకరాల భూమిని చౌకగా అప్పచెప్పడానికి, ఈ రాయితీ కాకుండా ప్రజల భూములు 15 ఏళ్ల పాటు మన సొమ్ము ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు.
అందుకే ఈ విషయాల్లో ఈరోజు చూడాలి. తర్వాత మా ఉద్దేశంలో ఇటువంటి కంపెనీలు హిందూజా కంపెనీ ఆగమేఘాల మీద మరి నియంత్రణ మండలి అనుమతి కూడా లేకుండా ఎప్పుడో ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఏ కోర్టులు చెప్పకుండానే మొదటి దశలో 1200 కోట్ల రూపాయల బకాయిలు హిందూజా కంపెనీకి గవర్నమెంట్లో ఉన్న పెద్దల యొక్క ఒత్తిళ్ల మేరకు కమిటీల మీద కమిటీల మీటింగ్లు వేసి అత్యవసరంగా డబ్బు లేకపోతే అప్పు తీసుకొచ్చి అప్పుకి గవర్నమెంట్ కౌంటర్ గ్యారెంటీ ఇచ్చి ఏంటండి హిందూజా మీద అంత ప్రేమ? ఇదంతా ఎవరు కట్టాలి? రేపు ఇంకొక 12,000 కాకుండా 1,200 కాకుండా మాకు ఇంకా ఉందని వాళ్ళు వేశారు. మొత్తం కలుపుకుంటే 2,000 కోట్లు. అంటే హిందూజా కోసం 2,000 కోట్లు అప్పు తీసుకొచ్చి ఆ 2,000 కోట్లు మన జేబులు కత్తిరించి FPPCA పేరుతో వసూలు చేస్తా ఉంటే మరి నియంత్రించాల్సిన సంస్థలు ఎందుకని నియంత్రించలేకపోతున్నాయి? వ్యవస్థలు ఎందుకని కంట్రోల్ చేయలేకపోతున్నాయి? వ్యవస్థలు కంట్రోల్ చేయకపోతే జనం ఏం చేయాలి? వాళ్ళ సొమ్ము కాదు, ఈ జనం సొమ్ము. ఇది పబ్లిక్గా కనపడేవి. ఇందాకే చెప్పాను, షకీ ద్వారా చేసిన 7,000 మెగావాట్ల అదానీ కంపెనీ ₹2.49 అన్నారు. ₹2.49 కాకుండా ₹2 వాళ్ళ సోలార్ పవర్ దొరుకుతుంది. గతంలో ఉన్న ప్రభుత్వాలు దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకుని తప్పన్నారు. కరెక్ట్, అది తప్పేది. సరిదిద్దుతా ఉన్నారు. మరి మీరేం సరిదిద్దారు? వాళ్ళు 10 ఏళ్ళు ఒప్పందం చేస్తే 30 ఏళ్ళు ఒప్పందం చేసుకున్నారా? ఇవాళ ₹2.49 ఉంది. ఇంకో సంవత్సరానికి అది ₹2 వస్తుంది. సోలార్ పవర్ 20 ఏళ్ళకి ₹1 వస్తుంది. మీరు దీర్ఘకాలిక ఒప్పందం చేసుకున్నారు. అయినా సరే ఒప్పందం చేసుకున్నారు కాబట్టి ₹1 పావలాకి దొరికినా అప్పుడు 2.50 10 రెట్లు కట్టాల్సిందే. మీరు ఏం సరి చేశారు? దీన్ని ఎందుకని నియంత్రించలేకపోతున్నారు? మరి ఇటువంటి విషయాలు ఈ రోజున అనేక పబ్లిక్గా కనపడుతున్నవి. అలాగే ఇప్పుడు ఎటువంటి విచారణ లేకుండా సెమ్కార్ప్ దీని నుంచి 625 మెగావాట్లు దానికి విద్యుత్ తీసుకోవటానికి దానికి అనుమతి ఇచ్చేశారు. మరి ఇవన్నీ ప్రభుత్వం, కేంద్రము, రాష్ట్రం యొక్క సంస్థల యొక్క ప్రభుత్వాల విధానాలకు సంబంధించినటువంటి విషయాలు. ఇదే కాకుండా ఇందులో జరుగుతున్నటువంటి అవినీతి, ప్రతిదీ అవినీతి కుంభకోణమే. వ్యవసాయ పంపు సెట్లకి మీటర్లు పెద్ద కుంభకోణం, ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పెద్ద కుంభకోణం. కుంభకోణం అంటే గతంలో లాగలేదు, ఇవాళంతా కార్పొరేట్ అవినీతి. చేతికి మట్టి అంటకుండానే అంతా ఆన్ పేపరే కనపడతాయి. ఇవాళ జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు మీరు చూడండి, మనకి మిగులు విద్యుత్ ఉందని గతంలో చూపించారు, ఇప్పుడు కూడా చూపించారు. సర్ప్లస్ ఉందంటున్నారు. మళ్ళీ పీక్ టైంలో షార్ట్ టర్మ్ పర్చేజెస్ పేరుతో చేస్తున్నారు. షార్ట్ టర్మ్ పర్చేజెస్లో సుమారుగా యావరేజ్న ₹8.02 పెట్టి 3 డిస్కంలో కొన్నారు. దాదాపు దానికి 6-7 కోట్ల రూపాయలు షార్ట్ టర్మ్ కొనుగోళ్ళు చేశారు. మిగులుంటే పోనీ పీక్ టైంలో ఒకసారి కొన్నారు. అంచనాల్లో ఏం చూపిస్తున్నారు? ఫోర్కాస్ట్లో ఏం చూపిస్తున్నారు? ఇప్పుడు 2024-25కి పేపేదో 400 మిలియన్ యూనిట్లు మాత్రం కొంటామని చూపిస్తున్నారు. 400 4,000 అవుతుంది, 6,000 మిలియన్ యూనిట్లు అవుతుంది. ముందు చూపించిన దానికి మీరేనో ₹4 చిల్లర కొనడానికి వీల్లేదని మీరు లిమిట్ పెడుతున్నారు. అత్యవసరమైంది 24 గంటలు ఇవ్వాలి కాబట్టి ₹8 కొన్నామన్నారు. ఏంటి దీనికి? పవర్ ఎక్స్చేంజెస్ వచ్చినాయి, పారదర్శకత ఎక్కడుంది? మరి అయినా సరే ₹8 పెట్టి ఎందుకు కొంటున్నారు? ఈ డబ్బంతా ఎవరు కడుతున్నారు? మేము ఎక్కువ పెట్టుకున్నాం కాబట్టి మళ్ళీ మీరు సర్దుబాటు, ట్రూ అప్, FPPCA ఎక్కడ ఏం ఖర్చు చేసినా దాంట్లో రాసేయడమే ఆ ఖాతాలో, మళ్ళీ జనం మీద వేసేయడమే. ఇటువంటి అవినీతి సంబంధించి అన్నిటికీ మించి ఈరోజు మీరు చూడండి, మెటీరియల్ కొనుగోళ్లలో ఈరోజు మీరు చూస్తే భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకుంటా ఉంది. ట్రాన్స్ఫార్మర్లు 1,70,000 ఉన్న ట్రాన్స్ఫార్మర్ 5,06,000 పెట్టుకుంటారా? పోనీ 20% పెరిగింది, 25% పెరిగింది, 50% పెరిగింది, 300% పెరిగిందా?
మొత్తం ట్రాన్స్ఫార్మర్లు చూడండి. ఈ ట్రాన్స్ఫార్మర్లో మళ్ళీ 60% 70% మళ్ళీ షిరిడి సాయి. అవసరాల కోసం ట్రాన్స్ఫార్మర్ల కంపెనీ కోసం ట్రాన్స్ఫార్మర్లు కొనుగోలా. మరి ట్రాన్స్ఫార్మర్లు ఆ రకమైనటువంటి పద్ధతిలో మీరు మెటీరియల్ జరుగుతూ ఉంటే జగనన్న కాలనీలో ఎస్టిమేట్స్ చూడండి, వేసుకోవటం, రింగ్ అయిపోవటం, సిండికేట్ అవటం, దాంట్లో ఎంత అంచనాలో తెలియదు. ఏ మెటీరియల్ చూడండి. మేము గతంలో కూడా చెప్పాం, రెగ్యులేటరీ కమిషన్ ఏదైనా విచారణ జరిపించిందా, లేదా అధికారులను విచారణ జరిపించారా? తప్పైతే మాకు తెలిసిన సమాచారం వేరే. పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో 80,000కు దొరికేది మన దగ్గర 1,50,000 ఎందుకు అవుతుంది? ట్రాన్స్ఫార్మర్లు కొనుక్కురావటం, సబ్స్టేషన్లో కనపడకుండా వెనకబెట్టేయటం, అవసరానికి మించి కొనేయటం, రైతుల అవసరానికి ఉంటే ఉండవంటాం. ఏంటి వాడ ఇంత మెటీరియల్? ఏ విషయమైనా చూడండి, మీరు ఎన్నైనా చెప్పొచ్చు ఇటువంటి ఉదాహరణలు. ఇదంతా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి అవినీతి ఈరోజు కనపడతా ఉంది. అలాగే రెన్యూబుల్ ఎనర్జీ గవర్నమెంట్ ఏదో ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఒక టార్గెట్ ఫిక్స్ చేశారు. ఓకే, టార్గెట్కి మించినటువంటి రెన్యూబుల్ ఎనర్జీ మనం ఎందుకు కొంటున్నాం, ఎందుకు ఒప్పందాలు చేసుకుంటున్నాం? ఇది గతం నుంచి ఉన్నదే. అవసరానికి ఒక నామ్స్ ప్రకారం కొనాల్సిందే. ఇప్పుడు మన డిస్కమ్ల అంచనా ప్రకారమే అవసరానికి లేకపోతే మన లిమిట్కి మించి కొనటం వల్ల సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయల నష్టం వస్తుందని ఒక అంతకుముందు డిస్కమ్లు ఇచ్చిన సమాధానంలో ఇచ్చారు. ఇక్కడ రెన్యూబుల్ ఎనర్జీ కొనుగోలు కోసం మన థర్మల్ స్టేషన్లో ఉత్పత్తిని నిలిపివేసి మనం బయట నుంచి ప్రైవేట్ కంపెనీల నుంచి కొంటున్నాం. ఇది నిజం కాదా? దానికి లెక్కలు ఇచ్చారు. నేనేం చెప్పే లెక్క కాదు, పంపిణీ సంస్థలు ఇచ్చిన, ఉత్పత్తి సంస్థలు ఇచ్చిన లెక్కలే. మళ్ళీ ఆ థర్మల్ స్టేషన్లకి మనం ఫిక్స్డ్ ఛార్జీలు చెల్లిస్తున్నాం. అక్కడ ఫిక్స్డ్ ఛార్జీలు ఎవరు కట్టాలి? మళ్ళీ ఇక్కడ రెన్యూబుల్ ఎనర్జీకి 8 రూపాయలు, 10 రూపాయలు, 12 రూపాయలు ఎవరు కట్టాలి? మళ్ళీ మనమే కట్టాలి. ఈ రకమైనటువంటి ఇది వృధా అంటారా, దుబారా అంటారా, లేదు ప్రైవేట్ కంపెనీల కోసం మన సంస్థల్లో ఉత్పత్తి ఆపేయటం అంటారా? మీరు ఎలా అయినా చెప్పండి. ఇవి ఎన్నోసార్లు మీ దృష్టి కూడా తీసుకొచ్చాం. అలాగే ఈరోజు అప్పులు తేటం, అప్పుల మీద వడ్డీలు ఎవరు కట్టాలి? మళ్ళీ వడ్డీలు జనం మీద వేస్తున్నారు. ఇదే కాదు, ఈరోజు ఉన్నటువంటి ఇంకో ముఖ్యమైన కారణం, ప్రభుత్వం మనకి ఇవ్వాల్సిన సబ్సిడీలు సకాలంలో ఇస్తా ఉందా? సంస్థలు ఇచ్చిన లెక్క ప్రకారమే సుమారుగా 22,234 కోట్ల రూపాయల సబ్సిడీల బకాయిలు ప్రభుత్వం నుంచి ఉన్నాయి. 22,000 కోట్ల రూపాయలు నేను 6 నెలలకు ఇస్తాను, 3 నెలలకు ఇస్తానంటే ఈ మధ్య నియంత్రణ మండలిలో కూడా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకున్న అప్పుల మీద కూడా వడ్డీని కూడా ఏఆర్ఆర్లో ఇంక్లూడ్ చేయడానికి చేశారు. గవర్నమెంట్ డబ్బు ఇవ్వదు, మీరు నెల నెల జీతాలకో ఎక్స్పెండిచర్ కోసం అప్పులు తెస్తారు. ఆ అప్పుల మీద వడ్డీలు జనం కట్టాలి. అంటే గవర్నమెంట్ చేసే బకాయిలకి ప్రజలదా బాధ్యత? వీటిని ఎందుకని నియంత్రించరు? మరి ఈ రకమైనటువంటి ప్రభుత్వం సబ్సిడీలు ఇచ్చేస్తున్నాం అని పేరుకి చెప్పటమే. ఒక్కసారైనా పారదర్శకంగా, రెండోది ఇప్పుడైనా కనీసం ఇప్పుడు 13,000 కోట్ల రూపాయలు లోటు చూపించారు. ఈ 13,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం భరించేది నెల నెలా ఇస్తాం, లేకపోతే ముందే ఇస్తాం కమిట్మెంట్ ఉందా? దీనికైనా లీగల్ ఆబ్లిగేషన్తో ఉన్నటువంటి పత్రాలు ఏమైనా ఉన్నాయా? నోటి మాటేనా? ఆలస్యం అయితే ప్రజలకి పెనాల్టీ వసూలు చేస్తారు. ప్రభుత్వం ఆలస్యం చేస్తే నియంత్రణ మండలి ఏం చేయాలి? సంస్థలు ఏం చేయాలి? వ్యవస్థలు ఏం చేయాలి? జనాన్ని అయితే వసూలు చేయటం, గవర్నమెంట్ అయితే వదిలేయటమేనా? మళ్ళీ జనం మీద భారం వేయటమేనా?
మరి ఇది ఎప్పటి నుంచో మేము కూడా చెప్తున్నాం. కాబట్టి ఇటువంటి విషయాల్లో మీరు మరి స్పందించి ప్రజల యొక్క సంస్థల యొక్క ప్రయోజనాలను కాపాడాలి. అలాగే 50,000 రూపాయలు చిన్న చిన్నవాళ్ళు అంటే బకాయిలు పోని వేరే 50,000 రూపాయల పైన బకాయి ఉన్నటువంటి రకరకాల సంస్థలు బిల్లులు కట్టకపోతే, లేదు పంచాయతీలు మున్సిపాలిటీలు బిల్లులు గవర్నమెంట్ కట్టాల్సి వస్తే కట్టకపోతే దానికి అప్పులు చేయాల్సిన పరిస్థితితో నష్టాల్లో ఉంటేనో ప్రజల్ని వినియోగదారులను ఎలా బాధ్యులు చేస్తారు? ఇప్పుడు అందుకే ఇటువంటి అంశాలకు కూడా ఖచ్చితంగా ఈరోజు మరి వాటిలో ఈ అనేక రకాలైనటువంటి కారణాలు ఈరోజు భారాలు పెరగటానికి విద్యుత్ సంస్థలు దీనికి ఇటువంటి అనేక కారణాలు మేము ముందుంచుతున్నాం. అలాగే ఈరోజు ఇందాకే చెప్పాం, కొన్ని ప్రణాళికలు లేక, ప్రణాళికలు సక్రమంగా లేక, ఫోర్కాస్ట్ సరిగ్గా లేక మిగులు లోటు విద్యుత్ వాటిల్ని సరైన మిక్స్ ఎలా ఉండాలి, ముందస్తు అంచనాలు ఎలా ఉండాలి, ఇటువంటివి కూడా దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత ముగించండి బాబురావు. అట్లాగే సార్, ఈరోజు రిఫార్మ్స్లో పార్ట్గా నాణ్యమైన విద్యుత్ అన్నారు. ఈ మధ్య మనం చూసాం, వేసవి కాలంలో కాదు వర్షాకాలంలో కూడా చాలా చోట్ల విద్యుత్ కోతలు వచ్చినాయి. రైతులకి 9 గంటల నుండి 6 గంటలు రాలేదని ఆందోళన చేశారు. ఇళ్లకి కూడా గ్రామాల్లో విద్యుత్ నిలిచిపోయింది, చాలా ఇబ్బంది పడ్డారు రోజుల తరబడి. మరి ఎందుకని? ఇప్పుడు మారిన సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలో వెదర్ రిపోర్ట్స్ ఉంటున్నాయి, ఎప్పుడు ఎలా ఉండబోతుందో తెలుసు, డ్రై స్పెల్స్ ఎప్పుడు వస్తాయో తెలుసు. ఇంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉండి ఫోర్కాస్ట్ ఎందుకు చేయలేకపోతున్నాం? ఎందుకు విద్యుత్ ఛార్జీలు భారాలు వేసినా కరెంట్ ఛార్జీలు ఎందుకు అందించలేకపోతున్నాం? మరి ఈ విషయాలకి మరి ఈరోజు నాణ్యమైన కరెంట్ అంటే ఇదే కాదు, నిరంతరాయమైన కరెంట్ అంటే ఇదే కాదు. ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే ప్రమాదాలే కాదు, ఒకవైపున హై వోల్టేజీ లో వోల్టేజ్ వలన విద్యుత్ పరికరాలు దెబ్బతింటూనే ఉన్నాయి. దానికి మనమేమి బాధ్యత లేదని చెప్పేసి మనం చెప్తున్నాం. అలాగే విద్యుత్ సంస్థలు వేస్తున్నటువంటి అంచనాలు, ముందస్తు అంచనాలు ఎక్కువగా వేయటం, కొన్ని తక్కువగా అంచనా వేయటం. వ్యవసాయ విద్యుత్తుకు సంబంధించినటువంటిది ముందుగా వినియోగాన్ని తక్కువ అంచనా వేయటం, తర్వాత వ్యవసాయ విద్యుత్ ఎక్కువ వాడటం, దానికి సంబంధించినటువంటి అదనపు ఖర్చుని ట్రూ అప్ ఛార్జీలను ప్రభుత్వం కట్టకుండా దాంట్లో అదనంగా అయిన వ్యయాన్ని కూడా వినియోగదారుల మీద వేయటం. ఇవి మేము రాసిన 50 పేజీల దాంట్లో మీకు లెక్కలన్నీ కూడా వివరించాం. కాబట్టి ఇటువంటి అంచనాల్లో ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా, పొరపాట్లు చేస్తున్నారా తెలియదు. కానీ ఒకసారి అయితే అనుకోకుండా జరగచ్చు. ప్రతిసారి కొన్ని అంచనాలు అతిగా చూపించడం, ఖర్చులు ఎక్కువ చూపించడం, మిగులు షార్ట్ టర్మ్ పర్చేజెస్ ముందు అంచనాలో తక్కువ చూపించడం, తర్వాత పెంచడం, ఇటువంటివి కూడా జరుగుతున్నాయి. మరి దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అందుకే మేము ఫైనల్గా ఈ జరిగిన దాంట్లోంచి సారాంశంలో మేము కోరదలుచుకున్న ముఖ్యమైనటువంటి 3-4 అంశాలు. ఒకటి, ట్రూ అప్ ఛార్జీలు, FPPCI ఛార్జీలు 2024-25 నుండి రద్దు చేయాలి. అది ప్రభుత్వం భరిస్తుందా, ఎవరు భరిస్తారు, ఎలా భరిస్తారు వేరే. ఒకటి, ముందు రద్దు చేయాలి, విధానాన్నే పునఃసమీక్షించాలి. ఇది మేము కోరుతున్న ఒక విషయం. దీనికి ప్రభుత్వం నుండి సమాధానం రావాలి. మిమ్మల్ని అడిగితే మీరు చెప్పలేకపోవచ్చు, కానీ మరి వీటిని ఫాలో అవ్వాల్సిన వాళ్ళు సమాధానం చెప్పాలి ప్రభుత్వం. ఇది ప్రజలు భరించగలిగిన స్థితి లేదు. ఇక 2, స్మార్ట్ మీటర్లు, ప్రీపెయిడ్ మీటర్లు, వ్యవసాయానికి పంపు సెట్లకి మీటర్లు పెట్టొద్దని రైతులు కోరుతున్నారు, రైతు సంఘాలు కోరుతున్నాయి, పార్టీలు కోరుతున్నారు, జనం కోరుతున్నారు. కాబట్టి దాన్ని నిలిపివేయాలి. అలాగే ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు ఇళ్లకి వినియోగదారులు ఎవరూ కోరుకోవట్లేదు, బిల్లులే కట్టలేకపోతున్నారు. మళ్ళీ మీరు నెలకు 100 రూపాయలు 150 రూపాయలు ఈఎంఐ, టీవీలకి ఫ్రిడ్జ్లకి ఈఎంఐలు కట్టుకున్నట్టు స్మార్ట్ మీటర్లు, ప్రీపెయిడ్ మీటర్లకు కూడా రేపు ఈఎంఐలు కట్టుకోవాలంటే బిల్లే కట్టుకోలేని వాళ్ళు చాలా ఇబ్బంది అవుతుంది.
కాబట్టి అది స్మార్ట్ మీటర్లే ఆపాలి. మూడోది అదనంగా ఈరోజు ఫిక్స్డ్ ఛార్జీలు 1 కిలోవాట్కి 10 రూపాయల చొప్పున సంవత్సరానికి సుమారు 180 కోట్ల రూపాయలు పైగా వేస్తున్నటువంటి ఆ ఫిక్స్డ్ ఛార్జీల విధానాన్ని కూడా తీసివేయాలి. అలాగే మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరేది కేంద్ర ప్రభుత్వం యొక్క విద్యుత్ చట్ట సవరణని ఉపసంహరించుకోమని రాష్ట్ర ప్రభుత్వం కోరాలి ప్రజల తరపున. అలాగే ఈ ప్రైవేటీకరణ ప్రక్రియని ఇప్పుడు జరిగిందే నష్టమైంది, ఇప్పటికైనా ఆపాలని. అది డిస్ట్రిబ్యూషన్లో ఉండకూడదు, ట్రాన్స్మిషన్లో కానీ జనరేషన్లో కానీ ఈ ప్రైవేటీకరణ ప్రక్రియ ఆపాలనేటువంటిది మనం కోరుతాను. తర్వాత ఎస్సీ ఎస్టీలకి ఇతర వర్గాల చేతివృత్తిదారులకి కొంతమందికి రద్దయిపోయిన రాయితీలు వాటిని పునరుద్ధరించాలి. అలాగే అంతకుముందు ప్రభుత్వం చెప్పింది అన్ని కేటగిరీలకి 200 వరకు యూనిట్లు ఫ్రీ అన్నారు. మరి ఇప్పుడు ప్యాకెట్లో ఉన్నారు కాబట్టి అమలు చేస్తారు. లేకపోయినా రాబోయే కాలంలో 2024-25లో క్రాస్ సబ్సిడీ ద్వారా 200 యూనిట్ల లోపు వినియోగించే విద్యుత్కి గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి, వాళ్ళు కూడా పేదవాళ్ళు అన్ని కులాల వారు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే చిన్న పరిశ్రమలు చిన్న వ్యాపారులకి రాయితీలు ఇచ్చే రీతిలో ఉన్న టారిఫ్లోంచి తగ్గించాలనేటువంటిది. పీపీఏలు అంతకుముందు మీరు సమీక్షిస్తూ ఉన్నారు, కోర్టు సమస్యలు కొన్ని ఉన్నాయి, కోర్టు లిమిట్స్కి లోబడి వేటిల్ని సమీక్షించాలి. అలాగే సెకీ ద్వారా చేసుకున్న 7,000 మెగావాట్లు మనకి నష్టదాయకమైన ఒప్పందం కాబట్టి వాటిని కూడా పునఃసమీక్షించాలనేది కోరుతున్నాం. అట్లాగే ఇప్పటి వరకు జరిగిన అనేక అంశాల మీద మేము కొన్ని అనుమానాలు, కొన్ని ఆరోపణలు, అభిప్రాయాలు చెప్పాం. ఆ అవినీతి మీద మీ పరిధిలో విచారణ జరిపించండి. మీ ద్వారా విచారణ సాధ్యం కాకపోతే ప్రభుత్వాన్ని కోరి స్వతంత్రమైన సంస్థల ద్వారా, ఎందుకంటే ఇప్పుడు చాలా చోట్ల, చాలా తెలంగాణలో చూస్తున్నాం విచారణ చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని విచారణ చేస్తున్నారు, కేంద్రంలో కూడా సిబిఐ ఈడీ ఉంది, ఇక్కడ సిబిసిఐడీలు ఉన్నాయి. వాళ్ళందరూ కొన్ని విషయాల్లో చాలా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఇటువంటి విద్యుత్తులో జరుగుతున్న అవినీతి మీద వాళ్ళు పెద్ద ఎవరో ఆసక్తి చూపించట్లా. కాబట్టి స్వతంత్రమైన సంస్థల ద్వారా విచారణ జరిపిస్తే వాస్తవాలు ఏంటనేది బయటికి రావడానికి అవకాశం ఉంది. అలాగే మీ ద్వారా ఇప్పటికీ విద్యుత్ రంగం బాగుండాలంటే విద్యుత్తులో ఉన్నటువంటి వినియోగదారులు బాగుండాలి, ఉద్యోగులు కూడా బాగుండాలి. ఉద్యోగులకి మెరుగైనటువంటి పిఆర్సీ కోసం గతంలో అడిగారు, ఇంకా కొన్ని కాలేదన్నారు. వాళ్ళు సంతోషంగా వాళ్ళు సక్రమంగా చేయాలంటే విద్యుత్ కుటుంబంలో వినియోగదారులు, ఉద్యోగస్తులు అందరూ బాగో. కాబట్టి దాన్ని కూడా పంపిణీ సంస్థలు ఆలోచన చేయాలి, ప్రభుత్వం సహాయం చేయాలి. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం కూడా వాళ్ళు చాలా అడుగుతున్నారు. సచివాలయాల్లో ఉన్నటువంటి ఎనర్జీ అసిస్టెంట్ల విషయం కూడా చాలా డిమాండ్లు ఉన్నాయి. ఇది మనకు సంబంధం లేదని కాదు, విద్యుత్తుకు సంబంధించిన రకరకాల అంశాల్లో వాటిల్ని మరి ఈ రోజున దృష్టి పెట్టి వినియోగదారులు బాగుండాలి, సంస్థలు బాగుండాలి, దాంట్లో ఉన్నటువంటి ఉద్యోగులు అన్ని కేటగిరీల వాళ్ళు కూడా ఉండాలి. అలాగే మన తెలంగాణ ప్రభుత్వంతో మన బకాయిలకు సంబంధించిన సమస్య ఈరోజు ఉంది. మరి ఆ బకాయిల్ని కేంద్రం జోక్యం చేసుకుంటుందా, లేదు ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటామా, వాటి నుంచి రావాల్సినటువంటి తెలంగాణకు సంబంధించిన బకాయిలు, ఇతర విషయాలు కూడా మనం రాబట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈరోజు ఈ విషయాల్లో ఇటువంటి అనేక అంశాలు మీ ముందు ఇప్పటికే రాతపూర్వకం మేము ఇచ్చాం కాబట్టి మీరు ఆలోచన చేసి వీటిలో వినియోగదారుల ప్రయోజనాలు పరిరక్షించాలి. చివరిలో ఒకటే మాట, ప్రభుత్వాలు విద్యుత్ రంగాన్ని వినియోగదారులే పరిరక్షించినప్పుడు మీలాంటి స్వతంత్రమైనటువంటి వ్యవస్థల్ని ప్రభుత్వాలు నీరుగారుస్తున్నప్పుడు ఈ వ్యవస్థలు కనుక వైఫల్యం చెందితే ప్రజల తిరుగుబాటు వస్తుంది. అందుకనే ప్రజలు జెన్యూన్ గ్రీవియన్సెస్ని, ప్రజల్లో ఉన్న గ్రీవియన్స్ని మేము ముందు వచ్చే ముందే విజయవాడలో ప్రజా బ్యాలెట్ పెట్టాం. ఆ బ్యాలెట్ ద్వారా
స్మార్ట్ మీటర్లు, ట్రూ అప్ ఛార్జ్ మీద వాళ్ళ అభిప్రాయం. ఆ బ్యాలెట్ బాక్సులు కూడా హాల్లో కాబట్టి చాలా బయట ఆ బ్యాలెట్లన్నీ చూస్తే 199 మంది ఆ బ్యాలెట్లో మా స్మార్ట్ మీటర్లు వద్దన్నారు. ట్రూ అప్ ఛార్జీలు భారాలు ఎక్కువైపోయినాయని ఫీల్ అయ్యారు. ఆ బ్యాలెట్లకు సంబంధించినంత వరకు అనేక దగ్గర మనకు ఉన్నటువంటివి ఉన్నాయి. వాటిలో చూస్తే వాటిలో చూడండి సార్, ఇటువంటి చాలా ఉన్నాయి. మీకు ఉదాహరణ మేము చూపిస్తున్నాం. ఈ రకమైనటువంటి బ్యాలెట్ల ద్వారా ప్రజాభిప్రాయం కూడా, ఎందుకంటే అందరూ వచ్చి మీకు చెప్పలేరు కాబట్టి మేమైనా కనీసం వాటిని మీ దృష్టికి తీసుకురావటం కోసం వేల మంది విజయవాడలో ఆ రకంగా పాల్గొన్నారు. విజయవాడ కాదు, రాష్ట్రంలో కూడా చాలా మంది. కాబట్టి మా అభిప్రాయం మేము చెప్తున్నామంటే వాటిల్లో ప్రజాభిప్రాయాన్ని మీరు గమనించి మీ పరిధిలో మీరు ఖచ్చితమైనటువంటి ఆదేశాలు ఇచ్చి చేయాలి. ఎందుకంటే ప్రెషర్ కుక్కర్లో ఆ ప్రెషర్ కుక్కర్కి సంబంధించినటువంటి పిన్ లేదనుకోండి, కుక్కర్ పేలిపోతుంది. రెగ్యులేటరీ అథారిటీలు, రెగ్యులేటరీ వ్యవస్థలు ప్రజాభిప్రాయాన్ని, గ్రీవియన్స్ని గమనించి సరిదిద్దే వ్యవస్థలు సరిగా పనిచేయకపోతే ఇది ప్రజల్లో అన్రెస్ట్ ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు గమనించి విద్యుత్ రంగం కాపాడాలి, ప్రభుత్వ రంగంలో ఉండాలి, భారాలు తగ్గాలి, అలాగే కార్పొరేట్ దోపిడీ ఆపాలి. ప్రభుత్వం యొక్క అవినీతి, అధికార యంత్రాంగం అందరూ కలిపి చేస్తున్న నెక్సెస్ ద్వారా కార్పొరేట్లు, ఉన్నతాధికారులు లేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ఈ అవినీతి ఆగితే, దుబారా ఆగితే, విధానాలు మారితే ఖచ్చితంగా విద్యుత్ని చౌకగా, నిరంతరాయంగా నాణ్యమైన కరెంట్ ఇవ్వచ్చు. మీ ద్వారా ఇప్పటిదాకా మేము ఆశించిన మేరకు ఫలితాలు రాలే. దానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. మేము నిరాశ చెందుతున్నాం. రెగ్యులేటరీ కమిషన్ ఈ రకంగా ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందనే బాధ మాలో ఉంది. ఎందుకంటే ప్రజల ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంది. కానీ రాను రాను చూస్తూ ఉంటే ఆ అంచనాలు, కారణాలు ప్రభుత్వ ఒత్తిళ్ళ, ఎవరు ఏ వ్యవస్థ మీదైనా, ఈ వ్యవస్థ అని కాదు, పైనుంచి జ్యుడిషియల్గా అనేకం చూస్తున్నాం. వ్యవస్థలు అటువంటి స్వతంత్రంగా పనిచేసి చేయాలని, ప్రభుత్వానికి కూడా మీరు అటువంటి ఆదేశాలు ఇవ్వాలని మీ ద్వారా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సిపిఎం పార్టీ తరఫున వీటిని మీరు పరిశీలించాలని చెప్పి, అలాగే ఇంకా టైం లేదు కాబట్టి 5 సంవత్సరాల MYT 5th కంట్రోల్ పీరియడ్కి సంబంధించినంత వరకు అవసరమైతే చివరిలో మాకు అనుమతి ఇస్తే దాని మీద, ఎందుకంటే మీరు అన్ని కలిపి ఒకేసారి పెట్టేశారు, స్టడీ చేసాం కానీ మాట్లాడటానికి సమయం తక్కువ ఉంది కాబట్టి వాటిని కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా కోరుతూ ధన్యవాదాలు. ఇప్పుడు బి తులసీదాస్ గారు విజయవాడ నుంచి మాట్లాడతారు. తులసీదాస్ గారు మాట్లాడతారు. గౌరవనీయులైనటువంటి చైర్మన్ గారికి, అలాగే మిగతా సభ్యులకి, విద్యుత్ శాఖల లేదా సంస్థల ఉన్నతాధికారులు, ఉద్యోగులు, అలాగే నాతోటి అభ్యంతరదారులు అందరికీ నమస్కారం. నాకు పబ్లిక్ హీరింగ్లో పాల్గొనే అభిప్రాయాలు చెప్పడానికి అవకాశం కల్పించినందుకు మొదట గౌరవ రెగ్యులేటరీ కమిషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను వీలున్నంత వరకు టైంని ఆ లిమిట్ లోపలే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే నేను లేవనెత్తిన అంశాలకి 3 డిస్కామ్లు ఇచ్చినటువంటి సమాధానాలు కొన్ని విషయాలు సరిగా ఉన్నప్పటికీ కొన్ని అంశాలు నాకు సంతృప్తి కలిగించలేదు. అలాగే కొంత ఎనామలీస్ కూడా ఉన్నాయని అభిప్రాయపడుతున్నాను. అందుకని ముందు వాటిని తమ దృష్టికి తీసుకొస్తాను సార్. నాకు 3 డిస్కాముల వాళ్ళు సమాధానాలు పంపించారు. ఇందులో కొన్ని సమాధానాలు 3 ఐడెంటికల్గా ఉన్నాయి.
ఇంకొన్ని సమాధానాలు నా ప్రశ్న అయితే ఐడెంటికల్, అందరికీ ఒకటే. తమ ద్వారా 3 డిస్కాములకి ఒకటే పంపించాను. ప్రశ్న ఐడెంటికల్, కానీ సమాధానాలు వారిగా ఉన్నాయి. కానీ 3 డిస్కాములకును నడుపుతున్నది రాష్ట్ర ప్రభుత్వమే. అధికారులు కూడా దానికి లోబడే అన్నీ చేస్తుంటారు. కానీ సమాధానాలు ఎందుకో కొద్దిగా తేడాగా ఉన్నాయి. మొదటి దానికి సంబంధించి నేను ఇప్పటికీ తమ దృష్టికి తీసుకొస్తున్నాను. తర్వాత వచ్చేటటువంటి రెగ్యులేటరీ కమిషన్ అయినా కూడా ఈ రెండింటిని, ఎంవైటీని ఏఆర్ఆర్ని ఒకేసారి క్లబ్ చేయడం కాకుండా ఎంవైటీని ముందు చేసి ఉన్నట్లయితే కొంత ఎక్కువ అవకాశం వచ్చి ఉండను. చాలా అబండెంట్ మెటీరియల్ని ఇచ్చేసి దీని అంతటిని ఒకేసారి ఒక 10-12 వాల్యూమ్స్ చొప్పున ఇచ్చి వీటన్నిటి మీద ఒకేసారి పబ్లిక్ హియరింగ్ టేకప్ చేయడం ఒకటి. రెండోది, ఎంవైటీ ముందు తేలిపోతే దాని తర్వాత ఏఆర్ఆర్ కి ఇంకొంత మోర్ క్లారిటీ ఉండే అవకాశం ఉంటుంది అన్నటువంటిది మా అభిప్రాయం. కానీ డిస్కామ్లోళ్ళు మా మీద చాలా కనికరం చూపించినట్టున్నారు. 2 సార్లు మీరు ఎందుకండి తిరగడం, ఒకేసారి తిరగడం కోసం ఇది ఏర్పాటు చేశామని చెప్పి డిస్కామ్కి సమాధానం 3 ఐడెంటికల్గానే సమాధానం చెప్పారు సార్. అది నేనైతే సంతృప్తి చెందడం లేదు. తమ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రోజు దాన్ని మార్చగలిగిన స్థితి కూడా కాదు. కానీ భవిష్యత్తులోనైనా ఇటువంటిది ఏమైనా వచ్చినప్పుడు భవిష్యత్ రెగ్యులేటరీ కమిషన్స్ అయినా ఆ రకంగా చెయ్యాలి అన్నటువంటిది తమకు విజ్ఞప్తి చేస్తున్నాను. రెండో అంశం, ఈ అంచనాలు, కొనుగోళ్లు, వాటికి సంబంధించింది 2-3వ అంశంగా నేను ప్రస్తావించానండి. ఈ అంచనాలు, కొనుగోళ్లు, వీటికి సంబంధించిన వాటిలో నిన్న మాట్లాడినటువంటి వేణుగోపాలరావు గారు కొన్ని వివరాలు చెప్పారు. ఆయన గడిచిన 5 సంవత్సరాల్లో డిస్కాములు ఏ రకంగా విద్యుత్ ఉత్పత్తి అంచనాని, వినియోగ అంచనాని వేశాయి, వాటి మీద ఎంతో కసరత్తు చేసి రెగ్యులేటరీ కమిషన్ అనుమతించిన విద్యుత్ కంటే కూడా మామూలుగా కొనుగోలు మన జెన్కో నుంచి లేదా ఫర్మ్ పీపీఎస్ ఉన్నటువంటి వాటి నుంచి కొనుగోలు చేసిన దాంట్లో పెద్ద తేడాలు ఆరోపణలు లేకపోయినా షార్ట్ టర్మ్ పర్చేజెస్లో 4 5 6 కొనుగోలు చేసినటువంటి సందర్భాన్ని చాలా సోదాహరణంగా నిన్న వేణుగోపాలరావు గారు వివరించారు. నేను వాటి జోలికి మళ్ళీ వెళ్ళను. ఇప్పుడు నాకంటే ముందు మాట్లాడిన బాబురావు గారు కూడా అదే చెప్పారు. కేవలం గత సంవత్సరం తీసుకున్న తమరు అనుమతించింది 1700 అయితే వాళ్ళు కొన్నది 6000. ఈ సంవత్సరం 400 అని రాశారు. నేను అనుకోవడం 4000కి తక్కువ కొనరు. అందులోనూ ఈ సంవత్సరం ఎన్నికల సంవత్సరం, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా నిరంతరాయంగా కరెంట్ సప్లై చేసింది ఈ డిస్కాము, ఈ ప్రభుత్వం అని చెప్పించుకోవడానికి ప్రైవేట్ మార్కెట్లో 14 రూపాయలకైనా కొనుగోలు చేయడానికి వీళ్ళు రెడీగా ఉంటారు. అల్టిమేట్గా కొత్త సంవత్సరాల్లో జనం మాడు పగిలిపోయేటటువంటి పద్ధతుల్లో వేస్తారు. ఇది మనకి ఇప్పుడు గడిచిన 5 సంవత్సరాల్లో అర్థమవుతుంది. తమరు చాలా ఎక్సర్సైజ్ చేసి షార్ట్ టర్మ్ పర్చేజెస్ సంబంధించినటువంటి కొనుగోలు విధానం ఎలాగ ఉండాలి ఏమిటన్నటువంటిది ఒక 1/2022 పేరుతోని రెగ్యులేషన్ని ఇచ్చారు. కానీ మా సందేహం, కరెక్ట్గా ఈ 1/22 అయినా అమలు జరుగుతుందా అన్నటువంటిది నాకైతే సందేహం ఉంది. నేనేమి వెరిఫై చేసి గట్రా ఈ అభిప్రాయానికి రావడం లేదు. ఎందుకంటే మీరు చాలా గడువులు కూడా స్టిపులేట్ చేసి ఉన్నారు. డే హెడ్ దానికి ఎప్పుడు ప్రపోజల్స్ పెట్టాలి, ఎప్పుడు పెర్మిషన్లు తీసుకోవాలి, వారాలకు ఏం చేయాలి, నెలవారీ కొనుగోలు చేసేదానికి ఎలా చేయాలి, అలాగే అంచనాకు సంబంధించింది చాలా ముందు చూపుతోనే మీరు ఈ నిబంధనలు కూడా రూపొందించారనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఇప్పటికే రూపొందించిన అల్గారిథమ్స్ కానీ ఇంకా సరిపోవు అనుకుంటే వాటిని కూడా అమెండ్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇంకా ఎఫెక్టివ్గా ఉపయోగించుకొని ఎస్ఎల్డిసి అటువంటి లోడ్ని అంచనా వేయాలి అన్నటువంటిది మీరు నిబంధనల్లో రూపొందించారు. మన ఎస్ఎల్డిసికి గొప్ప సమర్థత ఉంది. భారతదేశంలోనే ఉన్నటువంటి ఎస్ఎల్డిసిలో మంచి ఎస్ఎల్డిసిలు ఇవి. గౌరవనీయులైనటువంటి రేషల్ చటర్జీ గారి టైంలోనే మన ఎస్ఎల్డిసిని చాలా సమర్థవంతంగా రూపొందించారు ఉమ్మడి రాష్ట్రంలోనే. అప్పటి నుంచి మన 2 రాష్ట్రాలు ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నాయి. మన ఇంజనీర్లకి అంత ఎక్స్పర్టైజ్ కూడా ఉంది. ఎలక్ట్రానిక్గా కానీ కంప్యూటరైజ్గా కానీ ఉపయోగించుకునేటటువంటి సామర్థ్యం. నాకు అందుకనే సందేహం ఏమిటంటే
మన ఎస్ఎల్డిసి అంచనాలకు సంబంధించిన దానికంటే కూడా ఈ కమ్యూనికేట్ చేసే దాంట్లోనూ ఎవరికైనా ప్రైవేట్ మార్కెట్ని ప్రయోజనం కలిగించేటటువంటి పద్ధతుల్లో ఏమైనా జరుగుతుందా? ఇంత సమర్థవంతమైనటువంటి ఎస్ఎల్డిసి నుంచి ఎందుకని సరైనటువంటి అంచనాలు రావడం లేదా, లేదా వచ్చిన వాటిని ఇక్కడ ఉన్నటువంటి 3 డిస్కాముల్లో ఉన్నటువంటి ఈ పర్చేజింగ్ కోసం ఏర్పాటు చేసిన సెల్స్లో ఏమైనా జరుగుతుందా? వీళ్ళు ఎవరికైనా అటువంటి మౌఖిక ఆదేశాలు గట్రా ఏమైనా వస్తున్నాయా? వాటి ఆధారంగా ఇవి జరుగుతున్నాయా? ఎందుకంటే అంచనా వేసిన దానికి లైట్ మార్జిన్ 100% కంటే మించిన అంచనా ఎలాగండి, ఎలాగ పర్చేజ్ చేస్తారు? 400%, 500% పర్చేజ్ జరుగుతుంది అని అంటే అంచనాల్లో కానీ అంచనా వేయించిన వాళ్ళలో కానీ ఎక్కడో తేడా ఏదైనా ఉండాలి అన్నటువంటిది అనిపిస్తుంది. ఒకవేళ 1 సంవత్సరం జరుగుతుంది ఏంటి, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 5వ సంవత్సరం, 6వ సంవత్సరం ఎలా జరుగుతుంది? మీరు స్పష్టంగా చెప్పారు 1/2022లో హిస్టారిక్ డేటా ఆధారంగా ఎస్ఎల్డిసి అంచనా వేయాలి అని. మరి ఆ రకమైనటువంటి అంచనాలకే మనం వస్తున్నట్టయితే, నిజంగానే సైంటిఫిక్గా వచ్చున్నట్టయితే ఇటువంటి పరిస్థితి ఎందుకు తలెత్తుంది? అల్టిమేట్గా వినియోగదారుడు మాడు ఎందుకు పగులుతుంది? ప్రైవేట్ మార్కెట్ ఎందుకు అలా ఫ్లరిష్ అవుతుంది? ఇయర్ టు ఇయర్ 8% నుంచి ఈరోజు 25% పెరిగింది మన మార్కెట్, ఎలక్ట్రిసిటీ మార్కెట్ ఎక్స్చేంజ్. 16 లక్షల మిలియన్ యూనిట్లు ఉత్పత్తి అవుతుంటే 1,20,000 మిలియన్ యూనిట్లు ఇవాళ ఎక్స్చేంజ్ ద్వారా వ్యాపారం జరిగించేటటువంటి పరిస్థితి. ఈ మార్కెట్ని ఎలా విస్తరింపజేయాలన్నటువంటి దానికోసం ప్రత్యేకమైనటువంటి కమిటీని నియమించి మరి కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ మార్కెట్ని ప్రోత్సహిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఎటు మార్కెట్ శక్తులే అన్ని నిర్ణయిస్తాయని చెప్తుంది, కానీ మీరు ప్రజల సెంటర్డ్గా ఉన్నామని చెప్తుంది కదా ఇక్కడ ఉన్న ప్రభుత్వం. మరి ప్రజల సెంటర్డ్గా ఉన్నప్పుడు ఆ మార్కెట్ని శక్తులకి ఈ ప్రజలను నైవేద్యం ఎందుకు చేస్తారు అన్నటువంటిది మా ప్రశ్న. కేంద్ర ప్రభుత్వం ఎటు ఆ దారిలోనే ఉంది, ఇంకా వేగంగా కూడా చేస్తుంది. అటువంటి వాటిని నిలవరించడం కోసం మీరు ఇక్కడున్న ఎస్ఎల్డిసిని కనీసం ఈ డిస్కామ్స్లో ఉన్నటువంటి ఈ పర్చేజింగ్ సెల్స్ని ఎందుకని ప్రాపర్గా కంట్రోల్ చేయడం లేదు? వాళ్ళు ఈ 1/2022ని సక్రమంగా అమలు చేస్తున్నారా లేదా అన్నటువంటిది గౌరవ కమిషన్ కూడా మరికొద్దిగా నిఘా పెంచాలి అన్నటువంటిది నా విజ్ఞప్తి. దాన్ని చేయాలన్నటువంటిది నా కోరిక సార్. రెండవది ఎఫ్పిపిసిఏ. ఇది చాలా ఘోరమైనటువంటిది. ఇప్పుడు ఇచ్చిన దాంట్లో కూడా ఎఫ్పిపిసిఏ 40 పైసలు వేసుకోవచ్చు అని చెప్పి మాకు కమిషన్ ఆమోదం తెలియజేసింది అని చెప్తారు. గత సంవత్సరానికి ఇచ్చింది కమిషను, ఈ సంవత్సరం చేస్తారా చెయ్యరా చెప్పలేదు అని చెప్పి నేను ప్రశ్న వేశాను. ప్రశ్న వేస్తే చేస్తామనో చెయ్యమనో చెప్పాలి. ఇద్దరేమో గౌరవ కమిషన్ వారి సూచన ప్రకారం చేస్తున్నారు, మూడో వాళ్ళేమో మాకు అనుమతి ఇచ్చింది మేము పెంచుకోవచ్చు అని చెప్పారు. సార్ ఈ ఎఫ్పిపిసిఏ అన్నటువంటిది ఇంతకుముందు బాబురావు గారు చెప్పారు కాబట్టి అటు అన్నింటిలోకి నేను వెళ్ళడం లేదు, కానీ ఇంకొక అన్యాయం పేదోడికి జరుగుతున్నటువంటిది ఏంటంటే ఈ ఎఫ్పిపిసిఏ అందరికీ 40 పైసలు చొప్పున వేస్తున్నారు. మీరు లోయెస్ట్ స్లాబ్లో మీరు ఫిక్స్ చేసింది ₹90 30 యూనిట్ల లోపల వాడినోడికి. ఆ లోయెస్ట్ యూనిట్ వాడినోడికి ₹90 టారిఫ్ వాడికి 40 పైసలు పడితే వాళ్ళకి పడే భారం 21% సార్ ఎఫ్పిపిసిఏ. మన టారిఫ్ ఆర్డర్తో సంబంధం లేకుండా ఎనర్జీ ఛార్జెస్లో నిరుపేద వారు 20% అదనంగా చెల్లిస్తున్నారు సార్ ఎఫ్పిపిసిఏ ద్వారా. అదే సంపన్నులుగా చెప్పబడేటటువంటి 400 యూనిట్లు దాటినోడు కేవలం 4% కడుతున్నారు సార్. అంటే పేదవాడికి 5 రెట్లు అదనపు భారం పడిపోతుంది సార్ ఈ ఎఫ్పిపిసిఏ ద్వారా. ఇలాగా నిరుపేదల్ని కొట్టి ఆ సంపన్నులకి రాయితీలు ఇచ్చేటటువంటి విధానం ఇది ఎక్కడ విధానం? తమ టారిఫ్ ఆర్డర్లోనేమో ఈ గ్రేడెడ్ సిస్టమ్ ఉంది. ఆ గ్రేడెడ్ సిస్టమ్ ద్వారా పేదవాడికి కొంత రిలీఫ్ వస్తుంది. 4.37 పైసలకి బదులు ₹90 వసూలు చేయమని తమ ఆర్డర్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఎంత వసూలు చేస్తున్నారు? 2.30 ప్లస్ ట్రూ అప్ ఛార్జెస్ పేరుతోన ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా మొత్తం ఇంకొక 60 పైసలు అంతా వసూలు చేస్తున్నారు. ఆ విధంగా నిరుపేదల మీద భారీ భారాలు వేసేటటువంటి ట్రూ అప్ ఎఫ్పిపిసిఏ ఉంది. అందుకని విధానపరంగా అది తప్పు. అయితే చట్టం ఉంది, మేమేం చేస్తామని గౌరవ కమిషన్ వారు అంటారు. కమిషన్ వారు కనీసం రికమెండ్ చేయడానికి తమకి మా ఘోషని తమను రికమెండ్ చేయాలన్నటువంటిది మా విజ్ఞప్తి సార్. ఇందులో నా పాయింట్ పర్టికులర్గా ఏమిటంటే నిరుపేదలకి ఎక్కువ భారం పడుతుంది. ఈ నిరుపేదలకు భారం పడేటటువంటి దాన్ని నివారించాలి.
రూపాయి 97కి 40 పైసలు వేసేసి 9.75కి 40 పైసలు వేసేటటువంటి పద్ధతి మార్చాలి. అసలు ఎఫ్పిపిసిఏ ట్రూ అప్పే వద్దు. అది రద్దు చేయలేము అని అంటే కనీసం ఈ పేదోడిని మినహాయించండి, లేదా తక్కువ భారం పడేటట్టు చేయండి అన్నటువంటిది నా విజ్ఞప్తి సార్. అందుకనే ఈ 40 పైసలు అలాగే అంచనాకు సంబంధించింది ఎఫ్పిపిసిఏకి సంబంధించినటువంటి విషయాల మీద తమరు ఒకసారి పరిశీలన చేయాలని, డిస్కామ్లు ఇచ్చినటువంటి దాని మీద నాకు సంతృప్తి కలగలేదని తమ దృష్టికి తీసుకొస్తున్నాను సార్. ఇక తర్వాతి అంశం స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్స్కి సంబంధించింది. ఇంతకుముందు కొంతమంది పెద్దలు కూడా అభ్యంతరదారులు చెప్పారు ఈ స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్స్ మీద. కానీ నేను మరొక అంశాన్ని చెప్పదలుచుకున్నాను. మొదటిది, స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్స్ అవసరం లేదు అన్నది నా నిశ్చితాభిప్రాయం. స్మార్ట్ మీటరు మీరు కావాలంటే టైమ్ ఆఫ్ ద డే నిర్ణయించడానికి, లేదా 15 minutes బ్లాక్ వారీగా డిమాండ్ని అర్థం చేసుకోవడానికి స్మార్ట్ మీటర్లు ఉండాలి అన్నటువంటిది ఒకవేళ అనుకున్నట్టయితే మీరు ఎట్ ది బెస్ట్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ లెవెల్ వరకు పెట్టుకుంటే ఖచ్చితంగా అంచనా వేయొచ్చు. ఇది సాంకేతికంగా రుజువైనటువంటి విషయం. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ వరకు డిస్కామ్లు లేదా ట్రాన్స్కో పరిధిలో ఉండేటటువంటివి, వాటి పెట్టుబడి కానీ వాటి మంచి చెడలు కానీ అల్టిమేట్గా వినియోగదారుల మీద పడినా ప్రత్యక్షంగా వినియోగదారుడి జేబుకి ఏమీ చిల్లు పడదు. అటువంటివి ఏవైనా మీరు ఏర్పాటు చేసుకోండి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో చేశారు. ఈవెన్ మన రాష్ట్రంలో కూడా ఉంది. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం ఈ రాష్ట్రంలో 2000 స్మార్ట్ మీటర్లని కొన్ని గ్రిడ్కి, కొన్ని ట్రాన్స్ఫార్మర్లకి, కొన్నిటికి పెద్ద వినియోగదారులకి ఆల్రెడీ అమర్చారు. సాధారణ గృహ వినియోగదారుల్ని, సాధారణమైనటువంటి చిన్న బడ్డీ కొట్టోడిని, ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఎందుకు వేధిస్తారు ఈ స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లు పెట్టి? రెండవ అంశం, ఈ ప్రీపెయిడ్ మీటర్లు నేను పెట్టాలా అక్కర్లేదా? నా ఐఆర్డిఏ మీటర్ శుభ్రంగా పనిచేస్తుంటే నేను ప్రీపెయిడ్ మీటర్ ఎందుకు పెట్టుకోవాలి? నా మీద ఏమిటి పెత్తనం అన్నటువంటిది ఇవాళ వినియోగదారుల తలక ప్రశ్న. గౌరవ కమిషన్ వారు, మేము గత సంవత్సరం ఈ పాయింట్ రైజ్ చేసాం. మధ్యలో 3 డిస్కాముల తరపున వకాల్తా తీసుకొని ఈపీడీసీఎల్ వాళ్ళు కేసు వేస్తే తమరు దాన్ని తిరస్కరించి ఈ డిస్కాములు కావాలంటే రొటీన్ ప్రాసెస్లో, రెగ్యులేటరీ ప్రాసెస్ ద్వారా రావచ్చు అని చెప్పి తమరు ఆర్డర్ వేశారు స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్ల మీద. దీనికి ఈపీడీసీఎల్, సిపిడిసిఎల్ వాళ్ళు అదే విషయాన్ని సూటిగా చెప్పారు. కానీ ఎస్పీడీసీఎల్ మరి ఆ అధికారులు ఎవరో ట్రాన్స్లేషన్లో చేసిన తప్ప, లేకపోతే కావాలనే తప్పుదారి పట్టించడానికి సమాధానం ఇచ్చారో తెలియడం లేదు సార్. మరి తమరు తెలుగువారే కాబట్టి మా అదృష్టం కొద్దీ ఖచ్చితంగా ఈ లోపాన్ని గమనించి వాళ్ళకి అవసరమైనటువంటి సూచనలా లేకపోతే చేవాట్లా ఏమిటన్నటువంటిది మీరే చేయొచ్చు. తమరు ఇచ్చిన ఆర్డర్లో ద లైసెన్సీ ఈజ్ ఎంటైటిల్డ్ టు అని స్పష్టంగా చెప్పారు. లైసెన్సీకి ఆ అవకాశం ఉంది, వచ్చి రెగ్యులేటరీ ప్రాసెస్లో రావచ్చు అని తమరిస్తే, ఈ డిస్కామ్ సదరన్ డిస్కామ్ వాళ్ళు ఇస్తారు బిల్లింగ్ డిస్కషన్ తదితర విధానాల గురించి అన్ని డిస్కాముల తరపున ఏపీ ఈడీసీఎల్ దాఖలు చేసిన పిటిషన్ను చట్టంలోని సెక్షన్ 86(1)(f)లోని కమిషన్ యొక్క వివాద పరిష్కార పరిధి కాకుండా కమిషన్ యొక్క నియంత్రణ పరిధిలో ఆమోదన కోరుటకు అర్హమైనదిగా తెలియజేస్తూ తిరస్కరించడమైంది. తమరేమో లైసెన్సీకి ఆ అవకాశం ఉంది అని చెప్తే, ఈ డిస్కామ్ వాళ్ళు ఈ పిటిషన్కే అర్హత ఉంది అని చెప్పి తప్పుడు ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు సార్. ఇది ఎక్కడికి తప్పుడు ఇంటర్ప్రిటేషన్? ఈ రకమైనటువంటి ఇంటర్ప్రిటేషన్ చేసి మాలాంటి అంతో ఇంతో తెలిసిన వాళ్ళు, కొద్దిగా మామూలు సాధారణ జనం కంటే కొన్ని విషయాల్ని పరిశీలన చేసిన పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళకే ఇటువంటి సమాధానాలు ఇస్తే మామూలు జనాన్ని అసలు ఎవరైనా లెక్క చేస్తారండి వీళ్ళు? మీరిచ్చిన ఆర్డర్ని మీ ద్వారా వెళ్ళినటువంటి ప్రశ్నకే ఇలాంటి సమాధానం ఇచ్చినటువంటి వాళ్ళు అసలు ఎవరిని లెక్క చేస్తారు? కోర్టు తీర్పుని, తమది క్వాజీ జ్యుడిషియల్ కోర్టు తీర్పుని వీళ్ళు తప్పుడు ఇంటర్ప్రిటేషన్ చేశారు. మిగతా 2 డిస్కాములు కరెక్ట్గానే చెప్పారు. లైసెన్సీకి అది ఉంది, తిరస్కరించింది గౌరవ కమిషన్ అని చెప్పి. ఈ సదరన్ డిస్కామ్ వాళ్ళు ఈ పిటిషన్కి అర్హత ఉంది అని చెప్పి రాస్తారు. పిటిషన్కి అర్హత ఉంటే మీరు అప్పుడే ఇచ్చేస్తారు కదా.
పిటిషన్కి అర్హత లేదు. మీరు కావాలంటే ఆ ప్రాసెస్లో రండి, నేను పబ్లిక్ హియరింగ్ అవి జరిపిన తర్వాత చూస్తాము అని చెప్పి తమరు స్పష్టంగా చెప్పారు. నేను ఇదే విషయాన్ని గత పబ్లిక్ హియరింగ్లో కూడా ప్రస్తావించాను. మీ తీర్పు విషయాన్ని కూడా నేను రాసిన సబ్మిషన్లో కూడా నేను దాన్ని మెన్షన్ చేశాను. తమకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను. తర్వాత మరొక అంశం స్మార్ట్ మీటర్లకు సంబంధించింది. మన దక్షిణ భారతదేశంలోనే మనతో సమానమైనటువంటిది అంటే 37 లక్షల మీటర్లు అక్కడ ఉన్నాయి. కేరళ ప్రభుత్వం ఈ స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లను తిరస్కరించింది. వాళ్ళు ఆర్డిఎస్ఎస్ పరిధిలోనే ఉన్నారు. కానీ ఆర్డిఎస్ఎస్ పరిధిలో వచ్చినటువంటి స్మార్ట్ మీటర్లకి మీరు ఇచ్చేటటువంటి 15% సబ్సిడీ మాకేమీ ఇవ్వక్కర్లేదు. మీరు ఆర్డిఎస్ఎస్లో మిగతా స్కీమ్స్కి ఇచ్చేటటువంటి సబ్సిడీ ఇవ్వండి. ఈ స్మార్ట్ మీటర్లు మేము అమలు చేసేది లేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చాలా విస్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి రాసింది, తిరస్కరించింది. తన ఇంజనీర్ల మీద, తన ప్రభుత్వ రంగ సంస్థ మీద గట్టి నమ్మకం కలిగినటువంటి అక్కడ ఉన్న కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోని స్మార్ట్ మీటర్లని ఆరోపణలు అనుమతించం, మా ఇన్ హౌస్ ద్వారానే మేము చేసుకుంటామని చెప్పింది. ఈరోజు మన రాష్ట్రం లాంటి అనేక రాష్ట్రాల్లో మీటర్ రీడర్లు లేకపోతే ఈ ప్రాసెసింగ్ అంతా ప్రైవేట్ చేస్తున్న ఈరోజు కేరళలో ఎవ్రీథింగ్ ఇన్ హౌస్ చేసుకుంటుంది సార్. ఎందుకని? మన దగ్గర ఏమైనా అంత సామర్థ్యం లేనివాళ్ళ మన ఇంజనీర్లు? అంత సామర్థ్యం లేనిదా మన వ్యవస్థ? కాదు కదా. భారతదేశంలోనే ఉన్నటువంటి వాటిలో అత్యుత్తమమైనటువంటి పంపిణీ వ్యవస్థ, ట్రాన్స్మిషన్ వ్యవస్థ మన దగ్గర ఉన్నాయి. మన ఇంజనీర్లకి, మన ఉద్యోగులకి అంత కమిట్మెంట్ ఉంది. ప్రాణాలకు తెగించి వీళ్ళు పనిచేస్తున్నారు. మేధస్సులో కూడా చాలా అద్భుతమైనటువంటి మేధస్సుని సృష్టించగలిగినటువంటి సమర్థవంతులైనటువంటి అధికారులు మన దగ్గర ఉన్నారు. ఇంతమందిని మనం ఏమో వదిలేసి ప్రైవేట్ వాడికి ఎందుకు ఇచ్చుకోవాలండి? ఎందుకు ఆ ప్రైవేట్ వాడికి 3,000 రూపాయలకి వచ్చే స్మార్ట్ మీటరు, దానికి కనెక్టెడ్గా ఉండేటటువంటి సాఫ్ట్వేర్ని మన ఇంజనీర్లే, మన డెస్కామ్లే చేస్తే తేలిగ్గా అయిపోయేదానికి ఇవాళ 13,000, 15,000 ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? ఈ భారాన్నంతా ప్రజల మీద ఎందుకు వేయాలి? లేదా ఎక్స్‌చక్కర్ మీద అయినా ఎందుకు వేసుకోవాలి? ఎక్స్‌చక్కర్ మీద వేసినా అది ఇంటర్న్ ప్రజల మీదకే వస్తుంది కదా. ముగించండి సార్, అయిపోయింది సార్. ఈ పాయింట్ అయిపోతుంది సార్. ఈ స్మార్ట్ మీటర్లని కేరళ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికైనా విడనాడాలి. మన ఒకవేళ ఆ టైం బ్లాక్ 15 మినిట్స్ బ్లాక్ది మాకు తెలుసుకోవడం అవసరం అన్నదే అనుకుంటే సమర్థత రీత్యా మనకు ఆ శక్తి ఉంది. మన డెస్కామ్లకి, మన ఇంజనీర్లకి, మన ఉద్యోగులకి, మన అధికారులకి అన్నటువంటిది నాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంది. వరదలు, తుఫాన్లు వచ్చిన సందర్భంలో దేశంలో ఏ రాష్ట్రం కంటే కూడా ఎఫెక్టివ్గా మనం రెస్టరేషన్స్ చేయగలిగాం. అందుకని ఇప్పటికైనా మనం మన స్వావలంబన, మన సొంత కాళ్ళ మీద నిలబడేటటువంటి వ్యవస్థని అభివృద్ధి చేయాలన్నటువంటిది నా విజ్ఞప్తి సార్. స్మార్ట్ మీటర్లకు సంబంధించి తిరస్కరించాలి. కేరళ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుంటే ప్రజలకి, ఖజానాకి చాలా ప్రయోజనం కలుగుతుంది అనుకుంటున్నాను. ఇక చివరి అంశం సార్, తమరు ఎంవైటీ మీద కూడా కలిపి పెట్టారు. ఎంవైటీ మీద నేను కొంత అధ్యయనంగా చేయగలిగాను, సంపూర్ణంగా చేయలేకపోయినాను. అందుకని మీరు కొంత ఎలాగో ఒక 4 రోజులు 20 రోజులు టైం ఉంటుంది కాబట్టి ఒక వారం 10 రోజుల్లోనే రిటర్న్ సబ్మిషన్స్ని తమకి పంపించడానికి అనుమతించాలని కోరుతున్నాను సార్ ఎంవైటీ మీద. అదేవిధంగా నేను తమకి గతంలో కూడా విజ్ఞప్తి చేశాను, ఇప్పటికీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, ఈ మీటర్లకు సంబంధించి వ్యవసాయానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతోనే ప్రయాస్ వాళ్ళతో చేయించారు. ఆ ప్రయాస్ వాళ్ళు చేసినటువంటి నివేదికని పూర్తి స్థాయిలో బహిరంగపరచాలి అన్నటువంటిది తమ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. కనీసం మాకైనా ఒక కాపీని పంపించేటటువంటి ఏర్పాటు చేయాలని చెప్పి తమరు ఆ ఇంధన శాఖ వారికి తెలియజేయాలని, దాని అధ్యయనం వాళ్ళు సైంటిఫిక్ స్టడీ చేశారు కాబట్టి దాని ఆధారంగా ప్రజల ముందుకు వెళ్ళడానికి, ప్రజల్ని చైతన్యపరచడానికి కూడా ఉపయోగపడుతున్నటువంటి విశ్వాసంతో నాకు అవకాశం ఇచ్చినందుకు, ఈ సమయాన్ని ఇచ్చినందుకు తమకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎలక్ట్రిసిటీ సంస్థ ఉద్యోగులు, అధికారులు, ఇంజనీర్లు అందరికీ అభినందనలు తెలియజేస్తూ సెలవు సార్. ఇప్పుడు ఏపీ ఫెర్రోలాయిస్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ తరపున శ్రీ శర్మ గారు విజయనగరం నుంచి మాట్లాడుతున్నారు.
respected chairman sir of APRC, honorable members. We thank you very much, sir, for giving us this opportunity to present our views before you. Please try to be brief. Yes, sir. Yes, sir. Yes. Thank you very much. And sir, ferroalloys, we have represented even earlier also. It is basically a power intensive and power price sensitive industry. And this has been this has been accepted by the central and the state governments. And this what this industry produces, the basic raw material to the steel industry. And this steel is the requirement for the entire development of the infrastructure of the country. This has also been confirmed by the National Steel Policy, and the National Steel Policy very clearly says we need to encourage the power intensive ferroalloy industries, so that the industry's capacity should be such that it should meet the entire requirement of the steel sector in the India. At the same time, the Planning Commission also said that for this sector, sustenance of the sector, what is most important is the power at an affordable cost should be made available to this. Sir, historically, if we look at in Southern Peninsula, only the Andhra Pradesh is the only state where ferroalloys are situated. In addition to this Andhra Pradesh, there are 3 other states which are encouraging the ferroalloy sector. That is Chhattisgarh, West Bengal DVC, and Orissa. Even these 3 other states also, where the power tariff is much lower when compared to Andhra Pradesh, sir. Now, this sector is identified by the state government also very well. Just for 1 minute I take, sir, 90 to 91, till 90, Andhra Pradesh used to be a single pot tariff state, but later the demand charges were introduced at 55 rupees per kVA. When these demand charges were introduced, that 55 rupees itself has become a burden to the industry, and industry has gone to the central government, and central government has given NTPC power to this industry, which continued right from 91 to 99. For your information, sir, in 99, the power tariff of NTPC was around 176.95 paisa against the tariff of the Andhra Pradesh State Electricity Board was around 2 rupee 12 paisa. At that time, when the wheeling charges were increased from 15% to 28.4%, the industry has no option than to close down. Then the Honorable APRC and the government, they have come to the rescue of this industry and evolved a separate category for this industry under ferroalloys category. But for reasons best known, this industry again has been renamed as an energy intensive category, and other industries also have been included in this. Sir, last year we have made a very good representation to you, sir, saying that whatever discoms are proposing, that introduction of that MD charges, introduction of TOD, introduction of other charges also, we are very grateful to the commission that you have not considered deemed energy charges as well as the TOD charges, but to our bad luck, the demand charges have been considered by the Honorable Commission. Now, this consideration of the demand charges has put this industry into a very, very difficult situation, sir. Now, these other 3 states where the ferroalloys industries are there the power tariff is varying something between 5 rupees to 5 rupees 50 paisa maximum, whereas for us it is much more. This industry, if you look at what we have submitted, sir, the AP EPDCL, if you look at, is 43.87% is the load factor for the HT category general industry, whereas the ferroalloy industry is 87.23%. And also AP SPDCL, it is 43.97% is the load factor for the general category industry, and 69.3% is the load factor for the power intensive industry. The CPDCL is 33.18% and 49.47% respectively. Sir, on an average, if you see all the 3 discoms, 41.51% is the load factor of the general category industry, whereas for the power intensive industry, it is 84.48%. Even if we go by that way, the demand charges of 475, what was introduced by the Honorable APRC on par with HT category industry, we feel is to be revised down, and it cannot be on the load factor basis. If you consider, it cannot be more than 40% of 475.
Even at 475 itself, the last year commission said very clearly they are going to collect something between 250 to 300 crores as the MD charges. And this 250 to 300 crores in the total budget of the discoms is negligible. So our request to you, sir, is not to levy these demand charges on this industry and withdraw these demand charges. For your kind information, you must be fully aware by this time. That is, even we approached the Andhra Pradesh government, and 90% of the demand charges have been reduced by the honorable AP government. The second point, what we would like to put upon before you, sir, is if my contracted MD is 10 MVA, 80% of the demand charges, that is 8 MVA, is the billing demand. Whereas the minimum energy charges which are billed are on the contracted demand. We request the Honorable APRC that it should be on the billing demand only, that is 80% of whatever it is. But sir, this situation arises as and when this industry is running 24/365. There is no point, and we can meet all the requirements of and all the guidelines. Whereas if the industry is closed for whatever may be the reason, maybe the bad market or other reasons, we will not be in a position to meet this demand. So our request is, please consider it on the billing demand. Then the certainty of the tariff. Sir, this is what is very, very essential for our industry, sir. This industry exports more than 70 to 80% of the product is being exported. All our contracts are pre-booked contracts, and whatever is the charges which are levied on this industry, those charges after the financial year is closed, we will not be in a position to pass on this to anybody. So our request here is a certain certainty of the tariff is required. No doubt, we have gone through the tariff schedules of other states also. There is no such mechanism available as on date. But our sincere request to the Honorable APRC is, please evolve a policy where whenever, okay, to provide 24/365 power to all consumers, discoms are procuring power, and that differential cost, whatever is there, is being passed on to us. Agreed. But whereas the industry does not have any capacity to take this extra load, because we produce, we export, realize the export bills, thereupon the chapter is closed. We will not be in a position to go to any of our customers asking them, this is the FPPCA charge levied, this is the true-up charges levied. We will not be in a position to do that. So our sincere request is, please provide a certain tariff and some mechanism where if the discoms have to procure power at a higher price, let there be some information to the consumers so that we will not utilize that higher cost of power, so that we know this is the cost of power at which we are procuring, and this is the cost at which we can produce, this is the cost at which this is my sale price, and this industry can live or not. Without this, what is happening, sir? We are not in a position whether to run the industry or to close the industry, because in our cost of production, 40 to 70% of the cost of production is only power. This we have already submitted to your good self earlier also. Now, as far as the electricity duty is concerned, sir, this electricity duty was started charging, the government has started charging in December 93. So Now, the for this industry especially, the electricity duty is not within our purview, please. There's no point in raising that before us. no, sir, my submission is only one thing, sir. No, it is Keeping not the within our industry's purview. position in view. It is not Okay, within our sir. purview. It's a matter, it's sub judice also. So what is the point in discussing that? All right, Okay, we'll sir. consider whatever you have stated, and also in the representation, we'll Yes, consider. sir. Yes. Okay. Next. And then, as far as the duration of the CMD is concerned, sir, then the శర్మ గారు, మీరు సబ్మిట్ చేసిన రిటర్న్ సబ్మిషన్స్ అన్ని గౌరవ కమిషన్ వారు పరిగణలోకి తీసుకుంటారు. నెక్స్ట్ ఇప్పుడు ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఎవరైనా రిప్రజెంటేటివ్ ఉన్నారా? శ్రీనివాసరావు గంధం, అడ్వైజర్, కన్సార్షియం ఆఫ్ ఇండియన్ ఫార్మర్స్ అసోసియేషన్. సివి మోహన్ రావు, రేపల్లె, లైన్లో ఉన్నారా? కె మునస్వామి నాయుడు, తిరుపతి, ఆయన కూడా లేరు. వి శ్రీనివాసరావు ఫ్రమ్ విజయవాడ, సిపిఐఎం.
గురుస్వామి నాయుడు, తిరుపతి. లేరు. సంజయ్ సూరప్నేని ఫ్రమ్ భారతీ ఎయిర్టెల్ త్రూ పర్సనల్ లింక్ కనెక్ట్ చేయండి. May I please, my lords? Yes, please. My lords, we're representing, my lords, telecom operator, my lords. And we have submitted, my lords, objections on primarily 5 grounds, my lords. I'll be very brief. My lords, the primary objection, my lords, that we are taking is that, my lords, the electricity that is used for operation of telecom infrastructure, my lords, that are the towers that are operated by the telecom companies, are being charged at commercial rates, my lords, as opposed to industrial rates. The primary thrust of our arguments is with regard to that alone, my lords. And we are basically basing our submissions that we have to be charged at industrial rates on 5 grounds, my lords. The first ground, my lord, is that the AP information technology policy, which covers the telecom infrastructure companies also, suggests, my lords, that these companies should be charged at industrial rates, my lords. If I may just take, my lords, to page 16, my lords, of the objections that we have filed, the material papers at page 16. That is where the policy of the AP government is filed, my lords. My lords, and in that, my lords, the IT industry, IT projects definition, my lords, includes telecom companies, my lords. At page 17, my lords, the definition is there at clause 14. And my lords, at page 18, my lords, the telecom industry is mentioned, my lords, and it is covered within the definition of IT industry, my lords. After that, my lords, if I may just take my lords' attention to page 27 at Roman number 6, my lords. Power tariff, it says all IT companies operating in Andhra Pradesh shall be eligible for industrial tariff towards their power consumption, my lords. Despite this policy of the AP government, my lords, the objectioner is now being charged at commercial rates as opposed to industrial rates, my lords. That is one thing, my lords, we wanted to bring to the attention of this Honorable Commission. Then, my lords, there are certain TRAI recommendations, my lords, that have been made by the Telecom Regulatory Authority of India. And those recommendations, my lords, we have filed, and my lords will find them at page 33. And my lords, if I may just take my lords to the recommendation made by the TRAI at page 120 of the material papers, my lords. It says that SERCs prescribe different rates for commercial, industrial, utility, billboard, etc. connections. And then, if I may just skip a few lines, as per the Electricity Act 2003, respective SERCs in each state determine the electricity tariff applicable on consumption of electricity by different classes of consumers. Providing telecommunications is part of service industry. The vital role of telecommunication and broadband service in the economic growth of connected areas justifies that telecom sites should be provided electricity connection at industrial utility tariffs, my lords. This is, my lords, a recommendation made by TRAI. And then, my lords, again, this is reiterated, my lords, at page 122 of the same document.
it says that the authority recommends that the Department of Telecom should take up the case with the Ministry of Power, state governments, and SERCs for implementation of the following. And one of the recommendations is that telecommunication companies should be charged at industrial rates, my lords. My lords, now following this policy that has been broadly laid down by the central government as well as the state government, in fact, the Maharashtra State Regulatory Authority, my lords, had passed an order, and in that order, my lords, they have specifically said that the power utilized by telecom towers shall be charged at industrial rates. We have filed, my lords, the order at page 212. The relevant portion of that order is at page 883, my lords. This is with regard to low tension industrial slab, my lords, and in that at page 884, my lords, will specifically find telecommunication towers. Similarly, for high tension also, my lords, at page 896 and 897, my lords will find that the MERC has said that telecommunication towers will be charged at industrial rates. Similarly, my lords, at page 1090, the Himachal Pradesh State Electricity Board, the Himachal Pradesh Electricity Regulatory Commission has also decided, my lords, that telecommunication towers will be categorized under the industrial tariff. My lords will find that at page 1091, 8.6.21, my lords. Specifically, they have in fact dealt with the a request made by this same objector over there also, my lords, and they've considered this and they've accordingly categorized the rates, my lords. These are our submissions, my lords. We've annexed all the documents. We will consider. Very well, my lords. ఇప్పుడు ఉద్దండ సోలార్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతి ఉన్నారా పర్సనల్ లింక్లో ఉన్నారా? 14 ఓకే, కనెక్ట్ చేయండి. Good morning, my lord. I'm Shamsundar Reddy. Yes, please. I'm Shamsundar Reddy, representing on behalf of Uddanda Solar Power, Tirupati. My lords, I would like to get to your notice that the tariff determined by APERC is for conventional power generating 24/7 throughout the year. But I mean, the same tariff is being levied on solar, wind, and mini hydel projects, which is causing a huge burden on these plants, where the PLF of these plants are between 20 to 25%. For example, a conventional power plant generates 720 units per month. But whereas if you take the PLF of solar or wind, it is about 144 to 155 units. But the charges are based on the conventional power plant, which needs to be taken into account. That is what is my humble submission. Then regarding the energy-based wheeling and transmission charges is requested in my submissions, because even the recent Ministry of Power notification on January 10th, 2024 of the electricity amendment rules, there also they have clearly said that the amendments in the Electricity Act for energy-based wheeling charges and not on the installed capacity. So that is also I request the Commission to take into account of that, because it will be a real punishment for the solar, wind, and mini hydel developers if you charge it on if you charge the transmission charges on the installed capacity. It will be a huge burden, and we had to shut down our plants. Sir,
when we compare to the conventional generators, as mentioned, we are being charged about 5 times because the PLF is only 20% here compared to the, where 70 to 720 units are generated by conventional, and here it is only 144 units for solar in respect to solar and wind also. Sir, I would also bring to your notice that compared with neighboring states, Tamil Nadu, Karnataka, Maharashtra, all the states are charging per unit based wheeling charges, and also a concession of 50% for these conventional power developers. Already wheeling and transmission charges are very high in the state of Andhra Pradesh compared to all the other states, especially for renewable energy plants. Existing charges itself is causing a burden, which I mentioned earlier. Please take into account the survival of these solar plants will be a question mark if this continues, if the commission doesn't take into account. Sir, as you know, the total installed capacity of renewable energy in Andhra Pradesh is close to 10,000 megawatt, out of which only 500 megawatt is in the open access, which is less than 5% of the total this thing. And the load, the PLF 20% taking into that account, the actual load on the open access projects into the system is only about 100 megawatts round the clock, which means that total open access load in the state of Andhra Pradesh is not even 1% of the total state demand. Sir, I would also request the commission to promote the open access to to the generation, whoever are generating, because we have not compared to neighboring states, our open access and captive capacities are other states around Tamil Nadu, Karnataka, and states surrounding us is more than 5,000 megawatt. We are still standing at only 500 megawatt in open access. I request the commission to look into the submissions and reasonably reject the proposals made by the DISCOMs and the transcos. Okay. Yes. Sir. ఓకేనండి. ఓకే సార్. ఇప్పుడు శ్రీ గోపాల్ రెడ్డి గారు, హెట్రో ల్యాబ్స్ త్రూ పర్సనల్ లింక్, హైదరాబాద్. డిస్కనెక్ట్. నెక్స్ట్ శ్యామసుందర్ రెడ్డి రెండు అతనే సార్, ఇప్పుడు మాట్లాడాడు కదా, సేమ్ పర్సన్. కనెక్ట్ అవుతుందా? ఇప్పుడు మాట్లాడిన అతనే శ్యామసుందర్ రెడ్డి సార్. నెక్స్ట్ లైన్లో ఉన్నారా? నెక్స్ట్ ట్రియా విండ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్, బెంగళూరు. లేరా? గోపాల్ రెడ్డి గారు డిస్కనెక్ట్ అయ్యారండి సార్. మళ్ళా 16. నెక్స్ట్ వచ్చాడా? గోపాల్ రెడ్డి గారు కనెక్ట్ అయ్యారండి సార్. Sir, good afternoon, sir. Sir, am I audible, sir? Please proceed. Sir, we have already submitted in our written submission, sir, in line with Uddanda Solar. Ours is also గోపాల్ రెడ్డి గారు, మీరు వీడియో ఎనేబుల్ చేసుకోండి, మీ వీడియో స్విచ్ ఆన్ చేసుకోండి. Video switch on చేయండి. Yes. Sir, in line, we have already submitted our written submission, sir. In line with Uddanda Solar, ours is also more or less the similar case. We are a wind generator and a consumer as well. So our submission is like instead of installed capacity, transmission and distribution charges, we request the Honorable Commission to take up on injected quantum. Instead of installed capacity, that can be proposed on contracted capacity. Contracted. Yes, sir. Okay. Right, sir. Thank you.
నెక్స్ట్ అట్రియా విండ్ పవర్ డెవలపర్స్ ఉన్నారా? నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ తిరుపతి ఉన్నారా లైన్లో? తిరుపతి రైట్. సార్ మాకు మదనపల్లి దగ్గర 10 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ ఉంది సార్. అది విక్రమ్ సోలార్ ద్వారా డెవలప్ చేసి ఎస్టాబ్లిష్ చేశాం సార్. మన టీటీడీకి క్యాపిటల్ యూటిలైజేషన్కు కింద వాడుతున్నాం సార్. అక్కడ 33 కేవీల పవర్ ఇంజెక్ట్ చేస్తున్నాము. ఇక్కడ తిరుపతిలో 11 కేవీ హెచ్టీ సర్వీసుల కింద క్యాపిటల్ యూటిలైజేషన్ చేసుకుంటున్నాం సార్. ఇప్పుడు వీలింగ్ ఛార్జెస్ 33 కేవీకి 83 రూపీస్ 83.17 పెట్టారు సార్ పర్ కేవీఏ పర్ మంత్. అదే 11 కేవీలో 964.49. ఇది చాలా అబ్నార్మల్ సార్. అక్కడ మనకు సంవత్సరం పర్ మంత్ 11 lakhs to 12 lakhs యూనిట్స్ వస్తుంది సార్. దాని కాస్ట్ ఆఫ్ ఎనర్జీస్ని ఇప్పుడు ఏపీఎస్బిడిస్తో కంపేర్ చేస్తే 7 lakhs కూడా రాదు. ఇప్పుడు ప్రపోజ్ చేసిన వీలింగ్ ఛార్జెస్ 964 అంటే 96 lakhs కట్టాల్సి వస్తుంది నెలకు. ఇది వైబుల్ క్వశ్చనబుల్ సార్ ప్రాజెక్టు. మేము విక్రమ్ సోలార్లకు 4.49 లెక్క ఇచ్చి పవర్ జనరేట్ చేస్తున్నారు మాకు. మేము దాని క్యాపిటల్ యూటిలైజేషన్ వాడుకుంటాం. ఈ విధంగా చేస్తే ఇట్ ఈస్ క్వశ్చనబుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సోలార్ పవర్ ప్లాంట్స్. ఈ టారిఫ్ ప్రపోజ్ చేస్తే అబ్నార్మలీ హై సార్. ఇది కొద్ది తగ్గిస్తే బాగుంటుంది సార్. ఆన్ పార్ విత్ 33 కేవీ చేస్తే బాగుంటుందని అడుగుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. ఇప్పుడు మేనేజింగ్ డైరెక్టర్ బండారు ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. సో వాళ్ళు లేరు. నెక్స్ట్ కే నవీన్ ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్. మీరు వీడియో అండ్ ఆడియో రెండు ఎనేబుల్ చేసుకోండి నవీన్ గారు. చేసాను సార్. హలో సార్, we have submitted our submissions regarding this wheeling and transmission charges, and consider these charges are very high. Pertaining to this solar, these charges are very high when compared to the conventional power. So we request the Honorable Commission to reject the proposals made for the wheeling and transmission charges. It would be a discourage for the solar or conventional solar and wind powers which are using under captive and also third party sale. I request the Honorable Commission to consider our request. Thank you, sir. Yes. That's all? Hello. That's all, sir. Okay. Okay. షేర్ని నాని లైన్లో పెట్టు, ఇస్తాను. ఇప్పుడు శ్రీ ఐఎస్ఆర్ రావు, వైస్ ప్రెసిడెంట్ అడ్మిన్ అండ్ స్టాచ్యూటరీ కంప్లైంట్స్, అరవిందో ఫార్మా. 21. ఓకే. శ్రీ ఐఎస్ఆర్ రావు గారు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, అరవిందో ఫార్మా, లైన్లో ఉన్నారా? లేరు. శ్రీ గోదావరి సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, అనంతపూర్. నెక్స్ట్ ఆల్ ఇండియా కాటన్ సీడ్ క్రషర్స్ అసోసియేషన్, ముంబై. ఉన్నారా? లేరు. సో ఇప్పుడు ఈరోజు లిస్ట్లో అయిపోయింది. మరోసారి ఇప్పటి వరకు
రాని వాళ్ళు మరోసారి అవకాశం కోసం మరి చదువుతున్నాను. ఎవరైనా లైన్‌లో ఉంటే దే కెన్ ఎక్స్‌ప్రెస్ దేర్ వ్యూస్. శ్రీ తిమ్మారెడ్డి గారు, పీపుల్స్ మానిటరింగ్ గ్రూప్, హైదరాబాద్. ఉన్నారా ఎక్కడైనా? నరేంద్రనాథ్ చౌదరి, ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్. మీసాల బసవ పున్నయ్య, రేపల్లె. ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్, ఇబ్రహీంపట్నం. శ్రీనివాసరావు గంధం, కన్సార్టియం ఆఫ్ ఇండియన్ ఫార్మర్స్ అసోసియేషన్. శ్రీ సివి మోహన్ రావు, రేపల్లె. కె మునస్వామి నాయుడు, తిరుపతి. వి శ్రీనివాసరావు, విజయవాడ, సిపిఐఎం. కె గురుస్వామి నాయుడు, తిరుపతి. సో ఎవరు లేనందువల్ల కొంతమంది ఈరోజు పేర్లు ఇచ్చారు, వాళ్ళకు అవకాశం ఇవ్వబడుతుంది. ముందుగా గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, రాజమండ్రి. ఫ్రమ్ రాజమండ్రి సర్కిల్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. Good afternoon, sir. I am Aran Patra from Grasim Industries Limited, Balabhadrapuram, Rajahmundry. We are having a chloroalkali project going on. Near about 70% is completed, and now we are having a contract demand of 32 MVA. As a heavy consumer, we are having some concern to survival of this plant. So I am requesting to consider our views. Even though there is no proposed increase in the demand and energy charges in the present billing, the bulk load HT consumer are bearing the financial burden of the PPCA, fuel power purchasing cost. That is a burden for us. Again, request to chloroalkali industry under HT 111C category, so that we can have some benefits on that consumer unit. That is, we are having aligned with ferroalloys. Our main raw material is salt and water and power. 70% of raw material is power. So this is we are requesting to consider the HT consumer in category C. So Bureau of Energy Efficiency definition of a designated consumer, that chloroalkali industries falls under power intensive industries category. We are having in that category. So I request to reintroduce the load factor intensive square scheme of the HT consumer. So in bulk load HT consumer, it will help the consuming of the utilize more power from this discount. The present, again, another one is the present demand and energy charges may be reduced to some extent for sustainability of bulk load HT consumer, particularly chloroalkali power incentive units. And the commission may introduce yearly electricity bill payment rebate scheme to the HT consumer, some of the states having the same scheme. So yearly payment of the billing, it will be benefited for us some amount. I request to facilitate, provide the bank guarantee option of the scheme deposit, security deposits. Whatever the security deposit we are having for 2 months, near about 18 crores we are having security deposit in the department. So if it is will be bank guarantee, that money can be circulated in our sustainability working capital for survival of bulk load and energy intensive industries in the competitive market. And
last but not the least, request of maintaining peak hour rate or TOD charges as 1 rupees during high and low grid demand months. Block load consumer demand resuming a flat load curve that could be contribute a stable grid operation and guarantee of offtake energy from the grid on a contract basis. These are the requesting we have to sustainability of our unit. And All right, we will consider. Yeah. నెక్స్ట్ శ్రీ కె త్రినాథ్ రెడ్డి గారు ఫ్రమ్ రంపచోడవరం డివిజన్. రామచంద్రాపురం. కె త్రినాథ్ రెడ్డి గారు. సార్, హానరబుల్ కమిషన్ చైర్మన్ గారికి మిగిలిన మెంబర్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నానండి. ముఖ్యంగా ఒక ఫస్ట్ పాయింట్ ఏంటంటే అండి, ఎల్టీ నుంచి హెచ్టీకి మారినప్పుడు సర్వీస్ లైన్ ఛార్జెస్ ఉండగా మరలా కూడా ఇంకొకసారి ఇంపోజ్ చేస్తున్నారు. అది చాలా అధర్మం అండి. అది కమిషన్ చైర్మన్ గారికి లాస్ట్ ఇయర్ చెప్పాను, ఈ సంవత్సరం కూడా చెప్తున్నానండి. తమరు ఒకసారి కలగజేసుకుని, ఇది ఒకసారి ఆల్రెడీ ఉండగా ఎల్టీ నుంచి హెచ్టీ మారినందుకు మిగతా ఛార్జెస్ ఎలాగేస్తారు, కానీ లైన్ ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొకసారి లైన్ ఛార్జెస్ వేయడం అనేది న్యాయబద్ధం కాదండి. తమరు దాని విషయంలో కొన్ని కలగజేసుకోవాలండి. రెండోది ఏంటంటే 1912 కంప్లైంట్ చేస్తే ఒక్కొక్కసారి పలకదు, లేదా పలికితే మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ కంప్లైంట్ పూర్తవకుండానే మీకు పూర్తి అయిపోయిందని చెప్పడం జరుగుతుందండి. అది కూడా తమరు చాలా మంది కన్జ్యూమర్ చెప్పినారు, నేను నిన్న కూడా అబ్జర్వ్ చేశానండి. రెండోది ఏంటంటే ఈ పీపీసీ ఛార్జెస్, ట్రూ అప్ ఛార్జెస్ గురించి నేను పెద్దగా చెప్పాల్సిన పర్లేదు, చాలా మంది చెప్పారు, మీ టైం నేను వేస్ట్ చేయనండి. అంచేత ఏంటంటే దీంట్లో ఈ విషయంలో బొగ్గు కొనుగోలు చేసినప్పుడు అదే అమౌంట్ పే చేసి ఉంటే ఈ డిస్కమ్ కంపెనీలు ఇమీడియట్గా మరుసటి నెలలోనే మీరు మాకు దీంట్లో వేస్తే చాలా వరకు తగ్గేది. కానీ లాంగ్ టైం ఇది మీరు కట్టకుండా ఉండడం వల్ల, ఈ డిస్కమ్లు కట్టకుండా ఉండడం వలన ఈ ఎస్కలేషన్ ఛార్జెస్ కూడా ఈ కన్జ్యూమర్స్ మీద పడడం వల్ల చాలా ఇబ్బంది, చాలా చోట్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇది లో లెవెల్లో కదా, హై లెవెల్ అందరూ కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారండి. యాక్చువల్గా ఇంకొక విషయం ఏంటంటే తమ దృష్టి తీసుకొచ్చింది, సోలార్ మనం అగ్రికల్చర్ బోర్స్ ఇచ్చాం సార్, అది లాస్ట్ ఇయర్ కూడా నేను మెన్షన్ చేస్తున్నాను. అవి చాలా వరకు కొన్ని పోవటం జరుగుతుంది. వాళ్ళు 5 సంవత్సరాలు కంపెనీ వాళ్ళు ఏమంటున్నారంటే 5 సంవత్సరాలు అగ్రిమెంట్ అయిపోయింది, మాకేం సంబంధం లేదనే విధానంగా ఉన్నారు. మన డిపార్ట్మెంట్ కూడా మాకేమి తెలియదు అన్నట్టుగానే జరుగుతుందండి. ఇప్పుడు దాంట్లో నేను కోరేది ఏంటంటే కనీసం అది పోయినా ఇప్పుడు మా ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము ప్రతి వాళ్ళకి ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరిగింది సీఎం గారు. కానీ అదే బోర్లో మీరు ఆ కరెంటు అక్కడ దానికి కూడా మరి ఇస్తే ఎవరైతే పోయిన వాళ్ళు రైతులు ఉన్నారో వారికి అదే బోర్లో మరి ఈ ఉచిత విద్యుత్తుని అందజేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నానండి. అది ఖచ్చితంగా మేము ఎంచేదంటే అండి, మా ప్రభుత్వంలో దాదాపుగా ఎప్పుడో పాత బకాయిలను కూడా 8,700 కోట్ల రూపాయల బకాయిలను మేము కట్టిన సందర్భం మీ అందరికీ తెలుసు. అలాగే మరి రైతుల విద్యుత్ కోసం 1,700 కోట్ల రూపాయలు, అంటే కొత్త సబ్స్టేషన్లకి అయితే, ట్రాన్స్ఫార్మర్లకి అయితేనే, ఏవైతేనే కూడా చేయడం జరిగింది అందరికీ కూడాను. అలాగే మరి ఇవాళ వరకు కూడా ఉన్న బకాయిలను కూడా చాలా వరకు మీకు డిస్కమ్లకి మేము మా ప్రభుత్వం చెల్లించడం జరిగింది సార్. మరి అలాగే ఈ సంవత్సరం 3 లక్షల కనెక్షన్లు ఇవ్వడం జరిగిందండి, అగ్రికల్చర్ కనెక్షన్లు, ఫ్రీ కనెక్షన్లు అండి. ఇవన్నీ కూడా నేను ఎందుకంటున్నానంటే ఇలాంటి విషయాల్లో కూడా కొంచెం తమ దృష్టికి తీసుకురావద్దామని. ఈ సోలార్ పవర్లు చాలా వరకు పోతున్నాయి, కొన్ని ప్యానల్స్ పోతున్నాయి, కొన్ని రకరకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారండి. అంచేత వాటిల్లో బోర్ కనెక్షన్లు ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇది ఈ డిపిఈ కేసుల గురించి చాలా దారుణంగా, ఇది ప్రైవేట్ సంస్థ లేకపోతే ఏంటి అనేది అర్థం కాకుండా ఉంది సార్. నేను ఒక 2 ఉదాహరణలు చెప్తున్నాను సార్, తమ దృష్టికి తీసుకొస్తున్నానండి. ఒక చోట రాజానగరంలో ఒక కేసు ఒకటి, కాగితాల మీద ఖాళీ కాగితాలు సార్, ఇవన్నీ ఖాళీ కాగితాల మీద సంతకాలు పెట్టించుకొని తర్వాత వాళ్ళు ఇది ఛార్జెస్ వేసి పంపించి మేము ఫీజులు పీకేస్తామంటే ఏ సంస్థ గురించి చెప్తున్నారు మీరు? మేము పౌల్ట్రీ ఫామ్ అండి ఇది. వారు ఏం చేశారంటే డిపి వాళ్ళు వచ్చినప్పుడు సంతకాలు పెట్టించేసుకుని తీసుకుపోయారండి. ఇదిగోండి, ఇది రాజానగరం దగ్గర ఒక కేసు అండి. ఇది తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఫైన్ వేసి కట్టమని ఒత్తిడి చేస్తే వాళ్ళు కట్టేయడం కూడా జరిగిందండి. ఎందుకంటే ఇది లైవ్ బర్డ్స్ ఏదైనా ఉంటే ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళు కట్టడం జరిగింది సార్. రెండోది ఏంటంటే అండి, ఇది ఒక చోట జరిగిన కేసు ఏంటంటే అండి, ఇది పౌల్ట్రీలో, ఇది కూడా
సంతకం ఖాళీ పేపర్ మీద పెట్టించుకొని వాళ్ళు నింపుకొని చేసుకొని దగ్గర వీళ్ళ త్రినాథ్ రెడ్డి బోర్డు గారు, ఇవన్నీ మీరు ఈ ఈ ఏదైతే ఇప్పుడు ఈ డిస్కామ్ ఉందో ఆ డిస్కామ్ టాప్ అథారిటీస్ దగ్గరికి వెళ్ళి మీరు సెటిల్ చేసుకోవాల్సిన విషయాలు ఇవి. అవి సార్ నేను 1 to 1 చెప్పట్లేదు సార్, నేను జనరలైజ్ చేసి చెప్తున్నానండి. వినియోగదారుడికి డిస్కామ్ మధ్యలో ఉండి ఇవి అట్లా ఏదన్నా ఉంటే మీ సిజిఆర్ఎఫ్ లో కూడా వేసుకోండి మీరు. వాళ్ళు ఏదన్నా చట్ట వ్యతిరేకంగా ఏదైనా ప్రవర్తిస్తుంటే సిజిఆర్ఎఫ్ దగ్గరికి వెళ్ళండి. సిజిఆర్ఎఫ్ కాన్స్టిట్యూట్ చేశాం కదా, వాళ్ళు వివిధ ప్రాంతాలకు వచ్చి పర్యటిస్తా ఉన్నారు, వాళ్ళు క్యాంప్స్ హోల్డ్ చేస్తా ఉన్నారు. అవకాశాలు తీసుకోవచ్చు కదా మీరు. కాదండి, ఎక్కడా కూడా మాకు న్యాయం జరగకే తమ దృష్టి తీసుకొస్తున్నాం తప్ప మీ టైం పాటు ఇప్పుడు మీరు వెళ్ళారా, వాళ్ళని అప్రోచ్ అయ్యారా? ఆల్రెడీ అప్రోచ్ అయ్యామండి. అప్రోచ్ అయితే మేము ఇది డెసిషన్ తీసుకున్నాం అన్నారు. దీని మీద ఎంక్వైరీ కూడా వేశారు. ఎంక్వైరీ అయితే ఎంక్వైరీ రిపోర్ట్ కూడా మాకు ఇవ్వలేదు. ఆ ఎంక్వైరీకి వచ్చినప్పుడు వాళ్ళు కూడా దీని మీద ఏ విధమైన కేసు లేదు. ఒక పార్టీ నాయకులు అట్లే రైతు నాయకులు కూడా కదా, మీరు రైతు సంఘ నాయకులు కదా మీరు. మీరు సిఎండి గారిని కలవండి. ఇట్లాంటివి ఏదైనా అన్యాయాలు జరుగుతుంటే, అక్రమాలు జరుగుతుంటే వారిని కలవండి. తప్పకుండా వారు మీ గ్రీవెన్సెస్ రిడ్రెస్ చేస్తారు. తప్పకుండా మీరు కూడా కొంచెం ఆదేశించాలండి. ఇలాంటివి తప్పుడు కేసులు వచ్చినప్పుడు, అంటే కోర్టులో వేసినప్పటికీ కూడా కోర్టు అధికారం ధిక్కరించి కూడా వీళ్ళు మన్నాడు మేము ఇది అసెస్మెంట్ చేసేసాము, మీరు డీ అసెస్మెంట్ కట్టండి అనే సందర్భాలు వస్తున్నాయి సార్ చాలా చోట్ల. అంటే చాలా సార్లు లాస్ట్ ఇయర్ నుంచి కూడా నేను లాస్ట్ ఇయర్ కూడా తమ దగ్గర ప్రస్తావించి అనేది కామన్ ఇష్యూ అండి. నేను ఉదాహరణ కోసం, అంటే ఈ రకమైన న్యాయం జరగట్లేదండి. అంటే మాకు వెళ్ళినా కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అండి, మేము చెయ్యండి ఆల్రెడీ చేసేసామని చెప్పడం జరుగుతుందండి. దాని మీద మేము తమ దృష్టికి తీసుకెళ్ళండి. నాకు తెలియక కాదు, మీ దృష్టికి 1 to 1 కేసు తీసుకురావడం నా ఉద్దేశం కాదు, కానీ జనరలైజ్ చేసే మరి ఇలాగ రాసేస్తుంటే కోర్టులమ్మ తిరగటం చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ తమ దృష్టికి. అందుకే నేను ఉదాహరణ కోసం ఈ 2 కేసులు తీసుకున్నా. ఇది కూడా ఆల్రెడీ వెళ్ళారు, హీరింగ్కి వెళ్ళారండి. హీరింగ్కి వెళ్ళిన తర్వాత ఇద్దరు ఒక ఏడీలు ఇన్స్పెక్షన్ చేశారు. ఇన్స్పెక్షన్ చేసి మాకు చెప్తుంది అంటే ఇది మీది ఏమీ తప్పు లేదు, 99 HP ఉండగా 99 HP కనెక్టెడ్ లోడ్ ఉండగా కాంటాక్టెడ్ లోడ్ ఉండగా 3.690 వాట్స్ అని చెప్పి రాయటం జరిగిందండి. ఇవన్నీ చెప్తుంటే వింటలేదండి ఎవరో కూడాను. మేము ఆల్రెడీ వైజాగ్ ఈ పార్టీ వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ 1,53,000 కట్టమన్నారండి. మళ్ళీ చేస్తే మళ్ళీ ఇంకో 30,000 ఎక్స్ట్రా చేసి 1,83,000 కట్టమన్నారండి. ఇవన్నీ నేను ఎందుకంటే జనరలైజ్ చేసే నేను చెప్తున్నాను సార్. నేను మీకు 1 to 1 కాదు ఇది. అదే డిపిఆర్ కేసులు ఖచ్చితంగా పెట్టమనండి. నేను దానికి ఏం వ్యతిరేకం కాదండి. పల్పరైజ్ జరిగినా లేకపోతే ఇంకో తప్పు జరిగినా దాన్ని మేమే సమర్థించడానికి మేమేమో సిద్ధంగా లేము. కానీ రాసినప్పుడు అన్నీ కూడా తప్పులే సార్. తమకు కావాలంటే నేను ఒకసారి లెటర్ ద్వారా కూడా మీకు ఒకసారి తెలియపరుస్తాను. ఒకసారి చూడండి సార్. మీరు చూస్తే ఎంత ఇబ్బంది పడుతున్నామో మేము, మా ఫార్మర్స్ అది చాలా ఇబ్బంది పడుతున్నారు అనేది మీ దృష్టికి తమ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. మరి మీరు చెప్పినట్టుగానే మేము మళ్ళా వీటన్నిటి గురించి రాతపూర్వకంగా ఇచ్చారా ఇప్పుడు మాకు? మీకు రాతపూర్వకంగా పెట్టాను నేను. ఇవ్వండి. ఇవ్వకపోతే ఎట్లా మరి? మీరు పంపించండి మాకు రాతపూర్వకంగా. మీకు ఏవే డిపి కేసుల గురించి టార్గెట్ అని మాకు రాసి పంపించండి. మేము రిపోర్ట్ కాల్ఫర్ చేసి మేము విచారిస్తాం. సార్ తమరు మాకు టైం ఇస్తే నేను తప్పకుండా రాసి మీకు పెడతాను సార్. ఓకే, సరే సార్. తర్వాత ఇప్పుడు ఏఆర్ఆర్కు సంబంధం లేని విషయాలు ఇవి. మీరు ప్రత్యేకంగా వేరే మీరు రాస్తే మేము తప్పకుండా మేము రిపోర్ట్ తెప్పించుకొని మేము చేయాల్సిన పని చేస్తాం. మంచి. ఇప్పుడు పాలకుర్తి సత్యబాబు ఫ్రమ్ డి పెద్దాపురం ఆఫీస్. పాలకుర్తి సత్యబాబు గారు ఫ్రమ్ డి పెద్దాపురం. ఉన్నాడు. ఒక్క నిమిషం కనెక్ట్ అవుతుంది. మీరు అన్మ్యూట్ చేసుకోండి. డి గారు, పెద్దాపురం డి గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. స్క్రీన్ మాట్లే ఇంకా. నెక్స్ట్ ఉన్నారు ఎవరైనా?
మచిలీపట్నం తర్వాత వి శ్రీనివాసరెడ్డి, పోర్మామిల్ల, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కడప. లేరా? జగ్గునాయుడు, సెక్రటరీ, విశాఖ డిస్ట్రిక్ట్ కమిటీ ఫ్రమ్ సర్కిల్ ఆఫీస్ విశాఖపట్నం. లేరు. శ్రీ గంట శ్రీరామ్ ఫ్రమ్ అనకాపల్లి, డి అనకాపల్లి ఆఫీస్. ఉన్నారా? కేవి ఉమామహేశ్వరరావు ఫ్రమ్ అనకాపల్లి. నెక్స్ట్ డైరెక్టర్ సుమేరు ఎనర్జీ కర్నూల్ ఫ్రమ్ త్రూ పర్సనల్ లింక్. లైన్లో ఉన్నారా? మాట్లాడమని చెప్పండి. Yes. Sir, good afternoon, Your Lordships. My name is Anil. I'm calling from Karnool, and I represent Sumeru Energy Private Limited and Sayachuth Energy Private Limited, my lord. At the foremost, I really like to apologize because I didn't send my views to you, my lordships. I got to know about this opportunity yesterday, so I requested my SC to give us the slot. So thank you for giving us the slot in the first place. Did you submit your written representation? I didn't, my lords. I did not submit. I apologize. I didn't. I couldn't send it to you. How to take note of your objections? In the absence of anything in writing. I will. I shall forward them, my lords. Actually, Yes, I got to know about this opportunity just yesterday, my lord. So I took I had no other opportunity, but I didn't have much of time. What is your grievance? My lords, my grievance is KVAH reactive power billing, my lord. We are a small solar power generator, my lord. Both Sayachuth Energy and Sumeru Energy. We are located in a place called Jagadurti in Don Mandal, Karnool district, my lords. We have a PPA. We submit directly to the gate. We have a PPA with the government, and 2014 PPA, and we have commissioned in 2015 and 2016 respectively. Since we at the time of commissioning, my lords, we were asked to take a HT connection for identification of our auxiliary billing, my lord. We have a small auxiliary consumption. From 2003 January, my lords, 2023 January 2023 onwards, we have been billed for KVAH billing, reactive power billing, instead of our regular kilowatt energy billing, my lords. My lords, I would like to submit that, we are not an industry. We have no induction loads. We have no startup loads. We only generate power. And whatever little consumption is only for auxiliary consumption. We have no kind of reactive loads at all, my lords. Our whole installation capacity is actually even less than 5 kilowatts. No, did you make any representation? Did you make? See, this is a complaint specific. See, which need not be raised before us. This has nothing to do with the ARR. So, if you have any grievance, you make a representation to the DISCOM concerned. And if you don't get any relief, you can approach the CGRF and Ombudsman also. So, these are all not related to ARR. How is this relevant here? Please avail the appropriate remedies which are available under the Act. Yes. I hope you have understood. Yes, next. Sri KV Umamaheswarao from Anakapalli division. సార్ అనకాపల్లి డివిజన్ ఆఫీస్ రెస్పాండింగ్ సార్, ఈ అనకాపల్లి సార్. ఇక్కడ ఉమామహేశ్వరరావు గారు వచ్చారు సార్. మాట్లాడండి. నమస్తే సార్. మాట్లాడండి. సార్, ఒక క్లారిఫికేషన్ కావాలి సార్. ముందు ఇప్పుడు కరెంటు బిల్లు అనేది యూటిలిటీ బిల్లా, గవర్నమెంట్ ట్యాక్సా?
ఇక్కడ క్వశ్చన్స్ వేసేదానికి రాలేదు. మీరేం చెప్పాలని చెప్పుకోండి అంతే. మీరు ఇక్కడ సమాధానాలు మీకు ఎవరు ఇవ్వరు ఇప్పుడు మౌఖికంగా. మీరు ఏదన్నా రైజ్ చేయాల్సింటే రైజ్ చేయండి. రాతపూర్వకంగా ఏమన్నా ఇచ్చారా? లేదండి, నేనేం ఇవ్వలేదు సార్. ఏమి ఇవ్వలేదు కదా! ఇంకా మరి ఇంకేంది మీరు ఎందుకు క్వశ్చన్స్ వేస్తున్నారు మీరు? క్వశ్చన్ అంటే క్వశ్చన్ మీద దాని మీదే బిల్ మీద మీకు ఇక్కడ ఆధారపడి సమాధానాలు ఎవరు ఇవ్వరు. అండి. మీరు ఏదన్నా మీకేదన్నా చెప్పదలుచుకుంటే చెప్పండి ఇక్కడ అంతే. ఓకే సార్, నేను చెప్తున్నాను. యాజ్ పర్ నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ప్రస్తుతం కరెంట్ బిల్ అనేది యుటిలిటీ బిల్. యుటిలిటీ బిల్ అంటే కొంత సేవ ఉపయోగించుకున్నందుకు ఆ సర్వీస్ నిమిత్తం క్యాలిక్యులేట్ చేసి బిల్ ఇచ్చిన తర్వాత ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి వేయకూడదు. నెంబర్ 1 అలా వేస్తున్నారు. నెక్స్ట్ అలాగే వీళ్ళు ఫిక్స్డ్ ఛార్జెస్ అని కిలోవాట్ 10 రూపాయలు వేస్తున్నారు. ఆల్రెడీ మేము కనెక్షన్ తీసుకున్నప్పుడు లోడ్ ఛార్జెస్ అని మేము ఇస్తున్నాం, కడుతున్నాం. ఆ తర్వాత లోడ్ కన్నా ఎక్కువ వాడుతున్నారని చెప్పి లైన్ మ్యాన్లో ఈ గారు వచ్చి ఎక్స్ట్రా లోడ్కి ఏమైనా ఉంటే నోటీస్ ఇస్తున్నారు, మేము కట్టేస్తున్నాం. అది కూడా మీరు బిల్లు యాడ్ చేస్తున్నారు, కిలోవాట్ 10 రూపీస్. అది కూడా తప్పు. నెక్స్ట్ ఇలాగా గవర్నమెంట్కి ఈ ఈపీడీఎస్ఎల్కి నష్టాలు వచ్చాయని, ఖర్చులు పెరిగాయని ఎక్స్ట్రా ఛార్జెస్ వేస్తున్నారు. అవి కూడా వేయకూడదు. యాజ్ పర్ యూటిలిటీ బిల్ ప్రకారం అప్పుడున్న రేటు ప్రకారం ఎంతైతే అంత వేస్తే అక్కడితో బిల్ కట్. మీరు ఎక్స్ట్రా అందులో వేయకూడదు. కావాలంటే మీరు రేటు పెంచుకోండి, ఇన్ని యూనిట్లకి ఎంత రేటు, ఇన్ని యూనిట్లకి ఎంత రేటు, అంతే. అంత మించి ఇందులో ఏవి ఉండకూడదు. దట్ ఈజ్ యూటిలిటీ బిల్ నాకు తెలిసిన నాలెడ్జ్ వరకు. 7-8 మంది ఉన్నారు సార్. లంచ్ తర్వాత అంటున్నారు. 1 o'clock ఇది అయిపోవని క్లోజ్ చేస్తాం. సరేనండి, మేము పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు లంచ్ సమయం అయినందున మరి తిరిగి ఇది లంచ్ బ్రేక్ తిరిగి 2 o'clockకి ప్రారంభమవుతాయి. ఎం జగ్గునాయుడు, సిపిఐఎం విశాఖ డిస్ట్రిక్ట్ కమిటీ ఫ్రమ్ సర్కిల్ ఆఫీస్ విశాఖపట్నం. సార్ రెస్పాండింగ్ సార్, జగ్గునాయుడు గారు వచ్చారు సార్, మాట్లాడతారు సార్. మాట్లాడమని చెప్పండి. నమస్కారం అండి. నా పేరు మరడాన జగ్గునాయుడు, సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కార్యదర్శి. ముందుగా మీకు అభినందనలు అండి. విద్యుత్ సమస్య మీద ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నందుకు, అలాగే మా పార్టీ నుంచి మా అభిప్రాయాన్ని చేపిస్తున్నందుకు మీకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే సార్, ఇంతటి కీలకమైనటువంటి అంశం మీద వర్చువల్తో పాటు భౌతికంగా కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేసుకుంటే అది చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. అనేక మంది ప్రజా సంఘాలు, ప్రజలు తమ అభిప్రాయాల్ని ఏఆర్సీ ముందు ఉంచేదాని కోసం ఉపయోగపడేదని చెప్పి భావిస్తున్నాం. గతంలో కూడా ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చాం. ఇక నుండైనా సరే వర్చువల్తో పాటు భౌతికంగా కూడా ఈ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని చెప్పని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఇది రెండో అంశం, మా ప్రభుత్వం సామాన్య మధ్యతరగతి ప్రజల మీద విద్యుత్ భారాలు వ్యయం పెంచమని చెప్పని ప్రభుత్వం వాగ్దానం చేసింది. కానీ దానికి భిన్నంగా ఈరోజు అదనపు ఛార్జీల పేరు మీద విపరీతం భేదాలు వేస్తున్నారండి. ఉదాహరణకి కేటగిరీ 1లోని గృహ వినియోగదారుడు 2023 నవంబర్లో 146 యూనిట్లు విద్యుత్ వినియోగిస్తే దానికి ఏపీ ఈపీడీఎస్ గ్రూప్ ఏ టెలిస్కోపిక్ విధానం ప్రకారంగా 146 యూనిట్లకి 543 రూపాయలు చెల్లించాలి సార్. కానీ ఈపీడీసీఎల్ 11/11/23న 761 రూపాయలు చెల్లించాలని బిల్లు పంపించారు సార్. చూస్తే ఇది అదనపు ఛార్జీలు 218 రూపాయలు నిల్వ ఉన్నాయండి. దాదాపు 40% అదనపు ఛార్జీలు వసూలు చేసి బిల్లు పంపించారండి. ఈ విధంగా
ఈ అదనపు ఛార్జీల్లో కూడా ఫిక్స్డ్ ఛార్జెస్, కస్టమర్ ఛార్జెస్, ఈడీ, ట్రూ అప్, ఎఫ్పిపిసిఏ, ఎఫ్పిపిసిఏ2 ఇలా అనేక రూపాల్లో అదనపు ఛార్జీలు వేసి 40% వినియోగదారు నుండి వసూలు చేసే పద్ధతి చేస్తున్నారు. ఈ విధంగా దీంతో పాటు 2014-19 ఈ 5 సంవత్సరాల కాలంలో వినియోగించినటువంటి విద్యుత్ కూడా ట్రూ అప్ ఛార్జ్ వసూలు చేస్తున్నారండి. ఇది దాదాపు 970.24 కోట్ల రూపాయలు ఈ ఆర్థిక సంవత్సరం వసూలు చేశారు. దీంతో పాటు ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరు మీద 2021-22 సంవత్సరంలో 3082.99 కోట్లు వసూలు చేశారు. అదనపు ఛార్జీల పేరు మీద ప్రతి యూనిట్కి నెలకి 40 పైసలు చొప్పున దాదాపు 3456 కోట్ల రూపాయలు అదనపు ఛార్జీ వసూలు చేశారు. ఇక స్లాబ్లు, టారిఫ్ గతంలో టారిఫ్లు మార్చారు, స్లాబ్లు మార్చారు. దానితో భాగంగా 1400 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఈ విధంగా దాదాపు 8909 కోట్ల రూపాయలు ప్రజల నుండి వసూలు చేయడం ఇది భారాలు తప్ప కాదని చెప్పి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అందుకని ఈ భారాలని, అదనపు ఛార్జీలని ప్రజలు మోయలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ అదనపు ఛార్జీలని, భారాలు వచ్చేయమని చెప్పని సిపిఎం పార్టీ మేము డిమాండ్ చేస్తున్నామండి. ఇక బకాయిలకు సంబంధించి చూసుకునేటప్పుడు 50,000 రూపాయలు అంతకన్నా ఎక్కువ మొత్తం బకాయిలు ఉంటే వాళ్ళు 2023 సెప్టెంబర్ నాటికి ఎస్పీడీసీఎల్ పరిధిలో 3,237 కోట్ల రూపాయలు, ఈపీడీసీఎల్ పరిధిలో 1,295 కోట్ల రూపాయలు, వెరసి 4,532 కోట్ల రూపాయలు బకాయి ఉన్నారండి. మరి బకాయి వసూలు చేయడం కోసం డిస్కామ్లు ఏం చేస్తున్నాయి? వీళ్ళు చేసిన ప్రయత్నాలు ఏంటి? ఈ వసూలు చేసే దానిలో వాళ్ళకు ఎదురుతున్న ఇబ్బందులు ఏంటి? రాజకీయంగా కానీ, అధికారరీత్యా కానీ ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు? ఆ విషయాలు పొందుపరిస్తే బాగుండేదండి. ఇందులో ఏమీ పొందుపరచలేదు. మనం ఓ సాధారణ వినియోగదారుడు ఒక నెల బిల్లు చెల్లించుకోలేని పరిస్థితి, బిల్లు కట్టకపోతే ఆ టైం అయిపోయిన వెంటనే మనం విద్యుత్ సరఫరా నిలిపేసి తిరిగి పునరుద్ధరించడం కోసం అదనపు రుసుము వసూలు చేస్తున్నామండి. కానీ వేల కోట్ల రూపాయలు ఎగ్గొడుతున్నటువంటి, బకాయి పడినటువంటి ప్రైవేట్ వ్యక్తులు మాత్రం ఎటువంటి చర్య తీసుకోవడం లేదు. అంటే పెద్దవాడికి ఒక న్యాయం, సామాన్యుడికి ఒక న్యాయం చెప్పినది స్పష్టంగా అర్థమవుతున్న విషయం. చట్టం దృష్టిలో అదో సమాలు అంటారు, కానీ ఆచరణకు వస్తే మాత్రం చట్టం సంపన్నుల చుట్టం లాగాను, పేదవాడికి శిక్షగాను ఈరోజు ఆచరణలో కనిపిస్తూ ఉంది. ఈ పద్ధతి మారాలని చెప్పని మేము చెప్పదలుచుకున్నాం. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం 3 డిస్కామ్లు కూడా సబ్సిడీగా చెల్లించాల్సినటువంటి బకాయి దాదాపు 22,234 కోట్ల రూపాయలు ఉందండి. ఎందుకని ఎంతో చెల్లించడం లేదు? ప్రభుత్వమే సబ్సిడీలు ఇచ్చి, ప్రభుత్వమే విద్యుత్ సంస్థ నష్టం చేసే కార్యక్రమం చేస్తే అది ఏ విధంగా సంస్థ ముందుకు వెళ్తుంది? ఎందుకు బకాయి వసూలు కావడం లేదు? ఎందుకు ప్రభుత్వం చెల్లించడం లేదు? దీనికోసం డిస్కౌంట్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏంటి? ఈ అంశాలు కూడా ప్రజల ముందు పెడితే అది ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. అందుకని ఈ ప్రైవేట్ బకాయిలు, ప్రభుత్వం బకాయిలు వసూలు చేయడం కోసం సీరియస్గా పూనుకోవాలి. అలాగే నిజాయితీగా బిల్లులు చెల్లిస్తున్న వారి మీద ఈ భారాలు పడకుండా చూడాలండి. ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులపై బిల్లు చెల్లించకపోయినా, ప్రభుత్వం సబ్సిడీ డబ్బులు కట్టకపోయినా సరే ఆ భారం మళ్ళీ తిరిగి వినియోగదారులపై పడే ప్రమాదం అనేది ఉంటుంది. కాబట్టి ఆ పరిస్థితి నివారించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతో పాటు ప్రీపెయిడ్ మీటర్లు పెట్టడం కోసం, స్మార్ట్ మీటర్లు పెట్టడం కోసం ఈరోజు సీరియస్ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైతులు వ్యవసాయ పంప్ సెట్లకి ఇప్పటికే మీటర్లు బిగించే పనికి పూనుకున్నారు. సార్, ఇది ఇప్పుడు వ్యవసాయ రంగం రాష్ట్రంలో తీవ్ర సంక్షోభంలో ఉంది. ఈ దేశానికి అన్నం పెట్టే రైతు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు, కష్టాల్లో ఉన్నాడు. పంట పెట్టుబడులు పెరిగిపోయాయి. కేంద్రం కానీ, రాష్ట్రం కానీ వ్యవసాయ రంగం మీద రైతులకు సబ్సిడీలు కోత వేస్తూ ఉంది. దీంతో పాటు గిట్టుబాటు ధరలు రావడం లేదు రైతాంగానికి. ఈ స్థితిలో రైతు వ్యవసాయం చేసేదానికన్నా కూలి పనికి పోతే బెటర్ అని చెప్పిన భావన ఈరోజు రైతాంగంలో ఏర్పడతా ఉందండి. కొంతమంది రైతులు పుట్టిన ఊరిని, ఉన్న భూమిని అమ్ముకోలేక, వదలలేక అక్కడే అష్టకష్టాలు పడే పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇటువంటి పరిస్థితిలో రైతాంగం ఉంటే ఆ రైతాంగానికి ఇప్పుడు స్మార్ట్ మీటర్లు పెట్టడం అవసరం ఏంటండి? ఎందుకు పెట్టాలండి? రైతాంగంతో ఆందోళన ఏంటంటే, ఇప్పుడు స్మార్ట్ మీటర్లు పెడతారు, ఖచ్చితంగా రాబోయే కాలంలో ఉచిత విద్యుత్తుని కోత వేస్తారు, భారాలు వేస్తారని చెప్పి ఆందోళన ప్రత్యేకంగా ఉందండి. అందుకని మేము మీకు విజ్ఞప్తి చేసేది, ఈ రైతులు పెట్టే, వాళ్ళు పంపు సెట్లు పెట్టేటువంటి ఈ స్మార్ట్ మీటర్లని వెంటనే ఉపసరించుకోవాలని చెప్పి సిఫార్సు చేయాలని చెప్పని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీంతో పాటు గృహ వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు పెట్టడం కోసం పూనుకుంటూ ఉన్నారు.
ఇప్పుడు మీటర్లు ఉన్నాయి, బిల్లు వసూలు చేస్తున్నారు, ప్రజలు బిల్లు కడుతున్నారు, ఎటువంటి ఇబ్బందులు లేవు. మళ్ళీ అదనంగా ఈ స్మార్ట్ మీటర్లకు అవసరం ఉందండి? అదనపు భారం ఎందుకు ప్రజలు భరించాలి? ఖజానా నుండి ప్రభుత్వం ఎందుకు అదనంగా డబ్బులు ఖర్చు పెట్టాలి? ఎవరి ప్రయోజనాల కోసం ఇది? విద్యుత్ ప్రయోజనాల కోసం ఉపయోగపడే పని కాదు ఇది. మా భావన, ప్రజల భావన, ఇది కేవలం ఆదాని కంపెనీ, దీంతో పాటు సిడిసాయి ఎలక్ట్రికల్స్, ఇతర ప్రైవేట్ సంస్థల తాలూకు ప్రయోజనాల కోసం. ఎందుకంటే ఆ కంపెనీలకి ఈ విద్యుత్ తయారీ మీటర్ల తయారీ కార్యక్రమం అప్పచెప్పారు. కానీ వాళ్ళ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల్ని, ప్రజల ప్రయోజనాల్ని, వినియోగదారు ప్రయోజనాల్ని, రైతుల ప్రయోజనాల్ని పణంగా పెట్టి ఈరోజు ప్రభుత్వం వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించడం చెప్పినది సరైన పద్ధతిగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి మేము ఈఆర్సీకి విజ్ఞప్తి చేసేది, మీరు ఈ రైతులకు కానివ్వండి, వినియోగదారులకు కానివ్వండి, ప్రీ స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రతిపాదనని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకునేలాగా సిఫార్సు చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అండి. అలాగే విద్యుత్ కొనుగోలు అమ్మకానికి సంబంధించిన విషయం, ఈ 3 డిస్కాములకి వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 83,117 మిలియన్ యూనిట్లు అవసరం అని చెప్పని ప్రతిపాదన చేశారు. ఇప్పుడు అందుబాటులో ఉంది 88,507 మిలియన్ యూనిట్లు అందుబాటులో ఉన్నాయి. అంటే మనకి 5,389 యూనిట్లు మన మిగులు ఉంది విద్యుత్ రంగంలో. మిగులు ఉండగా 400 మిలియన్ యూనిట్లు స్వల్పకాలిక కొనుగోలు చేయాల్సిన అవసరం ఏంటి ఉందని మేము అడుగుతున్నాం. సరే మీరు ప్రశ్నకి సమాధానం చెప్పగలరా లేదా ఏదంటే తర్వాతనే కానీ మా ఉద్దేశం, ఈ మిగులు ఉండగా స్వల్పకాలిక కొనుగోలు పేరు మీద ప్రైవేట్ సంస్థల నుండి డిస్కాములు వారికి ఇష్టం వచ్చిన విధంగా కొనుగోలు చేసేటువంటి కార్యక్రమానికి పులి స్టాప్ పెట్టాలి. దీంతో పాటు మన మిగులు విద్యుత్తును కూడా సరైన ధరకు అమ్మే కార్యక్రమాన్ని పూనుకోవాలి. కొన్ని చోట్ల అమ్ముతారు, కొంచెం అమ్మట్లేదు. అది కూడా ముద్దగా ఫిక్స్డ్ ఛార్జెస్ కింద అమ్మే కార్యక్రమం చేస్తున్నారు. సహజంగా మనం వస్తువు అమ్మాలనుకునేటప్పుడు మన వస్తువుకి మంచి రేటు రావాలని కోరుకుంటాం. అమ్మేటప్పుడు, కొనుగోలు చేసేటప్పుడు తక్కువ ధరకు కొనాలని చెప్పి అనుకుంటాం. ఇది మినిమం సాధారణ వ్యక్తి కూడా ఆలోచించే విషయం. కానీ ఈ మన డిస్కామ్లో ఎందుకు ఆ విధంగా వ్యవహరించట్లేదు, ప్రభుత్వం ఎందుకు ఆ విధంగా వ్యవహరించలేదు అని చెప్పినది ఈరోజు $1,000 ప్రశ్నగా ఉంది. కాబట్టి ఈ వినియోగదారుల భారం పడని రీతిలో, వినియోగదారునికి భారం పడని రీతిలో మొత్తం అమ్మకాలు, కొనుగోలు జరగాలని చెప్పని మేము కోరుతా ఉన్నాం. ఆ కొనుగోలు చేసే విషయంలో కూడా డిస్కామ్లకి కొన్ని పరిమితులు విధించాలని చెప్పని, ఈ విషయంలో కూడా పారదర్శకంగా ఉండేటట్టు చేయాలని చెప్పని అటువంటి ఆదేశాలు ఈఆర్సీ డిస్కామ్లు జారీ చేయాలని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తున్నామండి. మంచిదండి, థ్యాంక్ యూ సార్. 2-3 విషయాలు ఉన్నాయండి మీ దృష్టికి తీసుకోవాల్సినవి. దయచేసి కొంచెం టైం మాకు ఇవ్వండి. ఎందుకంటే మేము ప్రజలకు సంబంధించి అనేక అంశాల మీద వివిధ రూపాయల ఆందోళన కార్యక్రమం చేస్తున్నాం. మేము మా విషయాన్ని ఇంకొక 5 నిమిషాల్లో టైం ఇవ్వండి సార్. విద్యుత్ రాష్ట్రాల పరిధిలో ఉంది. ఇది 2020 విద్యుత్ సంస్కరణల చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులు హరించే కార్యక్రమం పూనుకుంది. విద్యుత్ రంగం పూర్తిగా ప్రైవేటీకరణ చేయడం కోసం పూనుకుంటా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రైవేటీకరణ జరిగితే ప్రజల మీద విపరీత భారాలు పడతాయి. ప్రైవేట్ సంస్థల ముందు ప్రభుత్వాలు లొంగి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజాప్రాయ సేకరణ కానీ, ఇప్పుడు మీరు నిర్వహిస్తున్న ఈఆర్సీ ప్రజాప్రాయ సేకరణ కానీ పూర్తిగా హృదయ ప్రమాదానికి ఉంటుంది, జవాబుదారీతనం ఉండదు. కాబట్టి సంస్కరణలు ప్రజాహితంగా ఉండాలి సార్. సంస్కరణలు ఉండొచ్చు, ప్రజాహితంగా ఉండాలి, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి, రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. కానీ కొద్దిమంది కార్పొరేట్లకి, సంపన్నులకు అనుకూలంగా ఉండే విధానాల్ని ఖచ్చితంగా తిరస్కరించాలి. కాబట్టి వినియోగదారుల మీద, ప్రజలకు భారంగా ఉన్నటువంటి ఈ సంస్కరణల్ని, అలాగే 2020 విద్యుత్ చట్టాన్ని రద్దు చేస్తూ మీరు సిఫార్సు చేయాలని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. దీంతో పాటు దళితులకి నెలకి 200 యూనిట్లు లోపు విద్యుత్ వినియోగించే వాళ్ళకి ఫ్రీగా ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించిన స్కీమ్ ఉంది. అది దానికని కొరియలు పెట్టారు సార్. రకరకాల కొరియలు వివరాలు చెప్పడానికి టైం సరిపోదు. రకరకాల కొరియలు పెట్టారు. ఆ కొరియల ద్వారా అర్హులైనటువంటి పేదలకి, దళితులకి విద్యుత్ ఈ రాయితీ అందడం లేదండి. మా విజ్ఞప్తి ఏంటంటే, దళితుల్లో ఉన్నటువంటి సంపన్నులు, దళితుల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, వీరు మినహాయించి ఆ పరిధిలో ఉన్నటువంటి దళితులందరికీ కూడా ఈ 200 యూనిట్ల స్కీమ్ ని అమలు చేయడం కోసం, మీరు అమలు చేయడం కోసం సిఫార్సు చేయాలని చెప్పని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే నెలకు 100 యూనిట్లు ఉపయోగపడే బడుగు బలహీన వర్గాల ప్రజానీకానికి కూడా ఉచిత విద్యుత్ వచ్చే విధంగా సరఫరా చేయమని చెప్పి సిఫార్సు చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు పత్రికలో వార్త చూశాను సార్. అదేంటంటే మన సిఎండి గారు, ఏపీఎస్సీ సిఎండి గారు పృథ్వీతేజ్ గారు పత్రిక ప్రకటన చేశారు. మేము 2024-20 సంవత్సరానికి సంబంధించి ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పింది. సంతోషం సార్. అది అయితే విద్యుత్ ఛార్జీలు పెంచరు, కానీ ఆచరణకు వస్తే మాత్రం అదనపు ఛార్జీల పేరు మీద 40%, 50%, 30% పెంచుకుపోతున్నారు. ఏ రాయితీ ఉంది పళ్ళు కూడా కొట్టుకోవడం కండి. నిజంగా ప్రభుత్వం ప్రజల మీద భారం వేయకుండా ఉండాలని చెప్పారంటే విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ఉండడంతో పాటు మీరు ఈ అదనపు ఛార్జీలను రద్దు చేయాలండి, పెంచకుండా చూడాలండి. అప్పుడే ప్రజలకి
కాస్త సామాన్య మధ్యతరగతి ప్రజానీకానికి సంబంధించి కొంత ఊరట లభించే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఈ ఛార్జీలన్నింటినీ రద్దు చేస్తూ మీరు సిఫార్సు చేయమని చెప్పని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంకొక అంశం ఏంటంటే విద్యుత్ రంగంలో కాంట్రాక్ట్ పద్ధతి, అవుట్ సోర్సింగ్ పద్ధతి. పర్మనెంట్ ఎంప్లాయ్ చేసే పనుల్ని అవుట్ సోర్సింగ్ కార్మికులు చేస్తున్నారు, కాంట్రాక్ట్ కోసం చేస్తున్నారు. సరే, అంత దుర్మార్గం ఉందంటే ప్రభుత్వమే వాళ్ళకి కార్మిక చట్టాలు అమలు చేయట్లేదండి. ప్రమాదాలు జరుగుతున్నాయండి. మన కరెంటు స్తంభాల మీద, వైర్ల మీద పిట్టల్లా రాలిపోతున్నారండి వాళ్ళు. వాళ్ళకి సరైన నష్టపరిహారం ఇవ్వట్లేదండి. ఆ కుటుంబాలు రోడ్డు పడుతున్నాయండి. ఎవరు పట్టించుకోవట్లేదండి. వాళ్ళ కుటుంబాలు రోడ్డు పడి, పిల్లలు, భార్య తన కుటుంబ సభ్యులు కోల్పోయిన ఆందోళన నుండి నష్టపరిహారం కోసం ఆందోళన చేస్తే కానీ ఎటువంటి సదుపాయం ఇవ్వట్లేదండి. మా రిక్వెస్ట్ ఏంటంటే ఇది మీరు ప్రత్యేకంగా చొరవ తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలి. విద్యుత్ రంగంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతి రద్దు చేసి వీళ్ళందరినీ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వర్కర్స్ వాళ్ళందరినీ పర్మనెంట్ చేయమని చెప్పి, రెగ్యులైజ్ చేయమని చెప్పని, ప్రమాదాల్లో చనిపోతుంటే వాళ్ళ కుటుంబాలకు ఖచ్చితంగా పర్మనెంట్ ఉపాధి లభించే విధంగా మీరు సిఫార్సు చేయాలని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. దీంట్లో భాగంగా ప్రత్యామ్నాయంగా మీరు సూచించేది ఏంటంటే విద్యుత్ రంగం ముందుకెళ్లే దానికోసం ఒకటి ప్రైవేట్ బకాయిలు సీరియస్ గా వసూలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీ డబ్బులు కూడా సీరియస్ గా వసూలు చేయాలి. విద్యుత్ చౌర్యాన్ని ఆపితే మనం కొంత ముందుకెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. జల పౌర విద్యుత్ తయారీ సంస్థల్లో ప్రభుత్వం పెట్టుబడి పెట్టి వాటి అభివృద్ధి చేసేలాగుంటే అవి చౌకదారికి ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది, వినియోగదారులకు ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆ విధంగా ఇటువంటి కనీస చర్యల్ని చేపట్టడం ద్వారా విద్యుత్ రంగంలో అనుకున్నటువంటి నిపుణులతో సలహాలు కూడా తీసుకొని ప్రభుత్వ రంగంలోనే విద్యుత్ సంస్థలు ఉండే విధంగా ప్రభుత్వ రంగంలోనే ప్రజలకి, అధికారులకి, సిబ్బందికి అందరికీ న్యాయం జరుగుతుంది, రాష్ట్ర అభివృద్ధి అవుతుందని చెప్పి భావిస్తున్నాం. కాబట్టి అటువంటి చర్యలు చేపట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు సిఫార్సు చేస్తుందిగా సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తాం. ఓకే అండి. జగ్గునాయుడు గారు, నెక్స్ట్ ఇప్పుడు విశాఖపట్నం సర్కిల్ ఆఫీస్ నుంచి శ్రీ అవినాష్ పుట్ట గారు, జనరల్ మేనేజర్ లిక్వినాక్స్ గ్యాసెస్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున మాట్లాడతారు. సార్ అబ్జెక్టర్ వచ్చారు సార్, మాట్లాడండి. అవినాష్ పుట్ట. అబ్జెక్షన్ చేశాడా? Sir, I'm General Manager, Liquinox Gases Private Limited. అబ్జెక్షన్ చేయలే. Actually, we are having some issues from last 1 year with the electricity department. We are in a liquid oxygen manufacturing company. Telugu or English is okay? We are in a manufacturing of liquid oxygen from 2019 in Paida Bhimvaram, sir. Paida Bhimvaram. Clarity ఉండడం లేదు ఎందుకు? We are not able to follow what they are speaking. Hello. Can you hear me, sir? Hello. Continue. Sir, actually I am GM Liquinox Gases Private Limited. I've been working with this company from 2019. We are in a manufacturing of liquid oxygen, medical oxygen and industrial oxygen, sir. Our plant is at Srikakulam district, and we are started our plant in 2019 before COVID pandemic. And the problem with we are facing a problem from last 1.5 year, 2 years is the way we have served this society in the time of COVID-19, COVID crisis. We have supplied all over total Srikakulam district and total Vizag district the liquid oxygen, medical oxygen. And the time the plant is not in our control, and that is in control of the government of Andhra Pradesh. Nivas sir is the collector on the time of Srikakulam. They have taken our plant into their custody and manufactured. We have only given the service to the state government. They have supplied the liquid to the different government medicals and Vizag government medicals. They have supplied all over there, and we have saved hundreds of lives in that time. Now, what is happening now is, in the name of PCA charges, they are charging us. You people, department is collecting a lot of money from us from last January. It's around, I think the total amount is around 1,94,91,935 rupees. 35 rupees we have already paid in the name of FPPCA charges. For that, in that time the plant is not in our control. That is completely run by the government of Andhra Pradesh, and the supply has been done to the government only.
We have not enjoyed a single rupee on that in that time. But still, we are paying. Now we are paying for that service. We are paying 1 crore already paid. Are you consuming electricity or not? We are consuming electricity, sir. So if you are consuming, then you are liable to pay as per the regulation. Sir, that's okay. But as per when we have asked why these charges has been posed on us, they have told in the time of Corona. Have they imposed these charges contrary to the regulation? If they have done that, you can question before the appropriate forum. Yes, next. And then another issue we are facing is we have. అవినాష్ గారు, మీ ప్రాబ్లం అర్థమైంది గౌరవ కమిషన్ గారికి. మీరు ఏదైనా ఉంటే రిటర్న్ సబ్మిషన్ ఫార్వర్డ్ చేయండి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు పాలకుర్తి సత్యబాబు గారు ఫ్రమ్ పెద్దాపురం డివిజన్. సార్ నమస్తే సార్, వచ్చారు సార్. సార్ నమస్తే అండి. కమిషన్ చైర్మన్ గారికి నా నమస్కారాలు సార్. నా పేరు పాలకుర్తి సత్యబాబు అండి. నేను తూర్పుగోదావరి జిల్లా రైతు క్లబ్ల అధ్యక్షుడిని సార్. నేను ఓన్లీ అగ్రికల్చర్ గురించి తమ దృష్టిలో పెడదామని చెప్పి నేను అటెండ్ అయ్యానండి ఈ ప్రోగ్రామ్కి. అగ్రికల్చర్లో సార్ మా జిల్లాలో హెచ్విడిఎస్ చేశారండి. హెచ్విడిఎస్ అంటే హై వోల్టేజ్ డెవలప్మెంట్ సిస్టమ్, చిన్న ట్రాన్స్ఫార్మర్ పెట్టారండి రైతులకి. అందులో జిల్లాలో ఒక 95% అవగా ఒక 5% ఆగిపోయినాయండి. అది ఎన్నిసార్లు విన్నవించిన ఫండ్స్ లేవని ప్రస్తుతం గవర్నమెంట్ దృష్టిలో పెట్టాలని చెప్పి అవి కంప్లీట్ చేయలేదండి. అది ప్రధానంగా అది తమ దృష్టిలో పెడదామని. తర్వాత సరే ఈ హెచ్విడిఎస్ కమండి ఏపీసీలు కూడా అడిగామండి. అప్పుడు సిఎండి సాయిప్రసాద్ గారి టైంలో అప్రూవల్ కూడా ఇచ్చారు. అది మళ్ళీ మూలన పడేశారండి. ఆ రైతులకు అది ఇన్కన్వీనియంట్ గా ఉందని చెప్పి తమ దృష్టిలో పెడదామని చెప్పి వచ్చాను సార్. తర్వాత అగ్రికల్చర్ లో మాకు 9 hours వస్తుంది, 12 hours అడిగితే బాగుంటది, తమ దృష్టిలో పెట్టి గవర్నమెంట్ రికమెండ్ చేస్తారని ఈ కమిషన్ చైర్మన్ గారికి రికమెండ్ చేద్దామని రిక్వెస్ట్ చేద్దామని వచ్చాను సార్. అదొకటి మా రైతులకి 70% కరెంట్ మీద, వ్యవసాయ బోర్ల మీద మేము ఆధారపడి ఉంటున్నామండి. దానికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఒక 3 hours ఎన్హాన్స్మెంట్ ఇప్పిస్తే అది ఎంతో ఉపయోగంగా ఉంటుందండి. తమ గతంలో కమిషన్ చేసిన హెల్ప్ మాకు ఏంటంటే, ఒక అగ్రికల్చర్ సర్వీస్ కొత్తది అడగాలంటే మేము గతంలో కొన్ని సంవత్సరాలు తిరిగిన రోజులు ఉన్నాయండి. ఏ గవర్నమెంట్ లో అన్నా తమ దయతో ఓన్లీ 30 days కి మరి ఎంత బాగా ఇంప్లిమెంట్ చేశారో. ఆన్లైన్ అయిన 30 days కే మరి సర్వీసులు మాకు రైతులకి ఫ్రీ సర్వీసులు ఇచ్చి ఎంతో ఆదుకుంటున్నారు సార్. అలాగే మరి తమ దృష్టిలో ఈ అగ్రికల్చర్ కి మీటర్లు పెట్టడం ఒకటి మాకు కొంత ఇబ్బందిగా ఉంది. అది ఏమైనా రికమెండ్ చేసి గవర్నమెంట్ కి సజెషన్ తమరు కమిషనర్ గారు చైర్మన్ గారు ఇస్తారని చెప్పి ఆశపడుతూ మరి రిక్వెస్ట్ చేద్దామని ప్రత్యేకంగా నేను ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాను సార్. మరి చాలా నాకైతే అగ్రికల్చరల్ విషయంలో నేను బయటికి ఏమి నేను ఆపరేషన్ విషయంలో వేరే వాటికి నేను మాట్లాడతలేదు సార్. అగ్రికల్చర్లో అయితే మేము చాలా హ్యాపీగా ఉన్నామంటే రైతులు. ఈ తూర్పుగోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరిలో మరి మాకు మంచి ఆఫీసర్ని ఎలక్ట్ చేసిన గవర్నమెంట్ నా ప్రత్యేక ధన్యవాదాలు సార్. మా ఎస్పీ మూర్తి గారు కానీ, మా డివిజన్ ఆఫీసర్లు కానీ చాలా చక్కగా అసలు మేము చెప్పిన వితిన్ అవర్స్, ఒక్కొక్కసారి మా ఎస్సీ గారి దృష్టిలో పెడుతుంటే లైన్ లో ఉండని చెప్పి ఆయన కాన్ఫరెన్స్ తీసుకుంటే వీళ్ళతో చెప్పి మా ప్రాబ్లమ్స్ అన్ని షార్ట్ అవుట్ చేశారండి. మేము రైతుల తరఫున ఏ మీటింగ్ అటెండ్ అయినా మేము అంతా హ్యాపీగా ఉన్నాం సార్. అగ్రికల్చరల్ విషయంలో మాకు చిన్న చిన్న సమస్యలు ఈ హెచ్విడిఎస్ లో ఒక 5% రిమైనింగ్ ఉండిపోయినాయి సార్ జిల్లాలో. అయితే తమరు గవర్నమెంట్ కి రికమెండ్ చేస్తారని, అలాగే ఏబిసిలు అడుగుతారని, ఒక 3 hours ఎక్స్ట్రా కరెంట్ కూడా ఇప్పింటే మరి రైతులు మేము చాలా హ్యాపీగా ఉంటాం సార్. మరి మేము జిల్లా తరఫున అయితే మాకు పెద్ద సమస్యలు అయితే ఏమి లేవండి. నేను ఎప్పటికప్పుడు వీరందరి ఆఫీసర్లతో నేను సమన్వయం చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటాను. వితిన్ అవర్స్ లో మా ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్ అవుట్ చేస్తున్నారు సార్. చాలా ధన్యవాదాలు సార్. నాకు ప్రత్యేకంగా ఈ అవకాశం ఇచ్చిన కమిషన్ చైర్మన్ గారికి నా ధన్యవాదాలు సార్. నా పేరు పాలకుర్తి సత్యబాబు. మంచిది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు గంటా శ్రీరామ్ గారిని అనకాపల్లి డివిజన్ ఆఫీస్ నుంచి మాట్లాడతారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఈ అనకాపల్లి సార్, గంటా శ్రీరామ్ గారు వచ్చారు సార్, మాట్లాడుతున్నారు సార్. సార్ నమస్కారం అండి. మీ కెమెరా అడ్జస్ట్మెంట్ చేసుకోండి డి గారు. సార్ కొద్దిగా స్పీకర్ నుంచి దగ్గర నుంచి మాట్లాడమని చెప్పండి. ఓకే.
మైక్రోఫోన్ దగ్గర నుంచి మాట్లాడండి. సార్ నమస్కారం సార్. సార్ నమస్తే అండి. మాట్లాడండి. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ అది ఇప్పుడు ఈ పబ్లిక్ జరుపుతుండ్రు, సంతోషమే. అది ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుపుతుండ్రు. అయితే ఏంటంటే ఇందులో ఎవరైతే మానాటోళ్ళని చెప్తామో దాన్ని పరిగణలో తీసుకోవట్లేదు. ఎందుకంటే పబ్లిక్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా ప్రభుత్వం కొత్తగా జీవోలు తెచ్చి 40% పోయినసారి పెంచారు, 40 పైసలు పెంచారు. అంతేకాకుండా 2 ఛార్జీలని, ఎఫ్సిఎస్ అని ఇలా కొన్ని ఛార్జీలన్నీ భారాలు పోయడం వల్ల ప్రజలకు అదనపు ఛార్జీలు అనేది వస్తుంది. పబ్లిక్ హీరింగ్ నిర్వహించకుండానే యూనిట్కి 40 పైసలు పెంచారు. అదేవిధంగా 2 ఛార్జీల విధానాన్ని కూడా రద్దు చేయాలని మేము కోరుతున్నాం సార్. ఎందుకంటే గతంలో 2021లో 287 రూపాయలు ఉన్నది ఈరోజు 2023 నాటికి 700 అయింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా చూసినట్టయితే తగ్గించారు. ఉదాహరణకి ఈ నెల అదే అదే మీటర్కి 496 రూపాయలు మాత్రమే అయింది. అంటే ఎన్నికలు ఉన్నాయని ఇప్పుడు ఎలాగ పబ్లిక్ హీరింగ్ జరుగుతుంది కనుక ఈ నెల తగ్గించారు. కానీ మధ్యలో ఏం చేస్తున్నారంటే ప్రభుత్వం తన ఇష్టాసారం వచ్చినట్టు పెంచడం జరుగుతూ ఉంది. దాన్ని నిరోధించాలని కోరుతున్నాం సార్. రెండోది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం 3 డిస్కౌంట్లకు సబ్సిడీ చెల్లించవలసింది 22,234 కోట్లు బకాయి ఉందండి. ఇది బకాయి ఏంటంటే ఈ డిస్కవర్లు అప్పులు తేవడం వల్ల దానికి అదనంగా వడ్డీలు చెల్లించడం వల్ల కూడా ఈరోజు అదనంగా భారం పడుతుంది. కనుక ప్రభుత్వం వాటి మీద వెంటనే చర్యలు తీసుకుని అలా బకాయి వెంటనే క్లియర్ చేసినట్టయితే ఈ సంస్థల మీద అనేది భారం పడుకుంటుంటుంది సార్. రెండోది ఏంటంటే దాన్ని కూడా నివారించాలి సార్. రెండోది ఏంటంటే 50,000 రూపాయల కన్నా ఎక్కువ మొత్తం బకాయి ఉన్నారు చాలామంది ఉంటారండి. వాళ్ళకి ఒక పరిమితి కానీ ఏమీ లేదు, వాళ్ళ దగ్గర మాత్రం వసూలు చేయట్లేదు. ఎవరైతే రైతులు కానీ ఎవరైతే గృహ వినియోగదారుల దగ్గర మాత్రం ముక్కుపిండి వసూలు చేస్తున్నారో, అదేవిధంగా ఎవరైతే ఎక్కువ కట్టవలసి ఉన్నారో వాళ్ళ దగ్గర చేయకపోవడం, అదేంటంటే రాజకీయ పలుకుబడ మిగతా అనేది మనం అలాంటి లేకపోతే కాలపరిమితి పెట్టి కంపల్సరీగా వాళ్ళకి కూడా కట్టే విధంగా చర్యలు తీసుకోవాలనేది మాదొకటి సార్. రెండోది ఏంటంటే ఇప్పుడు స్మార్ట్ మీటర్లు అనేది పెడుతుంది సార్. ఇప్పుడు స్మార్ట్ మీటర్ వల్ల భారం పడుతుంది, అదనంగా భారం పడడం వల్ల ఈ సంస్థ నష్టాలకు వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు అట్లా అవసరం కూడా లేదు. ఒకళ్ళు ఉన్నట్టయితే ఖచ్చితంగా పెట్టాల్సి ఉన్న ప్రజెంట్ అయితే మా రాష్ట్రంలో ఈ మీటర్ల ఏర్పాట్లో ప్రజల తీవ్ర వ్యతిరేకత కూడా ఉందండి. రెండోది వ్యవసాయ పంపు సెట్లకు కూడా వాటిని పెట్టి సర్కారు ఖజానా నుంచి 1,000 కోట్ల రూపాయలు అనేది వాటి పేరుతో ఆదాని గ్రూప్ కానీ సిరిడిసా ఎలక్ట్రిక్ కానీ ఇతర ప్రైవేట్ కంపెనీలు కట్టబెడుతున్నారు, మీటర్ల స్థానాల్లో చేస్తున్నారు. వాస్తవంగా ఏంటంటే ఇది వినియోగదారుల అనుమతి లేకుండా ఏర్పాటు చేయడం విద్యుత్ చట్టం సెక్షన్ 47(5) ప్రకారం చల్లదు సార్, అది చేయకూడదు. కానీ ఆ చట్టాన్ని కూడా ఉల్లంఘించి ఈరోజు చేస్తున్నారు. కనుక వీటిని కమిషన్ అనుమతించరాదని మాకు కోరుతున్నాం సార్. అది సార్, ఎందుకంటే ఇప్పుడు ఛార్జీలు కూడా విపరీతంగా పెంచాను, అక్కడ బిల్లులు కూడా ఉన్నాయండి. గతం దానికి ఇప్పుడు చూసినట్టయితే చాలా తేడాలు వస్తున్నాయి. నెక్స్ట్ ఓకేనండి. నెక్స్ట్ ఇప్పుడు గోకవరపు సీను ఫ్రమ్ భీమవరం డివిజన్. గోకవరపు సీను సార్, భీమవరం డివిజన్ రెస్పాండింగ్ సార్. సార్ అబ్జెక్టర్ గారు వచ్చారు సార్, మాట్లాడమని చెప్పండి. మైక్ దగ్గరగా ఉంచుకొని మాట్లాడండి. గౌరవ హానరబుల్ చైర్మన్ గారు నాగార్జున రెడ్డి గారికి, అలాగే వారి తోటి మిత్ర బృందాన్ని అందరికీ కూడా నా నుంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు కన్జ్యూమర్ పడుతున్న బాధల్ని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఎక్కడైతే కన్జ్యూమర్ దగ్గర నుంచి కాకుండా మీరు అభివృద్ధి చెందాలి, మన ఈపీడీసీఎల్లో కానీ లేకపోతే ఎంటైర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కొంత సంస్కరణ చేస్తేనే మీరు దాని మీద కనుక చేయగలిగితే నిర్వహణ ఖర్చు తగ్గుతుంది. ఆ సంస్కరణలు ఎప్పుడైతే చేస్తారో నిర్వహణ ఖర్చు తగ్గినప్పుడు ప్రజల మీద భారం కూడా చాలా తక్కువగా పడుతుంది. ఏదైతే మనం ఒక్కసారి మాట్లాడుకుంటే ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే, ఇండస్ట్రీస్ నడుపుతున్నప్పుడు 24 hours కరెంట్ అయితే ఇండస్ట్రీస్కి ఇవ్వట్లా. అక్కడి నుంచి వస్తున్నటువంటి కంప్లైంట్స్ అయితే నాకు తెలిసినంత వరకు ఒక ఇండస్ట్రీకి 24 hours సప్లై చేయాల్సినప్పుడు వారికి 2-3 hours ఇండస్ట్రీని కట్ చేస్తున్నారు. దీనివల్ల ఇండస్ట్రీ బతకాలా వద్దా, చేసుకోవాలా, ఇండస్ట్రీ నడపాలా ఉద్దేశంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే
ఇండస్ట్రీ డిపార్ట్మెంట్లో యూనిట్ ₹9.60 ఇంచుమించు సుమారుగా ఇస్తున్నారు. కానీ పక్క రాష్ట్రాల్లో తీసుకుంటే ₹7.60 ఇస్తున్నారు. ఈ డిఫరెన్స్ ఏంటనేది కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత, దాని మీద తీసుకోవాల్సిన చర్యలు కూడా మీ దగ్గర ఉంది. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో తక్కువ ఇస్తున్నప్పుడు మనం ఇక్కడ ఎక్కువ ఇస్తే ఇండస్ట్రీస్ ఇక్కడి నుంచి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయే ప్రమాణం ఉంది. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కానీ లేదా ఇతరత్ర వ్యవహారాలు కానీ జరగకుండా ఉండేటువంటి సమస్య ఉంది. కాబట్టి దాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే ఇండస్ట్రీ డిపార్ట్మెంట్కి ఇచ్చేసేటువంటి సబ్సిడీ ఏదైతే ఉందో ఆ మీటర్ రీడింగ్ తీసిన తర్వాత అందులో కలిపి బిల్లో కలిపి తగ్గించి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే అక్కడ కూడా ఇవ్వట్లేదు. 2, ఆక్వాకల్చర్కి వచ్చినప్పుడు ఆక్వాకల్చర్లో చేస్తున్నటువంటి రైతాంగానికి కూడా ఎక్కడ కూడా వీరు ఈ బిల్లులో తగ్గించి ఇవ్వకుండా తర్వాత ఇస్తామని చెప్తున్నారు. అది ఎక్కడ ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ లేదు. ఈ 24 hours కరెంట్ని కూడా మీరు దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని కోరుకుంటూ, అలాగే సంస్కరణల విషయానికి వస్తాయి. మీరు ఎప్పుడైతే సంస్కరణల బాట పడతారో మనం పడతామో అప్పుడు దీని ద్వారా మనకి ఎంతైతే లాభం వస్తుందో దానివల్ల నిర్వహణ ఏం తగ్గి ముందుకెళ్ళే విషయం. సుమారుగా నేను చెప్పేది ఏంటంటే ఆంధ్ర షుగర్స్ 450 సుమారు ₹450 కోట్ల బకాయి ఉంది. మరి 450 కోట్ల బకాయి ఉన్నప్పుడు ఇంతవరకు మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు దాని మీద? ఆ చర్యలు తీసుకుంటే ఆ 450 కోట్ల మీద కూడా మనకి ఇంట్రెస్ట్ అన్ని కలుపుకుంటే బోల్డ్ డబ్బులు ఆదా అవుతుంది. అలాగే కోర్టులో కేసులు అనేక పెండింగ్లో ఉన్నాయి. ఈ సంస్కరణలు చెప్తున్నాను మీకు. అంటే ఎందుకు చెప్తున్నాం అంటే నిర్వహణ వ్యయం పెరగకుండా తగ్గితే విద్యుత్ వినియోగదారులు ఏదో హౌస్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ఆ విషయాలన్నింటిలో కూడా తగ్గితే బాగుంటుందనే ఉద్దేశంతో మీకు చెప్పడం జరిగింది. అలాగే ఈపీటీసీఎల్ సర్కిల్లోకి వచ్చేటప్పటికి ఒక ఏలూరు, నాకు తెలిసినటువంటి నేనున్నటువంటి ప్రాంతంలో ఏలూరులో సుమారు 500 కోట్లు కోర్టు కేసుల నిమిత్తం, కోర్టుకు ఉన్నటువంటి ఈ కేసు నిమిత్తం బాకీ ఉందని చెప్పేసి మాకున్న సమాచారం. అంటే 3 సర్కిల్లో చూసుకుంటే ఈపీడీసీలు, ఎస్పీడీసీలు ఇవన్నీ చూసుకుంటే సుమారు ₹1500 కోట్ల మరి పెండింగ్లో ఉన్నాయి. ఈ డబ్బులన్నీ కనుక రికవరీ చేసి ఇవన్నీ రాగలిగితే అనేక విషయాల్లో మీరు ఏదైతే చెప్తున్నారో అన్ని కూడా క్లారిటీగా తగ్గే ప్రజల మీద భారపడకుండా ఈ రికవరీ ఎప్పుడైతే చేస్తారో దాని మీద బాగుంటుందని నేను చెప్తున్నాను. అలాగే ఇప్పుడు మీరు ఇస్తున్నటువంటి ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉన్నాయో సుమారు ట్రాన్స్ఫర్ ఖర్చు రైతు మీద 200% అధికం పెంచారు. ఎందుకు పెంచాల్సి వచ్చింది? అందులో ఆయిల్ ఖర్చు కానీ పెరగలేదు, కాపర్ వైర్ రేటు పెరగలేదు, ఐరన్ మెటీరియల్ తయారు చేసే దాని మీద పెరగలేదు. ఏమీ పెరగకుండా సుమారు 200% మీరు ట్రాన్స్ఫార్మర్ మీద పెట్టేసి ప్రజల మీద, రైతుల మీద ఎవరైతే ఈ ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారో వాళ్ళ మీద ఇది వేయటం కూడా కరెక్ట్గా లేదని నేను తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మీకు కొన్ని విషయాల మీద నేను మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఒక కంపెనీలో పనిచేసేటప్పుడు కంపెనీ నుంచి ఒక సీనియర్ లీగల్ అడ్వైజర్ ట్రైనింగ్ ఆఫీసులో పెట్టుకుని దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఒక లైసెన్సింగ్ ఆఫీసును పెట్టుకుని ఈ కోర్టులో ఉన్నటువంటి కేసులన్నీ కూడా వాళ్ళు తప్పుదోవ పట్టించడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. దీనికి రాజకీయంగా కూడా అనేక రికమెండేషన్ తీసుకుని ఈ కొమ్మక్క అయిపోయి ప్రభుత్వ ఆదాయానికి గండు కొడుతున్నారు. కాబట్టి ఇట్ల మీద కూడా మీరు ఆడిట్ చేయాల్సి వస్తుంది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి తీసుకున్నటువంటి ఏదైతే జేఎల్ఎం జూనియర్ లైన్మెన్ రిక్రూట్మెంట్ లేదు, అకౌంట్స్ ఆఫీసులో అకౌంట్ సెక్షన్ సంబంధించి వీళ్ళంతా కూడా తీసుకుంటే కనుక మీరు వీళ్ళ ద్వారా సర్వీస్ ఎవరైతే నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తులు మీరు తీసుకోగలుగుతారో ఆ తీసుకున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క పనితనాన్ని గుర్తించి ఎలాగైతే పవర్ కన్జ్యూమ్ని తగ్గించవచ్చు, రైతులకు ఎలాగ వివరించవచ్చు అనే విషయాల మీద చాలా సుస్పష్టంగా మాట్లాడుతుంటారు. అలాగే ఒక 15 ఏళ్ల నుంచి యూనియన్ అసోసియేషన్ సంబంధించినటువంటి నాయకులు అనేక మంది ఆఫీసులకు రాకుండా ఇంట్లో కూర్చుని వాళ్ళ సొంత పని మీద ఉన్నటువంటి 15 years పనిచేస్తున్న నాయకులందరికీ కూడా జీతాలు ఇవ్వడం జరిగింది బోర్డులో. అటువంటి వాళ్ళందరినీ జీతాలు ఆఫీసులో పని చేయకుండా ఎందుకు జీతాలు ఇచ్చారనే దాని మీద ఆడిట్ చేయాల్సిన పని ఉంది. ఇవన్నీ సేకరించి కనుక ఈ నిర్వహణ వ్యయాలు తగ్గించుకోగలిగితే ఇతరత్ర ఉన్నాయి కూడా ఇతరత్ర చేయించాలి. దీని మీద తగ్గించుకోగలిగితే బాగుంటుంది. అలాగే BP36 ఉన్నటువంటి 32 మంది ఫేక్ సర్వీస్ సర్టిఫికేట్లు ఉన్న వాళ్ళని వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి ఈ రోజు వరకు 2019 నుంచి ఈ రోజు వరకు ఉద్యోగాలు ఇస్తున్న వాళ్ళని రెగ్యులర్ చేస్తూ కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అది ప్రజాధనం, మా యొక్క డబ్బులు మీకు ఇస్తున్నాం, మీకు ఇచ్చినప్పుడు ఆ ధనాన్ని సవ్యంగా ఖర్చు పెట్టాల్సిన బాధ్యత ఈపీడీసీ డిస్కమ్ చైర్మన్ గా లేదా? మేము అడుగుతున్నాం. ఇటువంటి దొంగ సర్టిఫికేట్లు ఉన్న వాళ్ళు ఎందుకు మీరు టెర్మినేట్ చేయట్లేదు? ఎందుకు క్రిమినల్ కేసు పెట్టట్లేదు? వీళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకంటే ఆయా సెక్షన్ ఆఫీసర్లో 15 సంవత్సరాలు ఏలూరు సర్కిల్లోనే నేను చెప్తున్నాను, 15 సంవత్సరాల నుంచి ఆఫీసులో కూరుకుపోయినటువంటి ఒక ఈని అక్కడ పెట్టి ఒక పిఓని పెట్టి మీరు ఈ లైసెన్సింగ్ పనిచేస్తున్నటువంటి వీళ్ళని చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు కండిషన్ గా ఉన్నటువంటి వ్యక్తులు ట్రాన్స్ఫర్ చేయాల్సిన బాధ్యత ఉంటే ఇక్కడి నుంచి ఎందుకు చేయట్లేదు?
వీళ్ళకి. అలాగే అనేక దఫాలుగా ఒక ఉద్యోగి, ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్తున్నాను, ఒక ఉద్యోగి ఒక దొంగ సర్టిఫికేట్ మీద ఉద్యోగం చేస్తుంటే, ఆ ఉద్యోగ సర్టిఫికేట్ ఇంకో ఉద్యోగం చేస్తుంటే మేము అనేక కంప్లైంట్ పెట్టినా కూడా చర్యలు తీసుకోకుండా ఉద్యోగస్తులు కంటిన్యూ చేస్తున్నారు. ఆ ఉద్యోగులకు ఇచ్చే జీతం ప్రజాధనం అంటే మాది కదా, మా డబ్బులు మరి ఇస్తున్నప్పుడు దీని మీద చర్యలు ఏదో తీసుకోవట్లేదు. కాబట్టి గౌరవ సభ్యులైనటువంటి చైర్మన్ గారు వీటన్నిటిని కూడా మీరు ఇక్కడ నిర్వహణ వ్యయం ఈ బాధ్యతలన్నీ మీరు విని రికార్డ్ చేసుకుని దీని మీద ఖచ్చితమైన చర్యలు తీసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. మీరు ఈ తూతు మంత్రంగా చేయకుండా ఈ సేకరణ ఏదైతే ఉందో ఈ మీడియా ద్వారా పేపర్ ద్వారా ఇచ్చారు, కానీ ఇంకా కూడా బయట బహిరంగ సభల ద్వారా కానీ లేకపోతే ఇతరత్ర మీటింగుల ద్వారా కానీ ఈ మన ఉద్యోగస్తులు చాలా వీరంతా ఉద్యోగస్తులు చాలా హుందాగా పనిచేస్తూ ఇక్కడ ఉన్నటువంటి డిఈ గారు కానీ ఏఈ గారు కానీ ఏడీఎల్ కూడా చాలా చక్కటి ఫలితాలు చూసి కన్జ్యూమర్తో చక్కగా మాట్లాడి రికవరీ చేస్తున్నారు. కానీ ఈ ఏదైతే నిర్వహణ ఏం తగ్గాలనుకున్నప్పుడు ఉందో దీన్ని మీరు ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుని దీని మీద మీరు తీసుకోగలిగితే నిర్వహణ వ్యయం చాలా తక్కువ అవుతుందని మా యొక్క విన్నపం. అలాగే కన్జ్యూమర్ దగ్గర నుంచి వసూలు చేసేటువంటి ఏదైతే రూపాయలు దాటి నిన్నటి కూడా ఫీజులు పీకేమని చెప్పేసి ఆర్డర్స్ ఇస్తున్నారని తెలిసింది. అటువంటి కనుక ఆర్డర్స్ ఉంటే కనుక సీను గారు విన్నారు, మీ సబ్మిషన్స్ ని గౌరవ కమిషన్ వారు విన్నారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరరావు ఫ్రమ్ ఈ గుడివాడ ఆఫీస్. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరరావు ఫ్రమ్ ఈ గుడివాడ ఆఫీస్. సార్ అబ్జెక్ట్ గారు వచ్చారు సార్, మాట్లాడతారు సార్. సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు వచ్చారు. మాట్లాడమని చెప్పండి, మైక్ దగ్గరగా ఉంచుకొని మాట్లాడండి. గౌరవ చైర్మన్ గారికి నమస్కారాలు అండి. కూర్చోండి, మీరు కనిపిస్తలేరు, మీ ఫేస్ కూర్చొని మాట్లాడండి. ముఖ్యంగా నేను కోరుకునేది పేద బడుగు బలహీన వర్గాలకి ఈ స్లాబ్ సిస్టమ్, పాస్ సిస్టమ్ ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం అండి. అందరూ చెప్పారు, చెప్పింది మీకు కూడా అదో రకంగా ఉండొచ్చు, కానీ ఈ జనాల ఇబ్బంది అండి ఇది. నెక్స్ట్ ట్రూ అప్ ఛార్జెస్ ఎప్పుడో ఇప్పుడు కట్టమంటే అప్పుడు రెంట్కుండి వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడు మేము ఎట్లా కట్టాలని చెప్పి ఇప్పుడున్న వాళ్ళు ఇలా గొడవలు జరుగుతున్నాయి సార్. మీ దృష్టికి వచ్చిందో రాలేదో నాకైతే తెలీదు. కొంచెం ఈ ట్రూ అప్ ఛార్జెస్, స్లాబ్ సిస్టమ్ మీరు దాన్ని దయించి తగ్గించి నలుగురికి న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. రైట్. శ్రీ ఆర్సిపి రెడ్డి గారు సేమ్ ఈ గుడివాడ ఆఫీస్ నుంచే మాట్లాడతారు. చైర్మన్ గారికి నమస్కారం. ప్రధానంగా మైక్ దగ్గర పెట్టుకోండి. మేము ప్రధానంగా చెప్పేది, ఈరోజు ఛార్జీలు పెంచుకుంటా పోతే ఇక భవిష్యత్తులో కరెంట్ అనేది వాడలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి దాంట్లో ప్రధానంగా లైన్ లాస్ ని తగ్గించడానికి చర్యలు చేపట్టాలనేది ఒకటి. అట్లాగే టూల్ ఆఫ్ ఛార్జీలు, రకరకాలుగా సర్దుబాటు ఛార్జీలు ఇలా ప్రజల మీద విపరీతమైన భారాలు వేస్తున్నారు. అది సరైనది కాదు. కాబట్టి వీటిని తక్షణం తగ్గించి నాణ్యమైన ఎవరికాళ్ళే నాణ్యమైన విద్యుత్ అంటున్నారు, కానీ విద్యుత్ మధ్యలో కటింగ్లు పోవడం, ఆ లైన్ లాస్ తగ్గించడానికి చర్యలు తీసుకుంటే మంచిది అనేది మేము భావిస్తున్నాం సార్. అలాగే కృష్ణా జిల్లాకి సోలార్ కూడా హౌస్ కి సోలార్ కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తే ఇలా కరెంటుకి ప్రత్యామ్నాయంగా ఏమేమి ఉన్నాయి వాటిని ఎలా అభివృద్ధి చేయాలనేది కూడా నియంత్రణ మండలి ఆలోచిస్తే మంచిది. లేకపోతే కరెంటే సర్వస్వం అనుకుంటే రేపు రాబోయే రోజుల్లో ఈ కరెంట్ కష్టాలు పెరుగుతాయి, కానీ ప్రత్యామ్నాయం చూడకపోతే ఇబ్బందులు కూడా వస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తుంది సార్. ఓకే అండి. నెక్స్ట్ శ్రీ పివిఎస్ గోపాలకృష్ణం రాజు ఫ్రమ్ డి భీమవరం ఆఫీస్ నుంచి మాట్లాడతారు. గోపాలకృష్ణం రాజు ఫ్రమ్ భీమవరం ఆఫీస్. దేవరు రెస్పాండింగ్ సార్. అబ్జెక్టర్ గారు వచ్చారు సార్, మాట్లాడు. చైర్మన్ గారికి నమస్కారం, సభ్యులకు నమస్కారం. నా పేరు పివిఎస్ గోపాలకృష్ణరాజు, వినియోగదారుల సంఘం కార్యదర్శి, ఎండగండి గ్రామం, ఉండి మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. ఈరోజు విద్యుత్ సారిపై ప్రజాభిప్రాయం సేకరిస్తాం చాలా సంతోషకర విషయం. ముఖ్యంగా కొన్ని విషయాలు చైర్మన్ గారి దృష్టికి తీసుకొస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ రేట్లు అధికంగా ఉన్నందువల్ల వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దీనికి 250 యూనిట్ల వరకు టారిఫ్ రేట్లు పెంచుకోకుండా అలాగే ఉంచవలసిందిగా కోరుతున్నాం. అలాగే బిల్లులపై ట్రూ అప్ ఛార్జీలు అధికంగా వస్తున్నందున వాటిని నిలుపుదల చేసి ఇక ముందు ట్రూ అప్ ఛార్జీలు ఎప్పటికప్పుడే వసూలు చేయాలని కోరుకుంటున్నాం. అలాగే క్రిస్టియన్ మతం వారు బీసీల కింద వస్తారు. వారికి ఎస్సీల పేరుతో సబ్సిడీ పొందుతున్నారు 200 యూనిట్ల వరకు. ఆ రకంగా ప్రభుత్వం మరి విద్యుత్ సంస్థ నష్టం జరుగుతున్నది. అంచేత ఎస్సీలు అన్న వాళ్ళకే మీరు టాటాగిళ్ళు ఉన్న వాళ్ళకే సబ్సిడీ ఇస్తే కొంత సబ్సిడీ తగ్గి పేదవాళ్ళకి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, అంచేత క్రిస్టియన్ మతంతో ఉన్న వాళ్ళకి సబ్సిడీ నిలుపుదల చేయవలసిందిగా కోరుకున్నాం. అలాగే చేపల చెరువులు, రొయ్యల చెరువులకు 10 ఎకరాల వరకు ₹1.50 యూనిట్కి వసూలు చేస్తున్నారు. సంతోషం, బాగుంది. కానీ ఇదే రైతుకి ఇంకో 5 ఎకరాల వరి పంట భూమి ఉంది. ఒక రైతుకి 15 ఎకరాల వరి పంట 10 ఎకరాల చేపల చెరువు, 5 ఎకరాల వరి పంట భూమి ఉంటే 15 ఎకరాలు లెక్క చూసుకుని అతని పేరు ఉందని సబ్సిడీ లబ్ధి పొందలేకపోతున్నారు ఆ రైతు, చేపల చెరువు రైతు. అంచేత చేపల చెరువునే తీసుకుని ఆ రైతుకు చేపల చెరువు 10 ఎకరాలు ఉంటే వరి పంట లెక్కలో తీసుకోకుండా వరి భూమిని 10 ఎకరాలకి ప్రతి రైతుకి కూడా సబ్సిడీ కరెంటు సరఫరా చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే గ్రామ స్థాయిలో సర్వీసులు విపరీతంగా పెరిగిపోయినాయి. చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఉండటం వల్ల, ఇలాగే ఇల్లు కాలనీలు పెరగటం వల్ల విద్యుత్ సర్వీసులు పెరిగిపోయి స్టాఫ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అంచేత ప్రతి గ్రామంలోని సర్వీసులు పెరిగిన చోట, చేపల చెరువులు అధికంగా ఉన్న చోట లైన్మెన్ పోస్టులు అధికంగా పెంచి అక్కడ విద్యుత్ సేవలు అందించవలసిందిగా కోరుతున్నాం. వ్యవసాయ బోరు బావులకి సబ్సిడీ కరెంట్ ఇస్తున్నారు. అప్పుడు సబ్సిడీ వాళ్ళపై 5 HP ఉన్న వాళ్ళ దగ్గర కనీసం సంవత్సరానికి ₹1000 వసూలు చేస్తే కొంతవరకు విద్యుత్ సంస్థలకు ఆదాయం వస్తుంది. అంచేత విద్యుత్ రేట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఇక ముందు పెంచుకోకుండా ఉన్న రేట్లని వసూలు చేస్తూ 250 యూనిట్ల వరకు మాత్రం ప్రజెంట్ రేట్ల ప్రకారం వసూలు చేసి ఏర్పాటు చేయవలసిందిగా కోరుతూ మా ప్రాంతంలో మేము నేను విద్యుత్ వినియోగదారుల ఫోరం విశాఖపట్నంలో మాకు లో వోల్టేజ్ సమస్య ఉంటే మేము ఆర్టీవీడి వచ్చారు విద్యుత్ వినియోగదారుల చైర్మన్ గారు. వస్తే మేము కంప్లైంట్ చేసాం 2 నెలల క్రితం. మా గ్రామంలో లో వోల్టేజ్ లేకుండా దేవారం డివిజన్ అధికారులు, విద్యుత్ అధికారులు, మా ఉండి ఏఈ గారు కూడా 3 ట్రాన్స్ఫారాలు 100 kV ట్రాన్స్ఫారాలు వేసి వినియోగదారులకి ఎంతో సేవ చేశారు. అలాగే మా గ్రామంలో లో వోల్టేజ్ సమస్యలు 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతూ ఉంటే ఇప్పుడు సబ్ స్టేషన్ నిర్మాణం జరుగుతుంది, ఒక 2 నెలల్లో అయిపోతుంది. అంచేత విద్యుత్ అధికారులు మాకు ఎంతో సేవలు చేస్తున్నారు. ప్రభుత్వం సంస్థలు మా గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖ, ఆరోగ్య శాఖలో విద్యుత్ బకాయిలు పెరిగిపోయి ఉంటే వాళ్ళ దగ్గర బకాయిలు వసూలు చేయకుండా ఉన్నారు. ప్రభుత్వం బకాయిలను వసూలు చేసి రికవరీ చేస్తే కొంత ఆదాయం కూడా పెరిగి విద్యుత్ రేట్లు పెంచకుండా ఉంటుందని జరుగుతుందని తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి, చైర్మన్ గారికి, సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. మంచిది. సో ఈరోజు గౌరవ కమిషన్ దగ్గర నమోదు చేసుకున్న వారి అందరిది కూడా ప్రజాభిప్రాయ సేకరణ అయిపోయింది. సో ఇప్పటితో ముగిస్తున్నాము. తిరిగి 3వ రోజు రేపు ఉదయం 10:30కు మొదలవుతుంది. థ్యాంక్ యూ.